సో వెల్కమ్ టు సెంటర్ ఫర్ సోషల్ డైలాగ్ అండి. హలో హలో, ఎవరన్నా హలో ప్లీజ్ మ్యూట్ మ్యూట్ అవ్వండి అరే కాసేపు. నేను ఒక సెషన్ లో ఉన్నాను రా. రంగారావు గారు మీరు కూడా మ్యూట్ అవ్వాలి. సో సెంటర్ ఫర్ సోషల్ డైలాగ్ అనేది వాళ్ళ ఇంట్రడ్యూస్ ఏమి అక్కర్లేదు, ఎందుకంటే అందరూ ఆల్మోస్ట్ ఆల్ ద పీపుల్ హూ ఆర్ అవైలబుల్ నౌ దే నో అబౌట్ సెంటర్ ఫర్ సోషల్ డైలాగ్. సో వీ విల్ గో స్ట్రైట్ అవే ఇన్ టు ది డిస్కషన్. ఈ మంత్ అంటే ఎంటైర్ 4 weeks, coming 4 weeks, we are concentrating on science and technology. So India's the contribution of Indian scientists to the world of science అనేది సబ్జెక్ట్ మ్యాటర్. ఇది 4 week సెషన్స్ గా నడుస్తాయి. సో ఇవాళ ఫస్ట్ సెషన్ దాంట్లో అందులో భాగంగా శ్రీ ఆనందేశ్ నాగరాజ్ గారు హీఈస్ గోయింగ్ టు టాక్ అబౌట్ what's called as ancient India's contribution to science and technology. సో ఆనందేశ నాగరాజ్ గారి గురించి ప్రత్యేకంగా మనం ఇంట్రడ్యూస్ చేసేది అంటూ ఏమి లేదు. ఆయన చాలా రెగ్యులర్ మెంబర్ మనకి. స్టిల్ యాజ్ ఎ మ్యాటర్ ఆఫ్ రొటీన్ ఐఎమ్ ఇంట్రడ్యూసింగ్ అండి. శ్రీ ఆనందేశ నాగరాజు ఈజ్ ఎ రిటైర్డ్ తహసీల్దార్. Basically he's a researcher. He is also a writer of several books and chief coordinator for Tarnaka Writers Forum. ఇది తార్నాక రైటర్స్ ఫోరం అనేది రీసెంట్ గానే ఇక్కడ మేమంతా కలిసి లాంచ్ చేశాము. తార్నాక రైటర్స్ ఫోరం అనేది దానికి ఆయన హీఈస్ ద చీఫ్ కోఆర్డినేటర్. అండ్ దెన్ హీ హాజ్ ట్రాన్స్లేటెడ్ హెన్రీ వైట్ హెడ్స్ విలేజ్ గాడ్స్ ఆఫ్ సౌత్ ఇండియా అనే పుస్తకాన్ని తెలుగులోకి ట్రాన్స్లేట్ చేశారు. అట్లాగే థామస్ పెయినీ రాసినటువంటి లిబర్టీ అనే పుస్తకాన్ని తెలుగులోకి ట్రాన్స్లేట్ చేశారు. సిగ్మండ్ ఫ్రాయిడ్ రాసినటువంటి ఫ్యూచర్ ఆఫ్ ఎన్ ఇల్యూజన్ అనే పుస్తకాన్ని తెలుగులోకి, ఈ 3 పుస్తకాలు కూడా ఆయన తెలుగులోకి ట్రాన్స్లేట్ చేశారు. అట్లాగే హీ రోట్ ఇండిపెండెంట్లీ ఆధునిక విజ్ఞాన శాస్త్రంలో తాత్విక అంతరార్థాలు. ఆధునిక విజ్ఞాన శాస్త్రం తాత్విక అంతరార్థాలు, అట్లాగే కౌంటర్ పాయింట్, అలాగే ఆల్టర్నేటివ్ పర్స్పెక్టివ్స్, చరితార్థం, లౌకిక భారతదేశంలో ముస్లిం రాజకీయాలు అనేది ఈ మధ్య రీసెంట్ గా వారు లాంచ్ చేశారు. సో ఇది బ్రీఫ్ ఇంట్రడక్షన్ ఆఫ్ ఆనందేశ్ నాగరాజ్ గారు. సార్, నౌ ది ఫ్లోర్ ఈజ్ ఓపెన్ ఫర్ యూ. యాజ్ యూజువల్ యూ కెన్ discuss about the topic for about 50 minutes, leaving half an hour for dialogue. Welcome, Nagaraj garu. అందరికీ నమస్కారం అండి. ఒక నెల మొత్తము మన సెంటర్ ఫర్ సోషల్ డైలాగ్ సంస్థ ఆర్గనైజేషన్ మన సైన్స్ పైన దీని మొత్తం సైన్స్ పైనే దీన్ని ఒక సబ్జెక్టుగా తీసుకొని దానిపైన చర్చలు వాదాలు జరగడానికి నిర్ణయించడం చాలా సంతోషంగా ఉంది. అందులో ప్రాచీన భారతదేశంలో సైంటిస్టులు దానిపైన నేను మాట్లాడడానికి నాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే నేను మొట్టమొదటి రాసిన 2 పుస్తకాల్లో కూడా సైన్స్కి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాను. నేను ఫస్ట్ రాసింది నేను సిగ్మండ్ ఫ్రాయిడ్ రాసినప్పుడు, మన రవికుమార్ గారు చెప్పినట్లు సిగ్మండ్ ఫ్రాయిడ్ రాసినటువంటి ఫ్యూచర్ ఆఫ్ ఎన్ ఇల్యూషన్ అనేది ఇట్ ఈస్ ఎ బుక్ ఆన్ సైకోఅనాలిసిస్ ఆఫ్ రిలీజియన్. దాన్ని నేను తెలుగులో సైకోఅనాలిసిస్ బుక్ని, రిలీజియన్ యొక్క మనోవిశ్లేషణాత్మక పరిశోధనని తెలుగులోకి ట్రాన్స్లేట్ చేశాను ఫస్ట్ పుస్తకాన్ని. అలాగే దాని తర్వాత ఇండిపెండెంట్గా నేనే తెలుగులో వ్యాసాలు రాశాను. సిరీస్ ఆఫ్ వ్యాసాలు పత్రికలలో వచ్చాయి. అంటే ఆధునిక విజ్ఞాన శాస్త్రము, తాత్విక అంతరార్థాలు, అంటే మోడర్న్ సైన్స్ అండ్ ఇట్స్ ఫిలాసఫికల్ ఇంప్లికేషన్స్. చాలామంది ఏమనుకుంటారంటే సైన్స్ అంటే ఫ్యాక్ట్స్, కలెక్షన్ ఆఫ్ ఫ్యాక్ట్స్, లేకపోతే అది టెక్నాలజీని సైన్స్కు ఉపయోగపడుతుంది కాబట్టి సైన్స్ అండ్ టెక్నాలజీ ఒకటే అనుకుంటారు. టెక్నాలజీ సైన్స్ అనుకుంటారు. రెండింటికి చాలా తేడా ఉంది. టెక్నాలజీ అప్లికేషన్ అంతే, కానీ దాని ఇంప్లికేషన్స్ వేరే ఉంటాయి. చిన్న ఉదాహరణ చెప్తాను మీకు. E=mc² అంటే చాలామంది మన రాత పరీక్షలలో లేకపోతే IAS వాటి ప్రిపేర్ దాంట్లో ఏంటంటే అది ఒక సూత్రం ఐన్స్టీన్ అనుకున్నా రాసేస్తారు, అక్కడితో వానికి మార్కులు వచ్చేస్తాయి, సెలెక్ట్ అయిపోతాడు, రకరకాలే ఉంటాయి. కానీ యాక్చువల్ అర్థం అది కాదు. E=mc² ఏదంటే ఎంత శక్తి ఎంత ద్రవ్యంగా, అంటే ఎంత పదార్థంగా మారుతుంది, ఎంత పదార్థం ఎంత శక్తిగా మారుతుంది. శక్తి నిత్యత్వ సూత్రం అంటారు దాన్ని. అంటే దీన్ని మనం ఇంప్లికేషన్ తీసుకుంటే ప్రపంచంలో పదార్థం కానీ శక్తి కానీ ఎవరు పుట్టించలేరు.
ఎందుకంటే శక్తి పదార్థంగా మారుతుంది, పదార్థం శక్తిగా మారుతుంది. దాన్ని పుట్టించలేరు కాబట్టి నాశనం కూడా చేయలేరు. అంటే దీని ఫిలాసఫికల్ ఇంప్లికేషన్స్ చాలా ఉంటాయి అన్నమాట దాన్ని ఆలోచిస్తూ వెళ్తుంటే. కాబట్టి సైన్స్ అనేది కేవలం మనము ఒక ఒక కలెక్షన్ ఆఫ్ ఫ్యాక్ట్స్ అని అనుకోకుండా దాన్ని జీవితానికి అన్వయించే దాని కింద మనం తీసుకోవాలండి. అందుకోసమే సైన్స్ ప్రాధాన్యత చాలా ఉంది. ఈ కాలంలో కూడా మనము ఇప్పుడు ఆధునిక కాలంలో సైన్స్ మాటే వేదాల కంటే అన్నిటికంటే ఖురాన్ వీటన్నిటికంటే కూడా ఎక్కువ మంది నమ్మడానికి చాలా ఆధారం ఉందండి. దీన్ని మనం చూసుకున్నట్లయితే నేను ప్రపంచంలో అంతిమ తీర్పు ఆ, సైన్స్దే అంతిమ ఏ విషయంలో అయినా కానీ. ఇంతకుముందు ఏదన్నా విషయం చెప్పాలనుకుంటే ఖురాన్ ప్రకారం ఇది కరెక్ట్, వేదాల ప్రకారం ఇది కరెక్ట్ అంటే అందరు నమ్మేవాళ్ళు. ఇప్పుడు జనాలు అది చెప్తే ఎవరు నమ్మరు. ఎంత అయిపోయిందంటే ఏదైనా సైన్స్ ప్రకారం ఇది కరెక్టా కాదా అని వాళ్ళు ఆలోచిస్తారు. ఉదాహరణకు ఇప్పుడు మన దగ్గర కోవిడ్ వచ్చినప్పుడు కానీ, ఎయిడ్స్ వంటి ప్రాణాంతక ప్రపంచ రోగాలు వచ్చినప్పుడు కానీ, జన్యుపరమైన రోగాలు ఉన్నా కానీ, క్యాన్సర్ కానీ వీటన్నిటి కూడా సైన్స్ పరిష్కారం చూపింది. అందుకే అంటే నోటి మాటతో కాకుండా ఆచరణలో ఇది సాధించినందుకు ప్రతి ఒక్కరూ సైన్స్ని నమ్మడానికి, సైన్స్ పద్ధతిని తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు అన్నమాట. చివరికి అన్ని మతాల పండితులు, మత గ్రంథాల వ్యాఖ్యాతలు వాళ్ళు చెప్పేవి కూడా సైన్స్ ఆధారంగా చెప్తేనే జనం నమ్ముతున్నారు. అంటే మత గ్రంథాలని ఈ మతంలో ఇట్లా మా బైబిల్లో ఇట్లా చెప్పారు అని చెప్తే ఎవరు నమ్మడం లేదు. అవి సైన్స్ ప్రకారం ఎట్లా ఏ రకంగా కరెక్టో, సైంటిఫిక్గా ఎట్లా కరెక్టో చెప్తేనే ఆ మతాలను కానీ ఆ మత గ్రంథాలు మత పెద్దలు చెప్పిన కానీ నమ్ముతున్నారు అన్నమాట. అంటే సైన్స్ ప్రతిష్ట, సైన్స్ ద్వారా చెప్పడం ప్రతిష్టగా భావించే స్థితికి సమాజం ఎదిగింది. అట్లా తీసుకుంటుంటే మన భారతదేశంలో సైన్స్కి ఎంత ప్రాధాన్యత ఉందంటే మన రాజ్యాంగంలో రాజ్యాంగంలో 51(a)(h) అధికరణం లోపల ఒక నిర్దేశనం ఉన్నది. ఏమనంటే శాస్త్రీయ దృక్పథాన్ని, మానవత్వాన్ని, విమర్శనాత్మక సంస్కరణవాద స్ఫూర్తిని పెంపొందించుకోవడం ప్రతి భారతీయుడి ప్రాథమిక విధి. అంటే డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ లోపల ఈ సైంటిఫిక్ టెంపరమెంట్ని చేర్చారు మన వాళ్ళు, మన రాజ్యాంగ నిర్మాతలు. అంటే సైన్స్కి, సైంటిఫిక్ స్పిరిట్కి అంత ప్రాధాన్యత ఉంది మన దేశంలో. కాబట్టి మనం సైన్స్ గురించి తెలుసుకోవడం చాలా అవసరం అన్నమాట. అంటే సైన్స్ అంటే ఏందో మీకు చెప్పాను కదా. దీని గురించి తెలుసుకోవాలంటే ప్రాచీన భారతదేశంలో సైంటిస్ట్ గురించి తెలుసుకోవాలంటే ప్రాచీన భారతదేశ చరిత్రను అధ్యయనం చేయాలి మనం. అంటే చరిత్రలో ఏం జరిగిందో మనం ఊహించుకొని చెప్పడం కాకుండా వాస్తవంగా ఏం జరిగిందో చెప్తేనే అది కరెక్ట్ అని అసలైన చరిత్ర. దానికి మనము అనవసర గొప్పలు చెప్పి లేకపోతే లేని లొసుగులు తీసి మన సైద్ధాంతిక చత్వరాన్ని దానికి అంటగట్టొద్దండి. అట్లా అంటగడితే ఏమవుతుందంటే వాళ్ళ సిద్ధాంతం ప్రకారము చరిత్రను వక్రీకరించినట్లయితే. అంటే చరిత్ర అంటే ఆ దేశ ప్రజల సాంస్కృతిక సంప్రదాయాల వారసత్వం కూడా. అది కేవలం ఒక రికార్డ్ ఆఫ్ డేట్స్ ఇది కాదు. అది ఆ సాంస్కృతిక వారసత్వాన్ని మనం నిరాకరించొద్దాము. అట్లాగే మన మన సంస్కృతిలోని ఉన్నతమైన అంశాలను గుర్తించి గర్వపడడం నామోషిగా కూడా భావించొద్దు మనం. అట్లాగే కాలం చెల్లిన భావాలు కూడా ఉంటాయి మన సంప్రదాయంలో. వాటిని మన నమ్మకాలను అధ్యయనం చేసి వాడు వదిలించుకోవాలి. కాబట్టి అట్లా వదిలించుకొని వాడు మన భారతీయుడే కాదు. అట్లా మన సాంస్కృతిక మూలాలను వాటిని గౌరవించని వాడు కూడా భారతీయుడే కాదు. అందుకోసమని మన ప్రాచీన చరిత్ర పట్ల మితిమీన భక్తి కానీ చౌకబారు చీత్కారం కానీ ఉండరాదండి. కాబట్టి మనం మన చరిత్రని అంటే సైన్స్ మూలాలని మనం ప్రాచీన చరిత్రలో సైన్స్ మూలాలను తెలుసుకోవాలంటే ఈ దృక్పథం మనకు ఉండాలి. ఇప్పుడు సైన్స్ అంటే ఏంటనే పదాన్ని మనం కొంచెం చూసుకుందాం. ఎందుకంటే సైన్స్ ప్రాచీన భారతదేశ సైన్స్ అంటున్నాం కాబట్టి. మొట్టమొదట 1833లో వీవల్ అనే రచయిత ఈ సైన్స్ అనే పదాన్ని ఉపయోగించినట్టు చెప్తారండి. ఈయన అంతకుముందు 19వ శతాబ్దం అసలు సైన్స్ అనే పదం ఉండేది కాదు. అంటే ఇప్పుడున్న దాన్ని అప్పుడు న్యాచురల్ సైన్స్ కింద దీన్ని భావించేవారు. అంటే ప్రకృతి తత్వవేత్తలుగా భావించేవారు అనమాట. అందులోనే ఒక భాగంగా ఉండేది సైన్స్, ఫిలాసఫీలోనే ఒక భాగంగా ఉండేది. అయితే పాపులర్ సైన్స్ వచ్చి లిఖితపూర్వకంగా ప్రింటింగ్ ప్రెస్ వచ్చిన తర్వాత ఈ అట్లాగే మన ఇప్పుడు కొత్తగా వచ్చినట్టు ఆధునిక సాంకేతిక ఇవన్నీ వచ్చిన తర్వాత సైన్స్కు యొక్క విశ్వసనీయత పెరిగింది. ఇంతకీ సైన్స్కు నిర్వచనం ఏందని చెప్తుంటే 1999లో అమెరికన్ ఫిజిక్స్ సొసైటీ సైన్స్కు నిర్వచనం ఇచ్చింది. ఏమని ఇచ్చిందంటే విశ్వానికి సంబంధించిన జ్ఞానాన్ని క్రమబద్ధమైన కృషి ద్వారా పరిశీలించి సేకరించి ఆ జ్ఞానాన్ని సమగ్రంగా క్రోడీకరించి ఆచరణలో ప్రతి ఒక్కరూ రుజువు చేయ వీలున్న జ్ఞానాన్ని సైన్స్ లేదా విజ్ఞాన శాస్త్రం అంటారు. అంటే ఇందులో ప్రధానమైన విషయం ఏంటంటే విశ్వంలో ఉన్న జ్ఞానం అంతా కూడా అది ఆచరణ యోగ్యమా కాదా, అది సత్యం అనేది అని ఎట్లా రుజువు చేయాలంటే ఒకరు వాళ్ళ ఆత్మజ్ఞానం ద్వారా రుజువు అయిపోయింది కాబట్టి ఇది ప్రపంచానికి సత్యం అని చెప్తే కుదరదు. ప్రతి ఒక్కరూ దాన్ని పరిశీలించి
వాళ్ళు కూడా నిర్ధారించుకునేగా అందరికీ అన్వయించే విధంగా ఉండాలన్నమాట. అంటే ఇది సబ్జెక్టివ్ కాదు, ఆబ్జెక్టివ్ ట్రూత్. నాకు జ్ఞానోదయం అయింది, నాకు ఇది తెలిసింది కాబట్టి ఇదే కరెక్టు, నేను చెప్తున్నాను కాబట్టి కరెక్ట్ అంటే సైన్స్ కాదండి అది. అతను చెప్పిన పద్ధతి ప్రకారం మిగతా వాళ్ళు కూడా చేసి అదే అనుభవానికి అదే సూత్రీకరణకు వస్తే అది సైన్స్. ఇది మనం సైన్స్కి ఇచ్చిన నిర్వచనం అండి. అయితే ఇప్పుడు మనము మన దేశం లోపల మన మన దేశంలో ప్రాచీన కాలంలో సైన్స్ అనేది ఎలా, ప్రాచీన భారతదేశం సైన్స్ ఎట్లా ఉండేది, విజ్ఞాన శాస్త్రము, సైంటిస్టులు ఎవరో తెలుసుకుందామండి. మొట్టమొదట మనం చూసుకున్నట్లయితే ప్రపంచ లిఖిత చరిత్రలో అతి ప్రాచీనమైన సైంటిస్టు భారతీయుడు అని చెప్పొచ్చండి. ఎందుకంటే మన దేశం ఇప్పుడు ఏ సైన్స్ అయినా కానీ గణిత శాస్త్రం లేని సైన్స్ లేదండి. మనకు తెలుసు ఏ సైన్స్లో అయినా గణిత శాస్త్రం తప్పనిసరిగా ఉంటుంది. గణిత శాస్త్రంలో మొట్టమొదటి దేనితో అంకెలు స్టార్ట్ అవుతాయి, 1, 2, 3 నుంచి 9 వరకు వస్తాయి. తర్వాత 0 వస్తుంది. 0ని కనుక్కున్నది భారతీయుడు అండి. 0 లేకపోతే అసలు అంకెలే లేవు. ఉదాహరణకు మనము గ్రీకులవే తీసుకున్నట్టయితే అందులో 0 ఉండదు. వాళ్ళు అంకెలు రాయాలంటే మనకు తెలుసు అది ఆ చాంతాడంత పోతాను. నువ్వు 21, 30, 34, 50, 100 దాటిన తర్వాత వాళ్ళు ఇంటూ మార్కులు పెట్టి మళ్ళీ వెనుకకు రాసుకుంటూ వెళ్ళడానికి వానికి అసలు సంఖ్యను గుర్తించడమే కుదరదన్నమాట. మొట్టమొదట భారతదేశంలో శూన్యాన్ని కనుక్కొని ఇచ్చింది ప్రపంచానికి భారతదేశ సైంటిస్టులు అండి. దీన్ని మనకు ఎట్లా తెలిసిందంటే 9వ శతాబ్దం లోపల అల్ ఖ్వారిజ్మీ అనే అతను, ఇతను ఎవరంటే బౌద్ధ మతం నుంచి ఇస్లాంలోకి వెళ్ళి కన్వర్ట్ అయిన ఒక తెగ నుంచి, ఆఫ్ఘనిస్తాన్ తెగ నుంచి వెళ్ళిన పండితులు, ఇస్లాం మారిన పండితులలో ఒకరు అనమాట. ఈయన ఏం చేశారంటే మన దేశంలో ఉన్నటువంటి అప్పుడు ఉన్నటువంటి గణిత శాస్త్రవేత్తల వాళ్ళ గ్రంథాలని పర్షియన్లోకి అనువదింపజేసి ఈ 0 నుంచి 9 అంకెల దశాంశ పద్ధతిని ఇటు అరబ్బులకు అందరికి పరిచయం చేశాడు. దాన్ని హింద్వి అని పేరు పెట్టాడు అతను. అంటే ఇక్కడ హిందూ దేశం నుంచి వచ్చింది కాబట్టి హింద్వి అని పేరు పెట్టాడు. దాన్ని యూరోప్ వాళ్ళు వాళ్ళ లాటిన్ దాంట్లో అనువాదం చేసుకొని వాళ్ళు అరబ్బులది అనుకొని అరబిక్ అని వాళ్ళ అంకెలు చెప్పుకున్నారు. కానీ అరబ్బులే దాన్ని హిందీ అన్నారు కాబట్టి ఆ రకంగా మన వాళ్ళు కనుక్కున్నట్టు తెలిసింది. లేకపోతే ఆ విషయం కూడా మనకు తెలిసేది కాదు. కాబట్టి మొట్టమొదట మనం చూసినట్టయితే శూన్యం నుంచి స్టార్ట్ అయిందనమాట అంకెల గణన. దీన్ని మొట్టమొదట మన ప్రాచీన శాస్త్రంలో ఇచ్చిందే మనం చేసుకోవచ్చు. కాకపోతే మన భారతదేశంలో ఉన్న ఒక విచిత్రము, ఇంకోటి గొప్పతనం కూడా ఏంటంటే మన దగ్గర ఎవరు కూడా వ్యక్తిగతమైన ఏమంటారు దాన్ని, కీర్తి కోసం పాకులాడే వాళ్ళు ఎవరు లేరండి ఇంతకుముందు. ఎందుకంటే మన వేదాలు కానీ ఉపనిషత్తులు వాళ్ళు చెప్పిన వాళ్ళు ఎవరు కూడా ఋషులు ఇది మేము రాసాము మేమే కనుక్కున్నామని ఎవరు చెప్పలే. వాళ్ళు అంతకుముందున్న వాళ్ళు చెప్పిన దాన్ని మేము గ్రహించి ఇది చెప్పామని చెప్పారు అందరు కూడా. కాబట్టి మన దగ్గర ఆ సాంప్రదాయం లేదు, వ్యక్తికి ప్రాధాన్యత ఇచ్చే సాంప్రదాయం లేదు. కాబట్టి శాస్త్రవేత్తలు నేను కనుక్కున్నాను యురేకా అన్నట్టు ఎవరు చెప్పలే మన దగ్గర. కాబట్టి శూన్యం ఇది మొట్టమొదట మన భారతదేశం ప్రపంచానికి ఇచ్చింది అనమాట. దానిపైనే గణిత శాస్త్రం అంతా కూడా ఆధారపడిన దశాంశ పద్ధతి దీని ద్వారానే. దీని విస్తృతి కూడా చాలా ఉందండి దీనివల్ల. ఇదివరకు మనం చూసినట్లయితే మనము ఇందులో ఉదాహరణకి వేదాలలో 10 తర్వాత 12 సున్నాల వరకు అంకెలను ప్రస్తావించారండి. అంటే ఈ విస్తృతి సంఖ్యలు కూడా మనం ఒట్టి 0తో కాకుండా శూన్యంతో కాకుండా అంకెల విస్తృతి కూడా మీరు వేరే కావ్యాలలో కానివ్వండి లేకపోతే వేరే యూరోప్ కానీ అరబ్ కానీ వీళ్ళలో ఉన్న సంఖ్యాశాస్త్రం చూసినట్టుంటే వాళ్ళ లోపల ఒక పరిమితి ఉన్నది వాళ్ళ అంకెలు లెక్కించడానికి. వాళ్ళు మిలియన్స్, బిలియన్స్, ట్రిలియన్స్ అక్కడ ఆగిపోతారు. మళ్ళీ ఇంకా ట్రిలియన్స్ కొంచెం వచ్చేస్తే కానీ అక్కడికి ఆగిపోతారు. కానీ మన దగ్గర చూసుకుంటే ప్రతి దానికి ఒక పేరు పెట్టారండి. 1,00,000, 10,00,000, కోటి, అర్బుదం, నర్బుదం అట్లా ఎంతవరకు వెళ్ళేవంటే అది అసలు మనం ఊహించలేము. ఇప్పుడు ఆధునిక కాలంలో మనం క్యాలిక్యులేటర్తో క్యాలిక్యులేట్ చేసే వాటికి కూడా వాళ్ళు పేర్లు పెట్టారు. అంత ఊహాశక్తి మనకు. ఉదాహరణకు 10 తర్వాత 12 సున్నాల వరకు అంకెలు వేదాల్లో ప్రస్తావించారండి. 10 తర్వాత 12 సున్నాలు అంతవరకు వెళ్ళిపోతున్నాం. అట్లే తైత్తరీయ సంహితలో 10 తర్వాత 19 సున్నాల వరకు అంకెలకు వాళ్ళు పేర్లు పెట్టారు. బౌద్ధ గ్రంథము లలిత విస్తారమైన గ్రంథం ఉన్నది. అది తర్వాత 10 తర్వాత 53 సున్నాల వరకు. అంటే ఇంక వానికి ఎంతో ఓపిక ఉండాలి చూడండి. వాళ్ళకు ఎన్ని కోట్లు, 1,00,000 కోట్లు ఇట్లా మనం చెప్పకుండా ఒక్కొక్క దానికి ఒక స్పెసిఫిక్ పేరు, ఒక ప్రత్యేకమైన పేరు పెట్టారు వాళ్ళు. అంటే గణిత శాస్త్రంలో మన పూర్వకాలం నుంచి కూడా ప్రపంచానికి మన వాళ్ళు ఎంతో ఇచ్చారనమాట. అట్లనే ఖగోళ శాస్త్రంలో కూడా గణితాన్ని మన వాళ్ళు చాలా అద్భుతంగా చెప్పారండి. ఈ విషయం లోపల ఒకసారి ఆర్కే లక్ష్మణ్ రైటరు ఆయన ఇతన్ని కలిశారనమాట. ఎవరు మన తత్వవేత్త, గణిత శాస్త్రవేత్త బెర్ట్రాండ్ రస్సెల్ని కలిశారండి. కలిసి మీరు తత్వశాస్త్రం మీద రాశారు, మీరు పెద్ద మ్యాథమెటిషియన్ కదా, ప్రాచీన భారతదేశము సైన్స్కు
చేసిన విలువ ఏది, ఎంత ఏం చేసింది చెప్పండి అంటే ఆయన శూన్యం అని చెప్పాడు. ఆయన నిల్ అంటే ఈయన కోపం వచ్చింది. అట్లా అంటానంటే అసలు శూన్యం ఇచ్చిందే భారతదేశమే, అది అంతకంటే గొప్పది ఏమీ లేదు వరము, నీకు అర్థం కాలేదని అట్లా చెప్పాడు అనమాట ఆయన. అంటే శూన్యం అనేది అంత అసలు ఎవ్వరూ వెలకట్టలేనటువంటి ఒక వరం అనమాట. అది మన గణిత శాస్త్రానికైనా ఇప్పుడున్న కంప్యూటర్స్లో కూడా మనం అన్నీ కూడా బైనరీ సిస్టమ్ అంతా కూడా 0 1 మీదనే ఆధారపడి ఉన్నాయి అన్నీ ఇప్పుడున్న సిస్టమ్ కూడా. అట్లాగే శూన్యం నుంచి అనంతానికి కూడా లెక్కించారు మన వాళ్ళు. అంటే ఒక శూన్యం దగ్గరనే ఆగిపోకుండా అనంతం వరకు దాన్ని తీసుకెళ్లారనమాట. శూన్యం అనే భావాన్ని, సున్నాని అనంతం వరకు తీసుకెళ్లారు. మనకు ఉదాహరణకు చూసినట్టే ఈశావాస్య ఉపనిషత్తులో ఒక శ్లోకం ఉంటుంది. పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణం అవశిష్యతే. అంటే శూన్యం అది శూన్యము, ఇది శూన్యమే. శూన్యం నుంచి శూన్యం తీస్తే శూన్యమే, శూన్యంని శూన్యంతో భాగించిన శూన్యమే అని చెప్పారు. దీన్ని అనంతం కన్వర్ట్ చేసినా అంతే వస్తుంది మీనింగ్. అంటే ఇది అనంతమే, అది అనంతమే, అనంతం నుంచి అనంతం తీసిన అనంతమే, అనంతాన్ని అనంతం కలిపిన అనంతమే, అనంతంని డివైడ్ అనంతం చేసినా కానీ అనంతమే. అంటే మ్యాథమెటికల్ థింకింగ్ అంటే గణిత సంఖ్యాశాస్త్రంలో ఊహాతీతంగా మన వాళ్ళు ప్రాచీన కాలంలో అప్పుడే బాగా వాళ్ళు భావజాలం లోపల కానీ బాగా లెక్కించారన్నమాట. ఇట్లాగే మన ఖగోళ శాస్త్రంలో మన వాళ్ళ అంటే ఊహాశక్తిని, సంఖ్యా జ్ఞానాన్ని, సంఖ్యాశాస్త్రాన్ని ఎంతవరకు ఉండేదాన్ని ఆధునిక విజ్ఞాన శాస్త్రంతో పోలుస్తూ కార్ల్ సగాన్ అనే సైంటిస్టు, ఆయన ఆస్ట్రానమరు, సైంటిస్టు కూడా, ఆయన పాపులర్ రైటర్ కూడా, చాలామంది తెలిసే ఉంటుంది. ఆయన చాలా పుస్తకాలు రాశాడు, టెలివిజన్ ప్రజెంటరు, ఫేమస్ అతను. ఆయన ఏమన్నాడంటే కార్ల్ సగాన్ హిందూ పురాణంలో ఖగోళ శాస్త్ర సంఖ్యాగణితానికి ఆధునిక ఖగోళ శాస్త్రం సారూప్యత వివరించారనమాట. ఉదాహరణకు ప్రాచీన భారతీయ ఖగోళ శాస్త్రంలో సృష్టి కాలమానాన్ని యుగాల ప్రకారం డివైడ్ చేశారండి. అది మనందరికీ తెలుసు. ఏది కృత, త్రేత, ద్వాపర, కలియుగాలని ఒక్కొక్క యుగానికి ఇంత కాల పరిమితి అని పెట్టారు వాళ్ళు. అంటే ఇది సైంటిఫిక్ కాదని చెప్తలేను, సంఖ్యాశాస్త్రం, ఒక గణిత శాస్త్రం ప్రకారం మీకు చెప్తున్నాను నేను. ఇది ఒక్కొక్క యుగంకు ఒక్కొక్క పరిమితి చెప్పారు వాళ్ళు. ఉదాహరణకు వాళ్ళు ఏమన్నారంటే నడుస్తున్న కలియుగంతో కలిపి 4 యుగాలు కలిపి ఒక మహాయుగం అన్నారు వాళ్ళు. కృత, త్రేత, ద్వాపర, కలియుగం. ఈ 4 యుగాలు కలిపి మొత్తం ఎంత 43,20,000 సంవత్సరాల కాలం అన్నారు వాళ్ళు. ఇటువంటివి వరుసగా 4 రెట్లు అనమాట. అంటే ఒక్కొక్క యుగంని డివైడ్ చేసుకుంటూ పోతే 4 యుగాలు కలిపి 4,32,000 సంవత్సరాలు అనమాట. ఇటువంటి 1000 మహాయుగాలు కలిస్తే ఒక కల్పం. 1000 కలవాలి, ఇటువంటి కలిస్తే ఒక కల్పం కాలం అవుతుంది అది. ఇటువంటిది 2 కల్పాలు బ్రహ్మకు ఒక దినం. అంటే ఒక కల్పం ఒక పగలు, ఒక కల్పం ఒక రాత్రి. 2 కల్పాలు కలిస్తే బ్రహ్మ ఒక్కొక్క దినం. అటువంటి బ్రహ్మకు 365 దినాలైతే ఒక సంవత్సరం. అటువంటి సంవత్సరాలు 100 సంవత్సరాలు బ్రహ్మకు ఆయుష్. అంటే బ్రహ్మ అప్పటికి చనిపోతాడు, ఇంకా అతని కాలం అయిపోతుంది, అతను పోతాడు, సృష్టి పోతుంది. తర్వాత ఇంకో కొత్త బ్రహ్మ వస్తాడు, మళ్ళీ కొత్త సృష్టి స్టార్ట్ అవుతుంది. అంటే ఇది అనంతం. ఈ సంఖ్యాశాస్త్రం మనం చూస్తే ఎంత వాళ్ళ ఊహాశక్తి ఉన్నదో మనం ఊహించుకోవచ్చు. అంటే ఈ లెక్కను చూసుకుంటూ వెళ్ళైతే మన బిగ్ బ్యాంగ్ దీని ప్రకారం చూస్తే మన వాళ్ళు చెప్పింది 4 కోట్ల, వీళ్ళు చెప్పారు దీని ప్రకారం బిగ్ బ్యాంగ్ 1,380 కోట్ల సంవత్సరాల క్రితము బిగ్ బ్యాంగ్ జరిగిందని చెప్తారండి ఆధునిక విజ్ఞాన శాస్త్ర ప్రకారం. 1,380 కోట్ల సంవత్సరాల క్రితం బిగ్ బ్యాంగ్ జరిగింది. తర్వాత అది మళ్ళీ అది ఈ బ్లాక్ హోల్స్ అన్ని లోపల వచ్చేసిన తర్వాత, అంటే కృష్ణ బిలాలు అంటారు. బ్లాక్ హోల్ అంటే కొంచెం మీకు చెప్పాలి కొత్తగా తెలిసిన వాళ్ళకు, తెలియని వాళ్ళకు. బ్లాక్ హోల్స్ అంటే ఐన్స్టీన్ థియరీ ప్రకారం ఏంటంటే ఒక బ్రహ్మాండమైన నక్షత్రం సూర్యుని కంటే 2.5 రెట్ల పెద్దది ఉంటే నక్షత్రం పేలిపోతే దాని గురుత్వాకర్షణ శక్తి ఎంత భయంకరంగా ఉంటుందంటే దాని నుంచి పారిపోయే ప్రతి పదార్థాన్ని కూడా అది మళ్ళీ లోపలికి గురుత్వాకర్షణ శక్తి గుంజుకుంటుంది అనమాట, దాంతో వెళ్ళే కిరణాలతో సహా. అంటే అది దాని నుంచి వెలువడే కిరణాలు కూడా అదే లాగేసుకుంటుంది. కాబట్టి బయట వాళ్ళకు ఆ నక్షత్రం ఉన్నట్టు ఎవరు కనబడదు. అందుకే దానికి బ్లాక్ హోల్ అనే పేరు వచ్చిందనమాట. ఇటువంటి బ్లాక్ హోల్స్ మన గ్యాలక్సీలో చాలా, ప్రపంచంలో చాలా ఉన్నట్టు సైంటిస్టులు ధృవీకరించారు. ఫోటోలు కూడా తీశారు ఈ మధ్య ఆధునిక విజ్ఞాన శాస్త్రంలో వాళ్ళ టెలిస్కోప్ ద్వారా. ఇవన్నీ బ్లాక్ హోల్స్ ద్వారా ప్రపంచంలో ఉన్న పదార్థం అంతా కూడా దానిలో లాగేసుకున్న తర్వాత ఇవన్నీ కూడా వైట్ హోల్స్ ద్వారా మళ్ళీ బయటికి వెళ్తాయి. అంటే ఇంకొక విశ్వంగా బయటపడతాయని ఒక థియరీ ఉన్నది. బ్లాక్ హోల్స్ లోపల అన్నీ నశించిపోయి విలయం అయిపోయి తర్వాత వైట్ హోల్స్ ద్వారా మళ్ళీ కొత్త విశ్వం స్టార్ట్ అవుతుందని ఒక థియరీ ఉందన్నమాట. దీనికి ఇప్పుడు మన పురాణ వీళ్ళు చెప్పిన దానికి పెద్ద తేడా లేదు. అయితే ఒకటి మనం గమనించాలి, ఇప్పుడు జరిగిన సిద్ధాంతాన్ని అప్పుడే వాళ్ళు ఊహించి ముందే చెప్పారనడం తప్పు. వాళ్ళ ఊహాశక్తిని మనం మెచ్చుకోవాలి, అంతేగాని
ఇవన్నీ పురాణాలు ఉన్నాయి, అన్ని వేదాలు ఉండడం అటు అది కరెక్ట్ కాదు. ఎందుకు కరెక్ట్ కాదు అంటే వాళ్ళు చెప్పిన దానికి ఇప్పుడు ఉన్నటువంటి నిర్ధారణ చేసిన దానికి చాలా ఉన్నది. అది వేరే సబ్జెక్ట్ అనుకోండి, కానీ మనం ఆ జాగ్రత్త తీసుకోవాలి. కానీ మన వాళ్ళు ఆ కాలంలోనే అనేక విశ్వాలు అంటే మల్టీవర్స్ ఉంటాయని, ప్రపంచానికి ఆది అంతం లేదు, అంతమైనా మళ్ళీ కొత్త కొత్త విశ్వాలు వస్తాయని, అనంత విశ్వాలు ఉన్ననే భావన ఎంత ఆధునికమైనదో మన వాళ్ళకు ఉన్నది. ఆ భావన అంటే ఒక స్థూల రూపంలో ఉన్నది, సూక్ష్మంగా ఉన్నది. అది ఒక సైంటిఫిక్ పద్ధతి లేకున్నా కానీ ఆ కాలంలో ఊహించారు. మనం దాన్ని గుర్తించాలి. మనమే కాదు, కాలు సగానే గుర్తించాడు. దాన్ని గుర్తించి హిందువులో ఉన్నటువంటి వాళ్ళ గణిత శాస్త్రంలో, ఖగోళ శాస్త్రంలో వాళ్ళు ఇటువంటి ఊహలు చేయగలిగారు ఆ కాలంలోనే అని చెప్పాడు అనమాట. కాబట్టి మనం ఆ పరిమితిని గుర్తించాలి, వాళ్ళ గొప్పతనాన్ని రెండింటిని మనం చూసుకోవాలన్నమాట. అయితే మనం ఇప్పుడు గణిత ఖగోళ శాస్త్రంలో మన ప్రాచీన కాలంలో అగ్రేసరులు ఉన్నారు కొందరు. అందులో మొట్టమొదటి వాడు బౌధాయనుడు. ఈయన ఏంటంటే సామాన్య శకానికి 800 సంవత్సరాల పూర్వం, క్రీస్తు పూర్వం అనమాట. అతను పైథాగర సిద్ధాంతం అనే దానికి అనుకున్నాం. మనకు తెలుసు పైథాగర సిద్ధాంతం ఫ్రేమ్ త్రిభుజాకారం ఉన్నదానికి దానికి కర్ణము, దాని వైశాల్యము, దానికి సంబంధించింది ఉంటుంది. అది థియరీ, సిద్ధాంతము. మనం అందరం కూడా దాన్ని చిన్న ఉన్నప్పుడే నేర్చుకుంటాం. 5th క్లాస్, 5వ తరగతి, 6వ తరగతిలో. దాన్ని పైథాగరస్ స్థిరం అని చెప్తారు. గ్రీకు పైథాగరస్ కనుక్కున్నాడు. యాక్చువల్ దానికంటే ముందే క్రీస్తు పూర్వం 800 సంవత్సరాల పూర్వం బౌధాయనుడు మొట్టమొదటి చెప్పాడు అది. అయితే మన దగ్గర ఉన్న ఇంకొక దుస్థితి ఏంటంటే మన శాస్త్రం గురించి, మన శాస్త్రవేత్తల గురించి, మన ప్రాచీన సాహిత్యం గురించి మనకే తెలియదు. వేరే వాళ్ళు చెప్తే తెలుసుకుంటాము. ఈ లోపల వేరేదంతా పేటెంట్స్ అంతా వేరే వాళ్ళు తీసుకొని ఉంటారు. హక్కులన్నీ వాళ్ళకి వెళ్ళిపోయి ఉంటారు, పేటెంట్ రైట్స్ అని. మన వాళ్ళు తర్వాత చెప్తే కూడా ఎవరు నమ్మడు, దాన్ని పెద్ద సీరియస్గా తీసుకోరు. మన వాళ్ళు కూడా పట్టించుకోరు. ఎవడో కూడా అనుకున్నాలే అనుకుంటారు. కానీ ఈ ట్రెడిషన్, ఈ సాంప్రదాయం కూడా మన దగ్గర లేదు. ఇప్పుడు వెస్టర్న్ కంట్రీస్లో, పాశ్చాత్య దేశాల్లో ఎవరైనా అనుకుంటే వాడు ఇమీడియట్గా ఫస్ట్ పేటెంట్ చేస్తాడు. వాడు అది కరెక్టా కాదని తెలియకముందే, కరెక్ట్ అయితే నాది, కాకపోతే పోతుంది అని. మన దగ్గర అసలు కనుక్కున్నా కానీ వాడు చెప్పాడు, ఏదో ఉన్నది అన్నట్టు ఉంటారు అనమాట. కాబట్టి ఫస్ట్ బౌధాయనుడు. అట్లా అతని తర్వాత ఆర్యభట్ట అండి. ఈయన ప్రాచీన ఖగోళ గణిత శాస్త్రంలో ముందుగా వినిపించే పేరు ఆర్యభట్ పేరు. ఈయన గురించి ఇంకొక ప్రముఖ ఖగోళ గణిత విషయం భాస్కరాచార్యుడు ఏమని చెప్పాడంటే, విశ్వాంతరాలలో పరిభ్రమించే ఖగోళ గ్రహాల గమనం ఆర్యభట్టికి తప్ప వేరే ఒకరికి తెలియదు. మిగిలిన వాళ్ళు అజ్ఞానాంధకారంలో కొట్టుమిట్టాడుతున్నారని భాస్కరాచార్యుడు ఈయన గురించి చెప్పాడనమాట. అంటే ఆ కాలంలోనే ఈయన ఆర్యభట్ట గురించి మొత్తము ఖగోళ శాస్త్రం గురించి ఈయన చాలా తెలుసు అని చెప్పేసి రాశారన్నమాట. ఈయన ఆర్యభట్టు ఉద్గంధం ఆర్యభట్యం రాశాడు ఆయన. ఈయన రాసేటప్పుడు అయితే గణిత శాస్త్రవేత్త కాబట్టి గణిత శాస్త్రవేత్తలు వాళ్ళు రాసిన పుస్తకాల లోపల వాళ్ళ చరిత్రని, అంటే వాళ్ళు ఎప్పుడు పుట్టారని చెప్పడానికి విచిత్రంగా వాళ్ళు గణితంలోనే చెప్పేవాళ్ళు అనమాట. దాన్ని బట్టి వాళ్ళ కాలాన్ని ఖచ్చితంగా మనం నిర్ణయించే పరిస్థితి మనకు దొరికింది. మనం అదృష్టవశాత్తు. మిగతా వాళ్ళు ఏంటంటే చెప్పరు, ఎవరు రాసిన వాళ్ళు మీద వ్యాసుడు కానీ కవులు చెప్పిన వీళ్ళు. ఈ ఆర్యభట్టు ఏం చేశాడంటే, ఆయన కలియుగం గడిచి 3600 సంవత్సరాలు అయినప్పుడు నా వయసు 23 సంవత్సరాలు రాసుకున్నాడు ఆయన. అంటే అట్లా చమత్కారంగా చెప్పాడు గణిత శాస్త్రం లోపల. దాన్ని బట్టి ఏమైందంటే క్రీస్తు శకం, సామాన్య శకం తర్వాత 476లో ఈయన పుట్టినట్టు ఈ గణిత లెక్కల ప్రకారం తేల్చారనమాట గణిత శాస్త్రవేత్తలు. ఈయన సూర్యకేంద్రక ఖగోళ శాస్త్రాన్ని మొట్టమొదట ఆర్యభట్టు చెప్పాడనమాట. అంటే చాలామంది మనకు ఏమనుకుంటారంటే ఈ భూమి చుట్టే అన్ని తిరుగుతున్నాయని, అన్ని మతాల్లో, హిందూ మతంలో కూడా ఉన్నది అనుకుంటారు. కానీ ఈ మతంతో సంబంధం లేకుండా మన దగ్గర ఉన్న గణిత శాస్త్రవేత్తలు, ముఖ్యంగా ఈ ఆర్యభట్టు అసలు సూర్యకేంద్ర సిద్ధాంతాన్ని ఫస్ట్ చెప్పింది ఈయననే. అంటే భూమి చుట్టూ నక్షత్రాలు, గ్రహాలు తిరగడం కాదు, సూర్యుని చుట్టూ గ్రహాలు, నక్షత్రాలు ఇవన్నీ తిరుగుతున్నట్టు చెప్పాడనమాట. అలాగే గ్రహాల చలనాలను వివరించాడు. గ్రహణాలు చంద్రుడు సూర్యుని నీడల వల్ల కలుగుతాయని, రాహుకేతుల కారణంగా కాదని ఆనాడే శాస్త్రీయంగా చెప్పాడు ఆయన. మనం చాలామంది ఇప్పుడు జాతకాలు కానీ పంచాంగాన్ని చూసిన వాళ్ళు ఏం చెప్తారు, అందరూ రాహుకాలం, కేతుకాలం అని చెప్తారు. కానీ అంతకు ముందే ఆర్యభట్టు గ్రహణాలు అనేటివి రాహుకేతుల మూలంగా కాదు, ఇవి నీడల వల్ల, సూర్యచంద్రుడు నీడల వల్ల ఏర్పడ్డాయని చెప్పాడు. ఇది చాలా గొప్ప విషయం ఇది. అట్లాగే ఆర్యభట్టులో తను గణిత ఖగోళ శాస్త్రం గురించి, బీజగణితం గురించి, త్రికోణమితి గురించి, జామెట్రీ గురించి, వర్గమూలాల గురించి, నూతన ఆవిష్కరణతో పై విలువ అంటే 22/7 అంటారు, 22/7 అంటారు. పై విలువ చాలా గణిత శాస్త్రం చాలా ఎక్కువ దాని ప్రాధాన్యత ఉందండి. దాని విలువ ఖచ్చితంగా 3.141గా ఫస్ట్ నిర్ధారించింది ఆర్యభట్టేనండి. కానీ తర్వాత ఈ ఆధునిక వీళ్ళు చెప్పినట్టు మనం చెప్తారు, కానీ ఫస్ట్ ఆర్యభట్టు గ్రంథంలోనే ఉన్నది. అట్లాగే భూమి గుండ్రంగా ఉన్నదని, ఇతర గ్రహాలలాగే భూమి కూడా ఆకాశంలో ఇనుప గోళంలా తిరుగుతుందని చెప్పాడు. అంటే కేవలం సూర్యకేంద్ర సిద్ధాంతమే కాదు, భూమి ఒక భూగోళం అని
చెప్పాడు ఆయన. ఇది కూడా చాలా విప్లవాత్మకమైన ఆవిష్కరణ. ఎందుకంటే అన్ని మతాల్లో కూడా దాదాపుగా అంత భూమి అనేది బలపరపుగా ఉందని అనుకునేవాళ్ళు. భూమి చుట్టూ అన్ని తిరుగుతున్నాయతో పాటు ఈ 2 రకాల అపోహలు ఉండేటివి. ఈయన ఇది కాకుండా ఇంకోటి ఏంటంటే ఇది ఒక ఇనుప గోళంలాగా ఆకాశంలో ఉన్నది, ఇది స్థిరంగా ఉంటుందని నమ్మాడు. అదొకటి మాత్రం ఆయన పొరపాటు చేశాడు. ఇది స్థిరంగా ఉంటుందని చెప్పాడు కానీ ఇనుప గోళంలో ఉంటుంది, తిరుగుతుందని చెప్పాడు అనమాట. ఈ విధంగా గ్రహణాలను కూడా ఆయన కరెక్ట్గా లెక్కగట్టి చెప్పాడు. ఇతని తర్వాత వరాహమిహిరుడు అండి. ఇతను వరాహమిహిరుడు రాసిన గ్రంథంలో కూడా తను గ్రహాల చలనాలను ఇతను ఖగోళ శాస్త్రమే కాకుండా భూభౌతిక శాస్త్రాన్ని అంటే జాగ్రఫీని, ఖడ్గాలను తయారు చేసే లోహ విజ్ఞానాన్ని, వాస్తుశాస్త్ర నియమాలని, వృక్షశాస్త్రం అండి అంటే బాటనీ, సౌందర్య సాధనాల తయారీని అంటే వీటిని వీటన్నిటి రత్నాలు తదితర విలువైన వస్తువుల ధాతువుల గురించి 4000 శ్లోకాలు రాశాడండి ఆయన. 4000 శ్లోకాలతో ఒక ఉద్గ్రంథం రాశాడు ఆయన వరాహమిహిరుడు. ఇతను కూడా తాను పుట్టిన తేదీ గురించి చెప్పుకుంటూ ఇతను దాని ప్రకారం చూసినట్టయితే 400 క్రీస్తు శకం అంటే సామాన్య శకంలో 427 లోపల శక సంవత్సరం 420లో పుట్టినట్టు చెప్పుకున్నాడు. దాన్ని బట్టి చూసిన సామాన్య శకము 505లో పుట్టినట్టు మనం నిర్ధారించారండి వీళ్ళంతా కూడా. ఈ వరాహమిహిరుడు రాసిన పంచసిద్ధాంతిక గ్రంథం లోపల ఆయన ఏం చెప్పాడంటే భూగోళము పంచభూతాలతో కూడుకొని గోళాకారంలో అయస్కాంతం మధ్య ఇనుము ఏ ఆధారం లేకుండా నిలిచినట్లు ఆకాశంలో నక్షత్రాల మధ్య ఉన్నదని చెప్పాడు. అంటే దీనివల్ల 2 విషయాలు మనకు తెలుస్తున్నాయి. ఒకటి ఏంటంటే ఇది భూమి ఆకాశంలో గుండ్రంగా తిరుగుతున్నది ఒకటి. రెండోది భూమికి ఆకర్షణ శక్తి కూడా, భూమి ఆకర్షణ శక్తి అంటే గ్రావిటేషన్ గురించి కూడా అతను ఊహించాడు అందులో. ఎట్లాగైతే గోళాకారం అయస్కాంతం మధ్య ఇనుమెట్లయితే నిలబడుతుందో అట్లాగే ఆకాశంలో నక్షత్రాల మధ్య భూమి భూగోళం నిలబడ్డదని చెప్పాడు. అంటే అయస్కాంతంకి ఎట్లయితే ఆకర్షణ శక్తి ఉందో ఆ ఆకర్షణ శక్తి లాగే భూగోళం కూడా ఉన్నట్టు ఊహించాడు అతను. అంటే మన వాళ్ళు ఒక స్థూల రూపంలో అయినా కానీ గురుత్వాకర్షణ శక్తి ఇటువంటి వాటిని ఊహించారు. ఊహించడమే కాదు దానికి ఆధారాలు కూడా గణిత శాస్త్రం ప్రకారం చూపించారు. దీంతో కాకుండా ఆయన జ్యోతిష్యం మీద బృహజ్జాతకం అనే పుస్తకం కూడా రాశాడు. అది జ్యోతిష్యం గురించి మనము దాన్ని చెప్పదలుచుకోలేదు, ఎందుకంటే అది సైంటిఫిక్గా ఇంకా చాలా విషయాలలో తేలవలసినవి ఉన్నాయి. కాబట్టి ఏదైతే సైంటిఫిక్గా ఉన్నదో వాటి గురించే మనం మాట్లాడదాం. అలాగే మొట్టమొదటి ఖగోళ శాస్త్రజ్ఞురాలు ఒక ఖన అని ఆమె గురించి కూడా మన గ్రంథాల్లో ప్రస్తావన ఉన్నదండి. ఈమె వరాహమిహిరుని భార్య. వరాహమిహిరుడు ఎట్లాగైతే ఆయన గణిత శాస్త్రజ్ఞుడు, ఖగోళ శాస్త్రజ్ఞుడు, ఖన కూడా ఆమె వరాహమిహిరుని భార్య. ఈమె కూడా పెద్ద ఖగోళ శాస్త్రజ్ఞురాలు, గణిత శాస్త్రజ్ఞురాలు కూడా. ఈమె కూడా విక్రమాదిత్యుని ఆస్థానంలో ఒక వజ్రంలో, నవవజ్రాల్లో ఒక వజ్రంలో కూడా ఏముండేదని కథనం ఉన్నది. ఈమె ఎంత ప్రఖ్యాతి చెందిందంటే ఒకసారి విక్రమాదిత్యుడు ఆకాశంలో ఎన్ని నక్షత్రాలను లెక్కించి నాకు చెప్పాలని సవాల్ విసిరితే వరాహమిహిరుడు కానీ ఎవరు కానీ చెప్పలేకపోయారు. ఈమె కష్టపడి ఒక సూత్రాన్ని తయారు చేసి ఆ సూత్రం ప్రకారం ఇన్ని నక్షత్రాలు ఉంటాయని నిర్ధారించినట్టు రుజువు చేసినట్టు ఒక కథ ఉన్నది. అయితే ఇప్పుడు ఆ సూత్రం కానీ ఆమె చెప్పినది కానీ కథ రూపంలో ఉన్నది కానీ వాస్తవంలో ఆ సూత్రం మనకు దొరకడం లేదు, ఏం దొరకలేదు, లుప్తం అయిపోయింది అది. కాబట్టి ఈమె గురించి మనకు దొరికిన వివరాలు అంతే. వీరి తర్వాత భాస్కరాచార్యుడు ప్రాచీన కాలంలో కూడా చాలా ఇతను సిద్ధాంత శిరోమణి అనే గ్రంథం రాశాడు. ఇతను శక సంవత్సరము 1036లో పుట్టానని ఇతను గ్రంథం రాసుకున్నాడు. దాన్ని బట్టి చూస్తే ఏంటంటే సామాన్య శకము క్రీస్తు తర్వాత 1114 సంవత్సరాలు జన్మించాడని నిర్ధారకు వచ్చారండి అందరూ. ఈయన కూతురి లీలావతి అని ఉండేదండి. ఆమె కూడా చాలా గణిత శాస్త్ర పండితురాలు. ఆమె కోసము లీలావతి అనేటువంటి గణిత గ్రంథాన్ని రాశాడు ఈయన. ఆమె కూడా అందులో గణిత శాస్త్రంలో చాలా పెద్ద పండిత. ఆమె కూడా చాలా గణిత శాస్త్రంలో కనుక్కున్నట్టు కూడా చెప్తారు. అంటే దీన్ని బట్టి రెండో విషయం ఏమర్థమవుతుందంటే ప్రాచీన కాలంలో స్త్రీ విద్య మీద ప్రతిబంధకాలు ఏమి ఉండేవి కాదని మనం తెలుసుకోవచ్చండి. ఎందుకంటే స్త్రీలు కూడా ఆమె అందులో గణిత శాస్త్రంలో విష్ణాతురాలు ఏంటంటే మామూలు విషయం కాదు. ఆమె పేరు మీద ఒక గ్రంథం రాశాడంటే మామూలు విషయం కాదు. అట్లాగే ఇతను కూడా ఖగోళ శాస్త్ర అంశాలను చర్చించి భూమి గోళాకారం ఉంటుందని, అది ఆకాశంలో ఏ ఆధారం లేకుండానే ఉంటుందని చెప్పడంతో పాటు భూమి గుండ్రని భూమి ఉపరితలంపై జీవజాలం వస్తువులు పడిపోకుండా ఎలా ఉంటాయో వివరించాడు. పడిపోకుండా అంటే గురుత్వాకర్షణ శక్తి గురించి వాటి గురించి చెప్పాడు అన్నమాట ఇతను. అట్లాగే భూమి చుట్టుకొలతను, దాని వ్యాసాన్ని, ఘన పరిమాణాన్ని, సూర్యుడు, చంద్రుడు, ఇతర గ్రహాల మధ్య సమాంతర చలనాల్ని, ఖచ్చితమైన గ్రహాల చలనాలను ఎలా గణించాలో ఈయన లెక్కించి చెప్పాడు ఇతను. అంటే జాగ్రఫీ
భూమికి సంబంధించినటువంటి అన్ని రకాల విషయాలు, దాని వ్యాసం ఎంత, వ్యాసార్థం ఎంత, దాని ఘనపరిణామం ఎంత, ఇవన్నీ చెప్పాడు ఇతను. అట్లాగే అతను ఏం చెప్పాడంటే అనంతం, ఇంతకుముందు మనం చెప్పాం ఇన్ఫినిటీ, దాని గురించి కూడా ఇతను అద్భుతమైన ఆవిష్కరణలు చేశాడు. ఇన్ఫినిటీ దానిపైన సూత్రాలు తయారు చేశాడు ఈయన, దానికి సంబంధించింది. ఇతని తర్వాత చూసుకుంటే మనము గోపాలుడు అనేటువంటి ఒక శాస్త్రవేత్త ఉండేవాడు. ఈయన ఇప్పుడు మనకు ఫెబునాచి సూత్రం అని చెప్తూ ఉంటారు మన వాళ్ళు. ఇది చాలా ప్రఖ్యాతమైన సూత్రం ఇది గణిత శాస్త్రంలో. ఫెబునాచి సూత్రం అంటే అది సింపుల్గా చెప్పాలంటే ఒక మాటలు ఏంటంటే 0, 1 అనే అంకెలు మనం వరుసగా తీసుకున్నట్లయితే ఆ తర్వాత వచ్చే అంకె ఏంటంటే ఆ అంతకుముందు 2 సంఖ్యలను కలిపితే ఆ తర్వాత సంఖ్య అనమాట. 0, 1, 1 అంటే 0, 1 కలిస్తే 1, ఆ తర్వాత వచ్చేది 2, 2 అంటే దాని ముందున్న 1, 1 కలిపితే 2, దాని తర్వాత 3, 3 అంటే దాని తర్వాత ఉన్న 2, 1 కలిపితే 3, తర్వాత 5, ఇట్లా అనమాట. అంటే అంత ముందున్న 2 అంకెలను కలిపితే వచ్చేదే ఆ తర్వాత సంఖ్య అనమాట. దీని ఎందుకు ప్రఖ్యాతిగాంచిన ఫెబునాచి సూత్రం ఎందుకు పోయింది అంటే ప్రకృతి లోపల ఉన్న అన్ని రకాల వస్తువులను, అన్ని రకాల నిర్మాణాలు, ఇవి గ్యాలక్సీలతో సహా అణువుల పరమాణువుల నుంచి గ్యాలక్సీల వరకు నిర్మాణాలు చూస్తే ప్రతి దాంట్లో ఈ ఫెబునాచి సూత్రం ప్రకారం నిర్మాణం జరిగి ఉన్నదండి. ఇది శాస్త్రవేత్తలు రుజువు చేశారన్నమాట. ఇది చాలా ప్రఖ్యాతమైన సూత్రం ఇది. దీన్ని కనుక్కున్నది ఫెబునాచి అని చెప్తారు, కానీ అంతకు ముందే ఈ గోపాలుడు అనే శాస్త్రవేత్త, గణిత శాస్త్రజ్ఞుడు, ఆయన గురువుగారు, ఇద్దరు గురువుగారు చెప్పారని నేను చెప్పుకున్నాడు పాపం. ఆయన చెప్పినట్టు చెప్పకుండా ఈయన గ్రంథంలో మా గురువుగారు చెప్పాడు ఈ సూత్రంని, నేను చెప్తున్నాను దానని ఈయన చెప్పుకున్నాడు, గోపాలుడు అని ఆయన. ఇది అంటే మనం చూసినట్లయితే గణిత శాస్త్రంలో, ఖగోళ శాస్త్రంలో చాలా అద్భుతమైన ఆవిష్కరణలు మన వాళ్ళు చేశారు. అయితే చాలామంది అన్సంగ్ హీరోస్ అంటారు కదా, అట్లాగా పేరు లేకుండా ఉండిపోయిన వాళ్ళు ఉన్నారు. దాని తర్వాత ప్రధానమైన మన భారతదేశం చేసిన ప్రపంచ విజ్ఞాన శాస్త్రం చేసిన విలువైన కాంట్రిబ్యూషన్ ఏంటంటే ఆయుర్వేదం. ఆయుర్వేదం గురించి చూసినట్టయితే మనకు ప్రధానంగా చెప్తే ఆయుర్వేదం అంటే ఏంటి, మనసు ఆయుష్ను, ఆరోగ్యాన్ని, వాటిని పెంచడానికి ఉపయోగించే సైన్స్ ఇది ఆయుర్వేదం. దీనికి మొట్టమొదట ఆయుర్వేదాన్ని ధన్వంతరి అనే అతను దీని మీద రాశాడు పుస్తకం అని చెప్తారు. దీనికి ప్రాధాన్యత మనకు ఎక్కడితో కాకుండా మనం తీసుకున్నట్లయితే హరప్ప, మోహంజోదరో కాలం నుంచి కూడా ఆయుర్వేదం ఉన్నదని చెప్పడానికి మనకు ఉదాహరణలు అక్కడ తవ్వకాలలో బయటపడ్డాయి. ఉదాహరణకు మోహంజోదరో దాని లోపల దుప్పి కొమ్ములను, అలా శిలాజిత్తుని వైద్యంగా ఉపయోగించినట్లు పురాతన వస్తువు తవ్వకాల్లో ఆధారాలు బయటపడ్డాయి. ఈ రెండు కూడా ఆయుర్వేదం చాలా ప్రఖ్యాతిగాంచిన మూలికలు, దుప్పి కొమ్ము కానీ, శిలాజిత్తు కానీ. వీటిని బట్టి ఆ కాలం నుంచి కూడా, అట్లాగే యోగా కూడా మనకు ఇందులో యోగ భంగిమలు, తర్వాత యోగా గురించి చెప్పినప్పుడు మీకు చెప్తాను. కాబట్టి ఇది కేవలము ఒక వేదకాలము ఆ తర్వాత నుంచి మనం అనుకున్నట్టు కాకుండా ప్రాచీన కాలం, ఋగ్వేద కాలం అంతకంటే ముందు కూడా ఇక్కడ అంత ఆ టైం తీసుకున్నట్లయితే హరప్ప, మోహంజోదరో కాలం నుంచి కూడా ఈ ఆయుర్వేదం అనేదాన్ని మన దగ్గర ప్రచారంలో ఉన్నట్టు మనం తెలుసుకోవచ్చండి. అట్లాగే వేదాల్లో చూసినట్టయితే సామాన్య శకానికి ముందున్నటువంటి అథర్వ వేదం లోపల ఆయుర్వేదాన్ని ఉపవేదంగా పేర్కొన్నారండి. అందులో రుద్రుడు అంటే శివుణ్ణి ఈ వైద్యునిగా, మొట్టమొదటి ఆది వైద్యునిగా వాళ్ళు పేర్కొన్నారు. ఇందులో ఋగ్వేదంలో అథర్వ వేదంలో. ఆరవేద మూల పురుషుని దివోదాస ధన్వంతరి అని చెప్తారండి. ఈయన దివోదాస ధన్వంతరి, కేవలం ధన్వంతరి కాదు, దివోదాస ధన్వంతరి. ఈయన ఆయుర్వేదానికి ఇచ్చిన డెఫినేషన్ ఏంటంటే, నిర్వచనము, ప్రాణానికి సంబంధించిన జ్ఞానంతో మానవుడు దీర్ఘాయుష్ను ఆనందించడానికి తోడ్పడే శాస్త్రమే ఆయుర్వేదం అని మన దివోదాస ధన్వంతరి చెప్పాడనమాట. దీని గురించి చెప్తూ ఋగ్వేదంలో ఒక శ్లోకం ఉన్నదండి, 1వ మండలము 116, 15వ శ్లోకం లోపల ఖేలరాజు అని ఒక రాజు ఆయన భార్యతో పాటు యుద్ధానికి వెళ్తాడు అనమాట. విష్ఫల ఆయన భార్య పేరు. ఇద్దరు కలిసి యుద్ధానికి వెళ్ళినప్పుడు ఆమె ప్రమాదవశాత్తు ఆమె ఒక కాలు యుద్ధంలో దెబ్బ తెగిపోతే ఆయుర్వేద వైద్యులు ఆమె కాలికి ఇనుప కాలిని అమర్చినట్టు ఋగ్వేదంలో 1వ మండలం 116, 15 శ్లోకంలో చెప్పారన్నమాట. అంటే ఆ కాలంలోనే శస్త్రచికిత్స ఉందని, అంగాలని అమర్చే ఇది ఉన్నదని మనం తెలుసుకోవచ్చండి. అట్లాగే మనం చూసినట్లయితే ముఖంపై చర్మం కాలిపోయి, లేకపోతే ముఖానికి ముక్కుకు గాయాలైతే శస్త్రచికిత్స ద్వారా, ప్లాస్టిక్ సర్జరీ ఇప్పుడు మనం చేస్తాం కదా, అలాగే ప్లాస్టిక్ సర్జరీ ద్వారా చేసి ఆ కృత్రిమమైన చర్మంని, అంటే ఆ రోగి శరీరం నుంచే వేరే భాగం నుంచి చర్మాన్ని తీసి అతికించి ప్లాస్టిక్ సర్జరీ చేసినట్టు కూడా ఈ ధన్వంతరి చెప్పిన దీని లోపల ఉన్నదన్నట్టు. అట్లాగే సామాన్య శకానికి 4వ శతాబ్దాల ముందు మౌర్య చంద్రగుప్తుని కాలం నాటి కౌటిల్యుని అర్థశాస్త్రంలో సైతం
రాజులు యుద్ధానికి వెళ్ళినప్పుడు వాళ్ళ యుద్ధ రంగంలో ఎవరోని తీసుకెళ్లాలని చెప్పినప్పుడు ఆయుర్వేద వైద్యులను తప్పనిసరిగా తీసుకెళ్లాలని చెప్పాడు. ఎందుకంటే యుద్ధంలో క్షతగాత్రులు అవుతారు, దెబ్బలు తగ్గుతాయి, వాళ్ళని తప్పనిసరిగా వైద్యులు సరిపడే ఔషధాలు, చికిత్స కావాల్సిన అన్ని తీసుకొని వెళ్ళాలని ఆయన ఈ 10వ మండలం 3వ అధ్యాయం 47వ శ్లోకంలో చెప్పాడు. అంటే క్రీస్తు పూర్వం నుంచి ఆయుర్వేదానికి ఎప్పటి నుంచో దీనికి ప్రాధాన్యత ఉన్నది. దీన్ని అందరూ ప్రాక్టీస్ చేసేవారని తెలుస్తుంది అనమాట. ఈ ఆయుర్వేద ధన్వంతరి ఆయుర్వేదాన్ని అష్టాంగాలుగా విభజించాడు. ఇందులో కాయ చికిత్స అంటే శారీరక ఔషధాలు, బాల చికిత్స, గృహ చికిత్స, మానసిక వైద్యం, శలాక్యతంత్ర అంటే కన్ను, ముక్కు, చెవి, గొంతు సంబంధించిన చికిత్స, విషతంత్ర, శస్త్రచికిత్స అంటే సర్జరీ, రసాయన తంత్రం, వాజీకరణ తంత్రం అంటే సంతానోత్పత్తికి సంబంధించిన చికిత్స కూలంకషంగా వివరించాడు. అంటే ఆయుర్వేదంలో మానవ శరీర నిర్మాణ శాస్త్రం, రక్త ప్రసరణ విధానం, ఎముకల చికిత్స, పిండ నిర్మాణ శాస్త్రం తదితర వైద్య విధానాలను కూడా ఈ దివోదాస ధన్వంతరి వివరించాడు. ఆయుర్వేదాన్ని సైన్స్గా ఎందుకు భావిస్తామంటే ఆయుర్వేద విధానంలో శాస్త్రీయ పద్ధతులను పాటించారండి, సైంటిఫిక్ మెథడ్ని. అంటే వీళ్ళు ఏం చేశారంటే కన్ను, ముక్కు, చెవి ఇటువంటి గొంతులకు సంబంధించిన వ్యాధులు వచ్చినప్పుడు ఏ రకంగా మనం చేయాలనే దానికి, గర్భ విచ్ఛితి జరిగినప్పుడు ఏ రకమైన మనం తీసుకోవడానికి, పిండం ఎదుగుదల ఉన్నప్పుడు ఏ రకమైన జాగ్రత్త తీసుకోవాలి, వీళ్ళందరూ కూడా వాళ్ళ గ్రంథాల లోపల స్పష్టంగా ఏ రకంగా చేయాలో, ఏ రకం చేయాలో ప్రతిదీ వాళ్ళు ఆచరణలో చెప్పి ఆ అనుభవంలో ఉన్న వాటినే దానిలో చెప్పారు. కాబట్టి ప్రతి ఒక్కరు దీన్ని పరిశీలించి అవునా కాదా నిర్ధారించుకోవడానికి అవకాశం ఉన్నదన్నమాట. కాబట్టి వీళ్ళ సిద్ధాంతం కూడా కేవలం ఆయుర్వేదమే కాకుండా దీని వెనుక తాత్విక పునాదులు కూడా ఉన్నాయండి మన దగ్గర. అంటే కేవలం ఇదో గాలి నుంచి వచ్చినటువంటి సైన్స్ కాదు. దీనికి ప్రధానమైన పునాది కపిలుని సాంఖ్యశాస్త్రము, కణాదుని న్యాయ వైశేషిక సూత్రాలండి. ఎందుకంటే ఈ రెండు కూడా ప్రపంచమంతా ప్రకృతి పురుషుని పైన ఉంటుందని, ప్రకృతి పంచభూతాత్మకమని, కాబట్టి ప్రధానమైనది దీనిలో దేవుని గురించి కానీ వీటి గురించి ప్రస్తావన అనేది రెండు సిద్ధాంతాలలో, కణాదుని న్యాయ సిద్ధాంతం లోపల, కపిలుని సాంఖ్య సిద్ధాంతంలో కానీ అందులో. కాబట్టి ఈ వైద్య పండితులంతా కూడా ఇటువంటి భౌతిక శాస్త్రం సంబంధించిన ఫిలాసఫీ నుండి, తత్వం నుండి వీళ్ళు గ్రహించి దాని నుంచి వీళ్ళు వాటిని అభివృద్ధి చేసుకున్నారు. ఈ కణాదుడు చెప్పిన అణు సిద్ధాంతము మనం ఏమనుకుంటామంటే కేవలం అది ఊహ, అణువులు అంటే పరమాణులు అంటే అన్నిటికంటే చిన్న ఏదో చెప్పాడు అనుకుంటాం. కానీ దానికి ప్రధానమైన అంశము ఇది సైన్స్ అని చెప్పడానికి కారణం ఏంటంటే కణాదుడు చెప్పిన అణు సిద్ధాంతం ప్రకారము ఆయుర్వేద శాస్త్రవేత్తలు వీళ్ళు ఎన్ని అణువులు, ఎన్ని పరమాణువులు ఎన్ని కలిపితే ఏ ఔషధం తయారవుతుంది, దీనికి సంబంధించి వాళ్ళు కూలంకషంగా అంటే చాలా సూక్ష్మంగా దాన్ని పరిశీలించి దాని ప్రకారం వాళ్ళు ఆయుర్వేద మందులను తయారు చేసేవాళ్ళు అన్నమాట. అంటే అణువు అంటే ఇంత పరమాణం ఉండాలి, పరమాణు అంటే ఇంత పరిమాణం ఉండాలి, ఈ లెక్కలు కట్టి చెప్పారన్నమాట. అంటే కణాదుడు చెప్పింది ఏదో ఊహ కాదు, అది అన్నిటికంటే చిన్నది పరమాణు అన్నట్లా కాకుండా దాని పరమాణు అంటే ఎంత ఉండాలి, అణువు అంటే ఎంత ఉండాలి, వాటికి ఒక లెక్కలు ఉన్నాయండి. ఆ లెక్కల ప్రకారము వీళ్ళు ఔషధాలను తయారు చేసేవాళ్ళము. అట్లాగే ఈ కపిలుని సిద్ధాంతం, సాంఖ్య కానీ వీళ్ళ లోపల సత్వ రజస్ తమో గుణాల గురించి వాళ్ళు చెప్తారు. ఈ సైకాలజీ కానీ అట్లా వాత పిత్త కఫముల గురించి చెప్తారు. ఇవన్నీ కూడా కణాదుని సిద్ధాంతము, న్యాయ వైశేషికంలో ఉన్నటువంటి ఈ సాంఖ్య సిద్ధ ఫిలాసఫీ నుంచి, తాత్విక చింతన నుంచి ఏర్పడ్డాను. అట్లాగే ఇతను ఏం చెప్పారంటే మనుషులకు కలిగే దుఃఖాలకు కూడా సాంఖ్య తాత్వికలో పేర్కొన్న అధిభౌతిక అంటే వాతావరణ కాలుష్యం వల్ల ఏర్పడేటివి, ఆధ్యాత్మిక అంటే శారీరక మానసిక ఒత్తిడి వల్ల ఏర్పడేటివి, అధిదైవిక అంటే మనిషి చేతులలోని ఉప్పెనలు, పిడుగులు, వరదల వంటి ప్రకృతి వైపరీత్యాల వల్ల బాధలుగా 3 రకాలుగా వర్గీకరించారండి ఈ ఈ మన దివోదాసు ధన్వంతరి. ఇతని తర్వాత ఆయుర్వేదంలో ప్రఖ్యాత మరో శాస్త్రవేత్తలు అంటే చరకుడు అండి. ఇతను చాలామంది చరక సంహిత రాశాడు. 4000 సంవత్సరాల క్రితము అగ్నివేశుడు రాసిన ఆయుర్వేద గ్రంథాన్ని పరిశీలించి దానికి నూతన ఆవిష్కరణలు జోడించి చరకుడు దీన్ని చరక సంహిత రాసినట్టు చరకుడే చెప్పుకున్నాడు. ఈ చరక సంహిత లోపల దీని చరక సంహిత ఎంత ప్రఖ్యాతిగాంచిందంటే దీన్ని లాటిన్ భాషలోకి గ్రీకు పండితులు అవిసెనా, రాజెస్, సెరిపియాన్ అనువదించారు. 3 అనువదించారు దీన్ని. అట్లాగే 8వ శతాబ్దంలో పర్షియన్ లోపల నేను చెప్పాను కదా, అల్ ఖారిజ్మీ అని అతను అనువాదం చేయించాడు. అరబ్ భాషలోకి ఫెహరెస్ట్ అని ఇంకొక అతను అనువాదం చేశాడు 9వ శతాబ్దంలో. అలాగే 9వ శతాబ్దంలో అల్బైరున్ అనే ప్రఖ్యాత ప్రయాణికు మన దేశానికి వచ్చినటువంటి ఇతను కూడా
అల్బైరుని చరక సంహిత గురించి పేర్కొ ఇందులో ఉన్న గొప్పతనం గురించి, అందులో ఎన్ని రకాల వైద్యం ఉన్నది దీని గురించి చెప్పాడు. వీటన్నిటి బట్టి చూస్తే చెరకుడు చాలా ప్రఖ్యాతిగాంచిన వైద్య పండితుడు, శాస్త్రవేత్త అని మనం చెప్పొచ్చండి. అలాగే బుద్ధుని కంటే పూర్వమే చెరకుడు ఉండేవాడని మనకు తెలుస్తుంది అనమాట. ఎందుకంటే ఈ చెరకుని గురించి చాలా గ్రంథాల లోపల పేర్కొన్నారు. పాణిని కానీ వీళ్ళు కానీ మిగతా వాళ్ళు కానీ పెద్ద ప్రఖ్యాతమైన గ్రంథాల లోపల చెరకుని ప్రస్తావన ఉన్నది. ఇందులో ఇతను చరక సంహితలో 8 విభాగాలు చేసి 120 అధ్యాయాలుగా విభజించి వైద్య సూత్రాలను, రోగ నిర్ధారణ ప్రక్రియను, మానవ శరీర నిర్మాణ స్వరూపాన్ని, ఎముకలలో రకాలని, గర్భస్థ శిశువు ఎదుగుదలని, ప్రతి మాసంలో గర్భంలో ఎంత అభివృద్ధి చెందుతుంది, కణాలు ఎంత అభివృద్ధి చెందుతాయి, రోగోపశమన విధానాన్ని, ఔషధాల తయారీ గురించి చాలా కూలంకషంగా, చాలా సమగ్రంగా ఇతను చెప్పాడు ఆయుర్వేద గ్రంథం. అట్లాగే ఈయన దీనికి ప్రధానమైన సూత్రం ఏం చెప్పాడంటే, వైద్య శాస్త్రానికి మూలం హేతువాదం అని చెప్పాడు ఆయన. ప్రత్యక్ష పరిశోధన ఉండాలి, ప్రత్యక్ష ప్రమాణాలను పాటించాలి, పరిశీలించిన అంశాల నుండి సామాన్య సూత్రాలను తయారు చేయాలి, దాని ప్రకారమే ఆయుర్వేద వైద్యం ఉండాలని చెప్పాడు అనమాట. అంటే హేతువాదానికి ఈయన ప్రాముఖ్యత ఇచ్చాడు. అట్లాగే మనకు ఇదివరకు చూసినట్టే చెరకుడులో సాంఖ్య, న్యాయ, వైశిక చిత్వం ప్రభావితులై ప్రకృతి పురుషుల సమ్మేళనం విశ్వం ఉత్పత్తికి అవసరం ఏర్పడ్డదని, పంచభూతాల ద్వారానే శరీరం నిర్మాణం జరిగిందని, ఇవన్నీ కూడా ఇతను కూడా సేమ్ చెప్పాడు. ఇది కూడా ఇంకోటి ప్రధానమైన విషయం ఏంటంటే, మనం చాలామంది ఏమన్నా 15వ శతాబ్దం చెందిన లీ హార్వే అనే అతను రక్త ప్రసరణం మానవ శరీరంలో ఎలా జరుగుతుందో కనుక్కున్నాడని మన పుస్తకాల్లో మనం చదువుతూ ఉంటాం. కానీ అంతకంటే ముందే చెరకుడు క్రీస్తు పూర్వమే రక్త ప్రసరణ గురించి చాలా పరిశోధన చేసి మానవ శరీరంలో రక్త ప్రసరణ విధానం ఎట్లా జరుగుతుంది, ఏ రకంగా చెడు రక్తం ఎట్లు, మంచి రక్తం ఎటువైపు వెళ్తుంది, దమను నాడుల గురించి ఈయన చాలా కూలంకషంగా చెప్పాడండి. అట్లాగే ఇంకొక ప్రధానమైన అంశం ఏంటంటే, ఇతను చెప్పిన దాంట్లో ఇప్పటికి కూడా ఆధునిక కాలానికి పనికొచ్చేది, అతను చెప్పిన దాంట్లో తండ్రుల నుంచి వంశానుగతంగా వచ్చే రోగాల గురించి చెప్తే ఆయన 2 రోగాలు చెప్పాడు. ఉదాహరణకు ఒకటి ఏంటంటే మానసిక రోగాలు కొన్ని రావచ్చు, అట్లాగే డయాబెటీస్ ఇది కూడా వంశపరంగా రావచ్చని చెరకుడు అప్పుడే చెప్పాడు అతను. అయితే ఇంకొక దానికి సంబంధించి ఆధునిక విజ్ఞాన శాస్త్రం చెప్పింది కూడా చెప్పాడు. ఆయన ఏమనంటే, అనువంశికంగా వచ్చే డయాబెటీస్ కానీ ఇటువంటి రోగాలు కానీ, అంటే మూగతనము, నత్తి, గూని, మానసిక మాంగం, గుడ్డితనము, చెవిటితనము తల్లిదండ్రులకు ఉంటే అనువంశకంగా పిల్లలకు రావాల్సిన అవసరం లేదు, వచ్చే అవకాశం లేదు, అది కూడా ప్రాబిలిటీ అంటే సంభావ్యత మాత్రమే ఉన్నది, వాళ్ళకు వచ్చే అది లేదనేది చాలా ఖచ్చితంగా చెప్పాడు. ఇప్పుడున్న సైంటిస్టులు కూడా జెనెటిక్స్ ప్రకారం, జెనెటిక్స్ ఏం చెప్తారంటే ఇమ్మీడియట్గా అది ట్రాన్స్మిట్ కాదు, అది 3-4 తరాల నుంచి జంప్ అవుతూ లేకపోతే మ్యూటేషన్ అవుతూ రకరకాల కారణాల వల్ల వస్తుంది, కాబట్టి ఖచ్చితంగా వస్తుందని చెప్పకుండా అంతే సైంటిఫిక్గా ఈ చెరకుడు చెప్పాడండి తను. అలాగే ఆయుర్వేద లక్ష్యం మనిషి సంపూర్ణ ఆరోగ్యంతో పూర్ణాయువు జీవిస్తూ ధన సంపాదనతో జీవితాన్ని అనుభవిస్తూ మోక్షమార్గం అవలంబించాలని చెప్పాడు. ఈయన ప్రధానమైన సూత్రం ఏంటంటే, ధర్మార్థ మోక్షాలకు చెప్పకంటే ముందు నీ ఆరోగ్యము, నీ సంతోషం చూసుకోవాలి, తర్వాత నీకు మోక్షం గురించి దాని గురించి ఆలోచించాలని చెప్పాడు. అంటే ఇహలోకానికి ఈయన చాలా ప్రాధాన్యత ఇచ్చాడు అన్నమాట. అట్లాగే క్రమం తప్పకుండా వ్యాయామం చేయడము, ఆరోగ్యవంతమైన ఆహారాలు చేసుకుంటే రోగాలు రాకుండా ఉంటాయని, రోగాలు తగ్గదు అంటే ప్రివెంటివ్ మెడిసిన్, రోగం వచ్చిన తర్వాత నువ్వు మందుల కోసం కాకుండా రోగం రాకుండా ప్రివెంటివ్ ఎట్లా ఉండాలి అనేది ఆయన ఈ విషయంలో మనకు చెప్పాడు అన్నమాట. ఇందులో అగ్రవర్ణాలకు చెందిన బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య కులాల వారు వైద్య విద్యని అభ్యసించవచ్చని చెరకుడు చెప్పాడు. ఇది ఆ కాలానికి గొప్పదే అని చెప్పొచ్చు. ఎందుకంటే శూద్రులను ఎలాగూ వాళ్ళ ఆ కాలంలో మొత్తం అన్ని వైద్య విద్యల నుంచి నిషేధించారు. వైద్యం నుంచి ఇది తర్వాత మీకు ఏం చెప్తున్నానంటే, తర్వాత అసలు అగ్రకులాల వారు వైద్య వృత్తి చేయొద్దని మన శాస్త్రంలో ఉన్నది. ఆ పాయింట్ వచ్చినప్పుడు నేను తర్వాత చెప్తాను. ఇది ఇతను మాత్రం క్రీస్తు పూర్వంలోనే చెప్పాడు, అందరూ దీన్ని చదువుకోవచ్చు అగ్రవర్ణ వాళ్ళని. దాని తర్వాత సుశ్రుతుడు, ఇతను శస్త్రచికిత్సకు పితామహుడు అని చెప్పొచ్చు మన మొత్తం ప్రపంచవ్యాప్తంగానే. ఎందుకంటే ఇతని గురించి చాలా ప్రఖ్యాతమైన ఉదాహరణలు ఉన్నాయి. ఇతని గురించి, ఇతను చేసిన శస్త్రచికిత్సల గురించి సామాన్య శకానికి 6వ శతాబ్దంలో పూర్వమే సుశ్రుత సంస్థ రాశాడు. ఇతను కూడా క్రీస్తు పూర్వం సంబంధించిన అతనే. అంతేకాకుండా శస్త్రచికిత్సకు సంబంధించిన పరికరం, ఇప్పుడు మన సర్జన్స్ వాడేటువంటి అన్ని పరికరాలను అతను బొమ్మలు గీసి అతను పుస్తకంలో సుశ్రుత సంహితలో పెట్టాడు. అవన్నీ కూడా ఇప్పుడున్న మోడర్న్ దానికి తీసుకొని సర్జికల్ ఇన్స్ట్రుమెంట్స్ అటువంటివి అనమాట. అంటే చిమ్మెట కానీ, సూదులు, కత్తెరలు, కత్తులు, ఇవన్నీ కూడా అతను చాలా సైంటిఫిక్గా ఏ రకమైన సర్జరీ చేయడానికి ఎటువంటి వాడాలో అది చేశాడు. అట్లాగే ప్లాస్టిక్ సర్జరీ గురించి ఇతనికి ఎన్నో ఘటనలు
అందులో అతను చేసినవన్నీ అందులో ఉదాహరణపూర్వకంగా రాసుకున్నాడు అనమాట. అంటే ముక్కు తెగిపోతే ఎట్లా చేయాలి, మొత్తం ఏ రకంగా చేయాలి, ఆ ప్రక్రియ మొత్తం ఎక్కడి నుంచి ఏ భాగం నుంచి చర్మం తీయాలి, దాన్ని ఏ ఆకుల ద్వారా ఎట్లా పెట్టి ఎట్లా కుట్టాలి, ఇట్లా చాలా శాస్త్రీయంగా బొమ్మలతో సహా ఇతను దాంట్లో చెప్పినట్టు ఉందండి ఈ దీంట్లో. ఇతను కూడా పిండము ఎట్లా అభివృద్ధి చెందుతుంది అంటే, ఆ, పిల్లలు పుట్టడానికి ఏది కారణం అంటే పిండము వీర్యము కలిసిన క్షణం నుంచి 9 నెలల వరకు ఒక్కొక్క గంటలో, ఒక్కొక్క దినంలో, లేకపోతే వారంలో ఏ రకమైన అభివృద్ధి అంతా ఏ టైంలో చెవు వస్తుంది, ముక్కు వస్తుంది, ఏది వస్తాయో అన్నీ కూడా ఇతను వర్ణించాడు. అంటే ఆ కాలంలో అబ్జర్వేషన్, ఎంత అబ్జర్వేషన్ ఉన్నది అనేది మనము చాలాది మామూలు విషయం కాదు. అంటే ఆ కాలంలో టెలిస్కోప్ కానీ ఇవి కానీ, టెలిస్కోప్ అండి సారీ, ఇటువంటివి ఆధునిక పరికరాలు లేని కాలంలో పిండం ప్రతి దినము 9 నెలల వరకు ఏ దశల్లో ఏ శరీర భాగాలు అభివృద్ధి చెందాయని గ్రహించి దాని గురించి డీటెయిల్గా చాలా సూక్ష్మంగా వివరించి రాశాడనమాట. అతను ఏం చెప్పాడంటే, మానవుని శారీరక మానసిక బాధలను తొలగించడం కన్నా ఉన్నతమైన పని వేరొకటి లేదని, ఆయుర్విజ్ఞానం జీవన ప్రదాయని, దైవ సమానమని సుశ్రుత సంహితలో చెప్పాడనమాట. వైద్య విద్య ఎటువంటిదని చెప్తూ 8వ అధ్యాయము 142వ సూత్రం చెప్పాడు ఆయన. సంపూర్ణ ఆరోగ్య శాస్త్రం యోగా సూత్రం. ఇప్పుడు మనము మరో ఆణిముత్యం ప్రపంచానికి ఇచ్చింది భారతదేశం సైన్స్లో చూసినట్లయితే యోగా. ఇది ఇప్పుడిప్పుడే మన వాళ్ళు దాన్ని సైన్స్గా గుర్తిస్తుంది, ఎందుకంటే ప్రపంచ యోగా దినం వచ్చింది, ఇవన్నీ చేశారు కాబట్టి గుర్తిస్తున్నారు. కానీ ఇది కూడా నేను ఇంతకుముందు చెప్పినట్లే హరప్ప మోహంజోదారో కాలం నుంచి కూడా యోగా ఉన్నదండి. ఎందుకంటే అక్కడ దొరికిన పశుపతి ముద్రిక ఉన్నది ఒకటి, చాలా ప్రఖ్యాతమైన ముద్రిక. అది ప్రతి హరప్ప మోహంజోదారో రాష్ట్ర పుస్తకాల్లో తప్పనిసరిగా ఉంటుంది. అందులో యోగ ముద్రలో పశుపతి ఉంటాడండి. అది ఆ ముద్ర కూడా మామూలు యోగ ముద్ర కాదండి, చాలా అడ్వాన్స్డ్ యోగా చేసే, అంటే హఠయోగం అటువంటి దాన్ని చేసే అటువంటి కొన్ని వందల యోగ ముద్రికలు మనకు అక్కడ దొరకాయి. కాబట్టి యోగా అనేది హరప్ప మోహంజోదారో కాలం నుంచి కూడా మనకు ఉన్నది. అదొక శాస్త్రంగా అభివృద్ధి చేశారు. అందులో ధ్యాన ముద్రలో ఉన్న మూర్తులు, అంటే యోగా అంటే కేవలం ఆసనాలు మాత్రమే కాదండి, దానికి సంబంధించి శారీరకము మానసికం సంబంధించి ధ్యానము ఇవన్నీ ఉంటాయి. దీన్ని తీసుకున్నట్టయితే మనకు ప్రధానమైనది మనకు పతంజలి యోగా సూత్రాలు చాలా ప్రధానమైనదండి. యోగా సూత్రాల లోపల చాలా ప్రఖ్యాతి చెందింది. పతంజలి యోగాకు ఒక డెఫినేషన్ ఇచ్చాడు, దాని నిర్వచనం ఏమేంటంటే యోగా చిత్తవృత్తి నిరోధక అని చెప్పాడు. అంటే చిత్తవృత్తిని నివారించేది, మనసు చంచలమైనది కాబట్టి దాని చంచలత్వం నుంచి నివారించేదే యోగా అని చెప్పాడు ఆయన. యోగా అనే దాని శారీరక మానసిక సంబంధించి 2 రకాలు. ఇందులో హఠయోగము, మళ్ళీ రకరకాల యోగాలు ఉంటాయి. అందులో ఈయన యోగాలను ప్రధానమైన సూత్రాల నుంచి రాజయోగం గురించి చెప్పాడు. ఇందులో హఠయోగము, రాజయోగం. హఠయోగం అనేది ఆసనాలకు, మనిషి శరీర దృఢత్వాన్ని, రకరకాల అంటే ఆయుష్ను పెంచుకోవడానికి, విచిత్రమైన అంటే ఒక అద్భుతమైన శక్తులు సాధించడానికి, నీటి మీద నడవడము, నిప్పుల మీద నడవడం, ఇటువంటి అద్భుతమైన శక్తులు, ఊపిరి బిగబిల్చుకొని గంటల కొద్దీ ఉండడము, అంటే మనిషి శరీరం ఉన్నటువంటి క్షమతను, స్టామినాని ఎంతవరకు పెంచుకోవచ్చు, లిమిట్లెస్గా పెంచుకోవడానికి హఠయోగం ఉపయోగపడుతుంది. అదే రాజయోగం అనేది ఇది మనిషి మానసిక శారీరక 2 వాటికి ఉపయోగపడేది రాజయోగం అండి. ఇందులో ఆయన ఏం చెప్పాడంటే యోగం అనేది, రాజయోగం అనేది అష్టాంగం అని చెప్పాడు అనమాట. అష్టాంగం అనేది యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధ్యాన, ధారణ, సమాధి, ఈ 8 అష్టాంగాల మీద యోగా సూత్రం ఉన్నాయని చెప్పాడు ఈయన. యమ నియమాలు అనేటివి ఏంటంటే ఇవి అన్నీ కూడా వ్యక్తికి పాటించవలసిన సామాజిక నియమాలు ఇవన్నీ. అంటే అహింస, సత్యము, ఆస్తియం, దొంగతనం చేయకపోవడము, బ్రహ్మచర్యము, అపరిగ్రహము, శౌచం అంటే శుచిగా శుభ్రంగా ఉండడం, ద్వేషభావం లేకపోవడం, సంతృప్తిగా ఉండడం, సంతోషము, తపస్సు, స్వాధ్యాయం అంటే చదువుకోవడం అండి, పుస్తకాలు ఇవన్నీ స్వాధ్యాయం, సొంతంగా చదవడం, అధ్యయనం చేయడం, తపస్సు, చివరగా ఈశ్వర ప్రణిధానం. అంటే ఇందులో భగవద్గీతలో చెప్పినదే ఇక్కడ ఈశ్వర ప్రణిధానం అంటే నువ్వు కర్మను చెయ్యి, కానీ కర్మ ఫలితానికి భగవంతునికి అర్పించనేది కూడా ఈయన ఒక మానసిక శాస్త్రం కింద చెప్పాడు ఇందులో యోగా సూత్రాలు. ఈ పతంజలి యోగా సూత్రాలు కూడా సాంఖ్యశాస్త్రం చింతనపైన ఆధారపడ్డ నిర్మించిందని. ఎందుకంటే ప్రకృతికే ప్రాధాన్యత ఇచ్చాడు ఇందులో కూడా పతంజలి. ఇస్తూ ప్రకృతి వాస్తవం అని, అది శూన్యం నుండి ఉద్భవించాలని కపిలుడు చెప్పాడు. విశ్వంలోని అచేతన జడ పదార్థాలు, జీవమున్న ప్రాణుల వరకు అన్నీ కూడా ప్రకృతి స్వరూపాలని సాంఖ్యశాస్త్రం చెప్తుందండి. అది ప్రకృతి త్రిగుణాలు ఇదివరకు చెప్పినట్టు సత్వరజ స్తమోగుణం సమితం అని చెప్పిందే యోగా కూడా అదే చెప్తుంది. అంటే మన దేశంలో సాంఖ్య, న్యాయ, వైశేషిక, హేతువాద సిద్ధాంతాల నుంచి
మన సైన్స్, ప్రాచీన సైన్స్ అంతా కూడా అభివృద్ధి చెందిందని మనం చెప్పుకోవచ్చండి. అంటే మన ప్రాచీన తత్వశాస్త్రానికి, ప్రాచీన వైజ్ఞానిక శాస్త్రానికి లంకె ఉన్నది. కేవలం తత్వశాస్త్రము సెపరేట్గా ఒకవైపు, ఈ అభివృద్ధి చెందిన సైన్స్ ఒకవైపు అట్లా విడివిడిగా లేకుండా దాని నుంచి అంటే హేతువాదంతో కూడుకున్నటువంటి తత్వశాస్త్రం సంబంధించిన నుండే ఇవన్నీ అభివృద్ధి చెందాయండి. తర్వాత ఇంకో ప్రధానమైన భారతదేశం ప్రపంచానికి ఇచ్చినది ఏంటంటే లైంగిక శాస్త్రం అండి. అంటే శృంగార శాస్త్రం, కామశాస్త్రం. ఇది మనందరికీ తెలుసు. సెక్స్ సైన్స్ అని మనం ఎప్పుడైతే చెప్తున్నామో, దీనికి సంబంధించి భారతీయ తత్వం చింతన లోపల మొట్టమొదటి దీని గురించి చెప్పిన వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ వాత్సాయనుడు చాలా ప్రఖ్యాతమైన కామ సూత్రాలు రాశాడని మనకు తెలుసు. ఈ సెక్స్ సైన్స్ని మొట్టమొదట ఇప్పటి ఆధునిక కాలానికి కూడా పనికొచ్చేటువంటి ఎన్నో సైకాలజీ, సెక్స్ సైకాలజీ సంబంధించిన సూత్రాలు మనకి ఇందులో ఉంటాయండి. ఈ వాత్సాయనుడు చెప్పింది భారతీయ తత్వచింతనలో ధర్మార్థ కామ మోక్షాల సాధనే జీవిత లక్ష్యం అని చెప్తే, వాత్సాయన్ మాత్రం ఏం చెప్పాడంటే ధర్మార్థ కామాలకే నమస్కరిస్తూ ఆయన పుస్తకాన్ని ప్రారంభించాడు. మొట్టమొదటి సూత్రంలోనే ధర్మార్థ కామభ్యో నమః అని స్టార్ట్ చేశాడు ఆయన పుస్తకంనే. అంటే అసలు మోక్షం వరకు వెళ్ళలేదు. ధర్మార్థ కామభ్యో నమః అన్నాడు. అంటే మనిషికి ప్రధానమైనది ఏంది? అర్థము, కామము, ధర్మము, మూడే. నీ ధర్మం ప్రకారము, కామము, నీ సౌఖ్యాలు అనుభవిస్తూ డబ్బును సంపాదించు, ఇదే జీవిత మనిషి లక్ష్యం అని చెప్పాడు ఆయన. ఆయన పుస్తకం స్టార్ట్ చేస్తున్న, ఆ గ్రంథాన్ని స్టార్ట్ చేస్తూ మొట్టమొదటి చెప్పిన శ్లోకం ఏంటంటే ధర్మార్థ కామోభ్యో నమః అని ప్రారంభం. అంటే ధర్మార్థాలకు లోబడి శృంగారాన్ని ఆస్వాదించాలని వాత్సాయనుడు చెప్పాడు. సామాన్య శకానికి 1వ శతాబ్దం ముందు పాటలీపుత్రంలో వాత్సాయనుడు కామ సూత్రాలను రచించాడు. కామశాస్త్రంలో శాతవాహన రాజు కుంతల శాతకర్ణి భార్య మలయావతి అని ఉండేదండి. వీళ్ళు శృంగారంలో కొత్త కొత్త భంగిమలను వాళ్ళు ప్రాక్టీస్ చేస్తే వికటించి ఆమె చనిపోయినట్లు వాత్సాయనుడు రాశాడు ఈ పుస్తకంలో వాళ్ళు. కాబట్టి అంటే కుంతల శాతకర్ణి కాలమానాన్ని బట్టి, ఆయన ఎప్పుడు రాజ్యమైన దాన్ని బట్టి ఈయన క్రీస్తు పూర్వము 1వ శతాబ్దం కంటే ముందు వాడని మన వాళ్ళు, అంటే సామాన్య శకానికి ఒక శతాబ్దం ముందు వాడని చరిత్రకారులు నిర్ధారించారు. ఇంకా అంతకంటే ఎంతో ముందుండొచ్చు, కానీ ఈ దృష్టాంతాన్ని బట్టి ఆయన కనీసం క్రీస్తుపురము 1వ శతాబ్దం కంటే ముందు వాడని చెప్పారనమాట. కర్తరి అని ఒక కొత్త భంగిమైన ప్రయోగాలు చేశారు వారి భార్యాభర్తలు, అందువల్ల ఆమె చనిపోయిందని చెప్పారు దీని లోపల. అలాగే ప్రముఖ గణితశాస్త్ర వరాహమీరుడు బురే సమితిలో వాత్సాయనం గురించి చెప్పాడు. అతను ఒక్కడే కాదు, అతని కంటే పూర్వము చెప్పినట్టు మహాకవులు ఉన్నటువంటి కాళిదాసు, దండి, భవభూతి, వీళ్ళందరూ కూడా తమ మహాకావ్యాలలో వాళ్ళ నాయకుల గురించి చెప్తున్నప్పుడు వీళ్ళంతా నాయకులు, రాజులు కానీ వీళ్ళంతా కామశాస్త్రంలో ప్రవీణులు, వీళ్ళు వాత్సాయని కామసూత్రాలను చదివి అధ్యయనం చేశారని చెప్పారనమాట వీళ్ళంతా. కాబట్టి వాత్సాయని కామసూత్రాలు అనేవి చాలా ప్రచారం ఉన్నాయి, చాలామంది తెలిసిన ఒక గొప్ప సైంటిఫిక్ అచీవ్మెంట్ అది. దీన్ని అయితే అతనే కొత్తగా కనుక్కున్నట్టు ఇతను కూడా చెప్పలేదు. మన భారతీయ గ్రంథాలు ఏదైనా తీసుకోండి, యోగా తీసుకోండి, ఆయుర్వేదం తీసుకోండి, కామసూత్రాలు తీసుకోండి, వాళ్ళంతా కూడా అంతఃపూర్వం ఉన్న ఎంతో మంది పేర్లను వాళ్ళు చెప్పారు. మనం క్రీస్తుపురం ఇతర పేర్లే చెప్తున్నాం, కానీ వీళ్ళకంటే ముందు ఒక 7-8 తరాల వరకు అంతకు ముందున్న వాళ్ళ గురించి కూడా వాళ్ళు చెప్పి, వాళ్ళ నుంచి మేము గ్రహించి వీళ్ళు కొత్తగా దానికి ఏం చేర్చారో అవి కూడా చెప్పారు. అట్లాగే వాత్సాయన్ కూడా ఏం చెప్పాడంటే అతని పూర్వమే నంది, శ్వేతకేతు, బభ్రావ్యుడు, దత్తుడు వీళ్ళంతా రాసిన గ్రంథాలన్నీ సమగ్రంగా పరిశీలించి బ్రహ్మచర్యాన్ని పాటిస్తూ కామసూత్రాలు రాశారని చెప్పుకున్నాను అనమాట. ఇందులో ఈయన కామసూత్రాలు 7 అధికరణాలు, 1250కి పైగా సెక్స్ సైన్స్ సంబంధించిన సూత్రాలు చెప్పాడనమాట. సూత్రాలు అన్నివి కామసూత్రాలు, ఇవి శ్లోకాల్లాగా ఉండవు. వాత్సాయనం తర్వాత లైంగిక విజ్ఞానం నుంచి రతిరహస్యము, రతిమంజరి, అనంగరంగ, కొక్కోకం అని తదితర రచనలు చాలామంది భారతీయ పురాతన శాస్త్రవేత్తలు రాశారు. అన్నిట్లో కూడా వాత్సాయనందే చాలా ప్రఖ్యాతి చెందింది. వాత్సాయన అతని అసలు పేరు మల్లినాగుడు, ఆయన ఇంటి పేరు వాత్సాయనుడు అనమాట. కాబట్టి ఆ ఇంటి పేరు ద్వారా అతను వాత్సాయనుడు అనే పేరే వచ్చేసిందండి. అట్లే పంచేంద్రియాల ద్వారా మనసు విషయాలలో రమించి సుఖపడడమే కామం అని ఆయన డెఫినేషన్ ఇచ్చాడు. సెక్స్కి ఆయన ఇచ్చిన డెఫినేషన్ ఏంటంటే పంచేంద్రియాల ద్వారా మనిషి అనుభూతి చెందే సుఖమే కామం అని చెప్పాడు అనమాట. సెక్స్ అనేది చెప్పాడు. మనిషికి ఇతర జంతుజాలాలకి మధ్య లైంగిక కార్యకలాపాలకు తేడాను తెలుపుతూ, జంతువులు కేవలం ప్రకృతి ఋతుక్రమాన్ని అనుసరించే లైంగిక కార్యకలాపాలు పాల్పడతాయి. మనుషులు మాత్రము సంతాన ప్రాప్తి కోసం కాకుండా తమకు మనసు పుట్టినప్పుడు, ఎప్పుడు వీలైతే అప్పుడు, సమయాలతో నిమిత్తం లేకుండా మానసిక శారీరక సుఖాల కోసం లైంగిక కార్యకలాపాలు పాల్గొంటాడని తేల్చాడనమాట. అందుకే ప్రతి మనిషికి
లైంగిక విజ్ఞానం అవసరమని ఖచ్చితంగా, అంటే సెక్స్ సైన్స్ ఆవశ్యకతని క్రీస్తు పూర్వమే మన వాత్సాయనుడు చెప్పాడు. అట్లాగే స్త్రీలకు కూడా సెక్స్ సైన్స్ ఆవశ్యకత గురించి వాత్సాయనుడు చెప్పాడు. ఆయన ఏం చెప్పాడంటే 1వ అధ్యాయం 2వ సూత్రంలో అతను ఏం చెప్పాడంటే, స్త్రీలు యుక్త వయస్కులు కాగానే వివాహానికి పూర్వమే కామశాస్త్రాన్ని, లలిత కళలని నేర్చుకోవాలి. ప్రజ్ఞోవానాత్ స్త్రీ అని ఈయన సూత్రం చెప్పాడు. అంతేకాకుండా స్త్రీకి వారికి అంతకు ముందున్న శాస్త్రవేత్తలు ఇంకో విషయం కూడా చెప్పాడు వాస్తవాన్ని. ఏంటంటే అతనికంటే ముందున్న శాస్త్రవేత్తలు ఏమన్నారంటే, స్త్రీలని విద్యని అభ్యసించుకోవడానికి వాళ్ళు అనర్హులు, వాళ్ళకంత సామర్థ్యం ఉండదు, స్త్రీలు శాస్త్రాన్ని చదవడానికి అర్హత లేదని చెప్తే వాత్సాయనుడు ఏమన్నాడంటే, అట్లా కాదు, స్త్రీలు కూడా పురుషులతో పాటు సమానంగా దీన్ని నేర్చుకోవాలి, అట్లా నేర్చుకున్నప్పుడే స్త్రీ పురుషులు ఇద్దరు ఆనందం పొందగలుగుతారు, ఒకరికి మాత్రమే ఆనందం ఉంటే అది సరైన శాస్త్రం కాదని చెప్పాడు అనమాట. అంటే 64 కళల్లో ఈ సెక్స్ సైన్స్ని కూడా ఇతను చేర్చాడు వాత్సాయనుడు. వీటన్నిటితో పాటు వాత్సాయనుడు ఇంకోటి చెప్పాడు, 64 కళల్లో గ్రంథాలను చదవడాన్ని చాలా ముఖ్యమైన ప్రాధాన్యత ఇచ్చాడు. ఇది చాలా గొప్ప విషయం. ఎందుకంటే ప్రాచీన కాలంలో గ్రంథాలను చదవడం అనేది ఎవరు ప్రాధాన్యత ఇవ్వరు. చదివితే అన్ని వేదాలను ఉపనిషత్తు చదవమని చెప్తారు, కానీ ఇలా అలా కాకుండా అన్ని రకాల గ్రంథాలు, కళలకు సంబంధించిన వాటిని, గణితానికి సంబంధించి, శాస్త్రాలకు సంబంధించి ఏ గ్రంథాలను చదవడాన్ని పుస్తక వచనం, వాచకం అని పెట్టాడు అనమాట. దాని పేరు అతను 64 కళలో పుస్తక వాచకం అనేది ఒక కళ, అది దాన్ని ప్రతి ఒక్కరు అభ్యసించాలని చెప్పాడు. ఇంతటి కాకుండా అతను భర్త చనిపోయిన స్త్రీలు మళ్ళీ పెళ్లి చేసుకోవచ్చు అనేటువంటి ఆధునికమైన ఆలోచన కూడా చాణక్యుడు, వాత్సాయనుడు క్రీస్తు పూర్వమే చెప్పాడు అనమాట. వీళ్ళకి అతను ఒక పునర్భువు అని పేరు పెట్టాడు. పునర్భువు అంటే విధవా స్త్రీ మళ్ళీ పెళ్లి చేసుకుంటే పునర్భువు అనమాట. ఇతనే చెప్పకుండా ఇతనికి ముందున్న శాస్త్రవేత్తల్లో గోసర్దీయుడు అనే శాస్త్రవేత్త ఈ విషయం నాకంటే ముందే చెప్పాడు. విధవలు ఉంటే వాళ్ళు ఎందుకంటే వాళ్ళ శారీరక మానసికమైనటువంటి కోరికలను అంచుకునే అవసరం లేదు, కారణం కూడా చెప్పారు. వాళ్ళు స్త్రీ యొక్క భర్త చనిపోతే వారి లైంగిక వాంఛలు అంచుకునే అవసరం లేకుండా తిరిగి పెళ్లి చేసుకోవచ్చు అని ఒక సైంటిఫిక్ కారణం చెప్పిన ఇద్దరు శాస్త్రవేత్తలు, గోసర్దీయుడు అలాగే వాత్సాయనుడు. అంతకు కాకుండా అంతకుముందున్న శాస్త్రవేత్తలు కేవలం పురుషులు మాత్రమే లైంగిక కార్యక్రమాలు, సెక్స్ లోపల ఆనందం పొందుతారు, మిగతా వాళ్ళకు, ఎందుకంటే పురుషుడే ప్రధానంగా సెక్స్లో ఆధిపత్యం వహిస్తాడు, అతనే ఇనిషియేట్ తీసుకుంటాడు, అతనే చొరవ చూపిస్తాడు, కాబట్టి వాళ్ళకే ఆనందం అని చెప్పారన్నమాట. కానీ వాత్సాయనుడు అట్లా చెప్పలేదు. ఆయన ఏమంటే సెక్స్లో పాల్గొంటే ఇద్దరు ఆనందిస్తారు, అది పొరపాటు అభిప్రాయము, వాళ్ళే అని చెప్పడం వల్ల అది పొరపాటు అని తేల్చి చెప్పాడు అనమాట. ఆయన ఏం చెప్పాడంటే 2వ అధికరణం 1వ అధ్యాయం లోపల స్త్రీ పురుషులు ఇద్దరు ఇష్టపడి చేసుకునే రతి కార్యంలో ఇద్దరికి సమానమైన ఆనందం ఉంటుందని చెప్పాడు. ఎంత బ్యూటిఫుల్గా చెప్పాడు. ఇద్దరు ఇష్టపడి చేసుకుంటే ఇద్దరికి సమానమైన ఆనందం కలుగుతుంది. ఇష్టపడి చేసుకుంటే అనేది మనం గమనించాలి. ఇక్కడ సెక్స్ అనేది ఇష్టపడి చేసుకోవాలి, అది బలవంతం కాదు, పెద్దల కోసమో పిల్లల్ని కనడానికో కాదు, ఇష్టపడి చేసే కార్యం అని, అంటే ఒక సైంటిఫిక్ డెఫినేషన్ ఆయన ఇచ్చాడు ఇక్కడ. అలాగే అతను ఆ కాలంలోనే వివిధ దేశాల్లో ఉన్నటువంటి ఆచారాలని, అంటే సెక్స్ ప్రాక్టీసెస్ని, లైంగిక ఆచారాలని చాలా కూలంకషంగా చర్చించాడు ఇందులో వాత్సాయనుడు. అంటే కొన్ని ప్రాంతాలలో పెదవులపై పెదవులు ముద్దు పెట్టుకోవడము నిషేధం, ఆయన ఏ దేశాలలో అది ఉన్నదో అది కూడా చెప్పాడు. అట్లాగే కొన్ని ప్రాంతాల్లో ఏంటంటే కొన్ని చోట్ల వాళ్ళు కొన్ని రకాలటువంటి సెక్స్ భంగిమలు చేయరు, వాళ్ళకు అసహ్యము, ఇటువంటి కూడా చెప్పారు. అన్ని పరిశీలిస్తూ ఆయన ఏమన్నాడంటే చివరికి ఒక సూత్రం చెప్పాడు. ఆయన ఏమన్నాడంటే, తెలివైన వ్యక్తులు శాస్త్రాలను, ప్రాంతీయ భేదాలను, తమ కాలం నాటి పరిస్థితులను పరిశీలించి తన స్వభావానికి అనుగుణమైన లైంగిక కాలాపాలలో పాల్గొనాలి. తస్మాత్ దేశంచ కాలంచ ప్రయోగం శాస్త్రమేవచ ఆత్మానం చాపి సంప్రేక్ష యోగాయం జీత వానవా. ఇది అంటే ఇప్పుడు మన శిక్షా స్మృతులలో, మన పీనల్ కోడ్లలో వాటిలో చెప్పినట్టు, పీనల్ కోడ్స్ ఆర్ నథింగ్ బట్ అవేంటి ఈ కాలంలో ఉన్న విధి నిషేధాలు అనమాట. అంటే ఏది చేయొద్దు, ఏది చేయకూడదు, ఏది చేస్తే నేరము, ఏది చేస్తే తప్పు, ఏది చేస్తే తప్పు అనేది మన లైంగిక దాంట్లో చెప్పారు. అతను కూడా అంటే చాలా పకడ్బందీ చెప్పాడు. అంటే ఆ కాలంలో ఉన్న ఆచారాలను, ఆ కాలంలో ఉన్నటువంటి ప్రచారం ఉన్న వాటిని మాత్రము నీకు అనుకూలమైన వాటిని నీ తెలివితేటలతో గ్రహించి జాగ్రత్తగా నువ్వు చేసుకోవచ్చు అని చెప్పాడు అనమాట ఇతను. వీళ్ళతో పాటుగా ఇప్పుడు మన దగ్గర ఒక ప్రజెంట్ ట్రెండ్ ఉన్నది LGBTQ+ అని, అంటే లెస్బియన్, గే,
బైసెక్షువల్, ట్రాన్స్జెండరు, క్వీర్స్ తదితరాలని. అంటే వీళ్ళకు కూడా హక్కులు ఉంటాయి, వాళ్ళు కూడా వాళ్ళది అది తప్పేం కాదు, వాళ్ళు ఏ రకమైన చేసినా సెక్స్లో ఇప్పుడు లేదని చెప్పారు. కానీ ఈ తృతీయ లింగం గురించి అంటే వీళ్ళ గురించి చెప్పేటప్పుడు, ఈ నపుంసకుల గురించి చెప్పేటప్పుడు వీళ్ళని కూడా ఒక 5వ రకము స్త్రీలుగా గుర్తించాడు ఇతను. ఎవరు? వాత్సాయనుడు. అంటే 4 స్త్రీలు ఎవరు? కన్య, పునర్భు అంటే విధవ, పరదార అంటే పరుని భార్య, వేశ్య. ఈ 4 రకాల స్త్రీలతో పాటు 5వ రకం స్త్రీ ఈ నపుంసకలింగం స్త్రీ. అంటే మనం ఇప్పుడు కొజ్జాలని ఎవరైతే అంటామో వాళ్ళన్నమాట. వాళ్ళని గుర్తించి వాళ్ళకు కూడా హక్కుల గురించి ఇతను చెప్పాడు. ఎట్లయితే వేశ్యలకు ఏ రకమైన హక్కులు ఉంటాయో అవే హక్కులు ఈ తృతీయ లింగాలను కూడా ఉంటాయని చెప్పాడు అనమాట. వీళ్ళ లైంగిక కార్యకలాపాలను కూడా శిక్షా పరిధి నుంచి తొలగించాడు. అంటే ఇప్పుడు మనం వాళ్ళకు ఏ రకమైన శిక్షలు వేద్దు, వాళ్ళ ఇష్టం అది అని మనం ఎప్పుడైతే కొత్త మోడర్న్ ఆధునికమైనటువంటి పీనల్ కోడ్లు వచ్చిన ఏవైతే ఉన్నాయో ఆ కాలం చెప్పారు. దానికి కారణం ఏంటంటే ఆ కాలంలో క్రీస్తుపూర్వం కానీ ఆ తర్వాత కాలం భారతదేశంలో వేశ్యావృత్తికి దానిపైన నిషేధాలు ఏమి ఉండేవి కావు. ప్రభుత్వమే దాన్ని ప్రోత్సహించేది, దాని మీద ట్యాక్స్ కూడా వేసేది. ఆ వేశ్యావృత్తి చేసే వాళ్ళకు చాలా గౌరవం ఉండేది. దాంతోపాటు వేషలతో పాటు రాజా అంతఃపురం లోపల అక్కడ కూడా ఈ తృతీయలింగం వాళ్ళు రాణులకు ప్రొటెక్షన్గా ఉండేవాళ్ళు, రక్షణగా ఉండేవాళ్ళు. కాబట్టి వీళ్ళకి అన్ని రకాల హక్కులు స్త్రీలతో పాటు ఉండేటువంటి. ఇవి ఇంకా విచిత్రమైన విషయం. మీ టైం టు ఎండ్ కి వస్తున్నారు మీరు. ఒక్క 5 మినిట్స్ క్లోజ్ చేసేస్తాం. అంటే మీ మళ్ళీ 5 మినిట్స్ కూడా కాదులేండి, తొందరగా క్లోజ్ చేస్తారు. ఓకే. ఇంకొక ప్రధానమైన అంశం ఏంటంటే ఈ కాలంలో మనకు సెక్స్ టాయ్స్ గురించి చెప్తూ ఉంటాం మనం. అంటే చాలా చోట్ల ఆధునికమైన యూరోప్లో అక్కడిక్కడ సెక్స్లో ఒంటరి వాళ్ళు సెక్స్ టాయ్స్ కొన్ని ఉపయోగిస్తారని. ఈ వాత్సాయనుడు ఆయన కామసూత్రం లోపల ఈ ఒక దేశం వాళ్ళు అంటే స్త్రీలే ప్రధానంగా ఉండే ఒక దేశంలో స్త్రీలంతా ఉంటారు కాబట్టి, పురుషులు తక్కువ ఉన్నారు కాబట్టి వాళ్ళు సెక్స్ టాయ్స్ని తయారు చేసుకొని వాళ్ళు సుఖపడినట్టు రాశాడు ఇందులో. ఈ ఒకటి ఇది ఉంటుంది. అట్లే కామసూత్ర ఉద్దేశం గురించి కూడా చెప్పాడైనా. ఇందులో అతను భారతదేశంలో క్రీస్తు పూర్వమే భారతదేశంలో ఎన్ని ప్రాంతాలు ఉండేటని కూడా మనము ఇందులో తెలుసుకోవచ్చు అండి. ఇందులో ఇంకో ప్రధానమైన ఏంటంటే చాలామంది ఏమనుకుంటారంటే అప్పుడు ఆ కాలం క్రీస్తు పూర్వము కేవలం ఉత్తర భారతదేశమే భారతదేశంగా ఉండేది, దక్షిణ భారతదేశం గురించి ఎవరు తెలిసేది కాదు, ఇదంతా భారతదేశం భావన లేదని అంటారు. కానీ కామసూత్రలో ఆయన పేర్కొన్న దేశాలు అక్కడ ఆచారాల గురించి చెప్తూ ఏ దేశాలు ఏ ఆచారాలు ఉన్నాయో చెప్పేటప్పుడు భారతదేశంలోని మాలవ, శ్రీకంఠ, కురుక్షేత్రము, అపరాంత, లాట, కోసల, కర్ణాటక, ఆంధ్ర, మహారాష్ట్ర, పాటలీపుత్ర, ద్రావిడ, వనవాస, గౌడ రాజ్యాల ప్రజల లైంగిక ఆచారాలని చాలా డీటెయిల్గా రాశాడు ఇందులో. అంటే మీరు చూసుకోండి, ఆంధ్రప్రదేశ్ మన ఆంధ్రదేశం వచ్చింది, ద్రవిడ దేశం వచ్చింది, కర్ణాటక కూడా వచ్చింది ఇందులో దేశంలో. చివరిగా మనము సైన్స్ విజ్ఞానం ఎన్ని రకాలుగా చేసో చెప్పాము. ఇప్పుడు మన దేశంలో సైన్స్ ప్రాచీన కాలంలో ఇంత గొప్ప సైన్స్ ఉండేది, ఎందుకు అంతరించిపోయింది అనే దాని గురించి కొన్ని కారణాలు మీకు చెప్తానండి. దీని ప్రధానమైన కారణం ఏంటంటే సామాన్య శక 730లో ప్రముఖ పర్షియా పండితుడు మహమ్మద్, ఇప్పుడు చెప్పాం కండి, అన్ ఖారిజ్మీ, ఈయన మన దేశంలో సున్నాని కానీ వీటన్నిటిగా బయట ప్రపంచ దేశానికి పరిచయం చేశాడు. ఇతను పరిచయం చేస్తూ ఆయన పుస్తకంలో ఒక మాట రాశాడు. ప్రపంచంలో మొట్టమొదట సైన్స్ని అభివృద్ధి చేసిన దేశం భారతదేశం అని చెప్పాడు ఆయన. కానీ ఇంత గొప్ప దేశం ఉన్నది తర్వాత కాలంలో మనకు దిక్సూచి ఉండాల్సింది రకరకాల కారణాల వల్ల పోవడానికి కారణం ఏంటంటే సామాన్యంగా 7వ శతాబ్దంలో తక్షశిల నిర్మించారండి మన దగ్గర. ఎన్నో ప్రధానమైనది ఇది. అట్లాగే తక్షశిల, నలంద, విక్రమశిల ఇటువంటి చాలా రకాలైనటువంటి విశ్వవిద్యాలయాలు మన దగ్గర ఉండేటివి. ఇప్పుడు మనం పేర్కొన్నటువంటి ఆయుర్వేద పండితులు కానీ లేకపోతే చెరకుడు ఇటువంటి సుశ్రిత విలువలతో కానీ మిగతా వాళ్ళు యోగా వాళ్ళు కానీ అందరూ కూడా ఈ పేర్కొన్నటువంటి విశ్వవిద్యాలయంలో చదువుకొని అక్కడ ఆచార్యులు పనిచేసిన వాళ్ళే. కానీ ఇవన్నీ కూడా సముద్రగుప్తుని కాలంలో అంటే 5వ శతాబ్దంలో సామాన్య 5వ శతాబ్దంలో హూనులు మొట్టమొదటి దాడి చేశారు మన దేశం పైన. దాడి చేసి ఈ విశ్వవిద్యాలయాలన్నింటినీ ధ్వంసం చేశారు వాళ్ళు. మొట్టమొదటిసారి ధ్వంసమైన హూనుల కాలం క్రీస్తు శకము సామాన్య శకం 5వ శతాబ్దంలో. దీని తర్వాత మళ్ళీ 2వ విడత దాడి 1193లో బక్తియార్ ఖిల్జీ చేశాడండి. ఇతను మొత్తం చాలా ఘోరంగా అసలు నలందనైతే నామరూపాలు లేకుండా చేశాడు ఇతను. నలంద లోపల దాదాపు 90 లక్షల పుస్తకాలు ఉండేటువంటి, అంటే వ్యాన్సాంగు అక్కడ వచ్చి పాయి అని వీళ్ళంతా అక్కడ వచ్చి చూసినప్పుడు 90 లక్షల పుస్తకాలు
తాళపత్ర గ్రంథాలు ఇవన్నీ ఉండేటివి, అన్ని రకాల శాస్త్రాల మీద ఉండేటివి. వీటన్నిటి తగలబెట్టాడు. కొన్ని నెలల వరకు ఇవన్నీ తగలబడిపోయాయని అక్కడున్న చరిత్రకారులు చెప్పారనండి. వాముల చరిత్రకాలు కాకుండా ఇతనితో పాటు వచ్చిన మిహనాజ్ ఈ సిరాజ్ అనే ముస్లిం చరిత్రకారుడు, ఈ బక్తియాజ్ ఎంబడి వచ్చిన అతని పుస్తకంలో రాశాడు. ఈ నెలల తరబడి ఇవన్నీ తగలబడిపోయాయి, మొత్తం అన్ని అక్కడ ఉన్నటువంటి పండితులను కానీ శాస్త్రజ్ఞులను అందరిని చంపేసేసారండి. దీనికి ఆర్యభట్టు కూడా ఒకప్పుడు కులపతిగా ఉండేవాడు. దీని తర్వాత వచ్చిన బ్రిటిష్ సామ్రాజ్యాలు మన దేశంకి వచ్చిన తర్వాత వాళ్ళు సామ్రాజ్యాదులు కాబట్టి వాళ్ళ ప్రధానమైనది ఏంది, ఇక్కడ ఉన్న వాళ్ళు అనాగరికులు, వీళ్ళకి నాగరికత లేదు, సైన్స్ తెలియదు, ఏం తెలియదు, అన్నీ మాకే తెలుసు, మేము గొప్పవాళ్ళం కాబట్టి మిమ్మల్ని పరిపాలించడానికి మాకే అర్హత ఉందని చెప్పడానికి మన దేశంలో ఉన్నటువంటి సైన్స్ కానీ విజ్ఞానం కానీ ఇది అసలు పరమ చెత్త, పనికిరాదనే అభిప్రాయంతో వీళ్ళు ప్రచారం చేశారు. ఇది చేసి ఇక్కడ ఉన్నటువంటి ఆయుర్వేదం కానీ మిగతా దాన్ని నిరాదరణకు గురి చేశారు. దాన్ని ప్రాక్టీస్ చేసేయాలని నిరాదరణకు గురి చేశారు. ఇది ఒక ప్రధానమైన కారణం. ఇంకొక ప్రధానమైన కారణం ఏంటంటే విద్య సార్వజనీయత లేకపోవడం. మన ప్రాచీన కాలంలో ఇదివరకే నేను చెప్పాను, మనుధర్మ శాస్త్రంలో అక్కడ కూడా వాళ్ళు ఏం చేశారంటే వైద్య విద్యని శూద్రులు అటువంటి వాళ్ళే ఆచరించాలి, బ్రాహ్మణులు క్షత్రియులు జంధ్యం ధరించిన వాడు ఎవడు కూడా వైద్య విద్యను అభ్యసించొద్దని నిషేధం విధించాడు. వేదకాలం నుంచి అంతకు తర్వాత కూడా చరకుడు వీళ్ళంతా అప్పుడు ఉన్నప్పుడు అందరూ అనుబంధించాలని చెప్పిన దాన్ని తర్వాత ఈ రకంగా చేశారు. అలాగే కుల వ్యవస్థ వచ్చిన తర్వాత చదువు కానీ ఆ కాలంలో చదువు వేదాలు కానీ ఉపనిషత్తులు కానీ మిగతా ఏ చదువు కూడా కేవలం అగ్రవర్ణాల వాళ్ళకి పరిమితం అవ్వడం వల్ల వాళ్ళు అక్కడ అగ్రవర్ణాల వాళ్ళు ఎంతవరకు ఉంటుందో అంతవరకే అది ఉండడం వల్ల మొత్తానికి ఈ సైన్స్ లాగా డెవలప్ అయిపోయింది. జనాలు అందరూ దాన్ని చదువుకున్నట్లయితే అది ఇంకా అభివృద్ధి చెందుతుంది. కొన్ని వర్గాలకే ఒక జ్ఞానం పరిమితం అయితే అది అక్కడే ఆగిపోతుంది అనమాట. ఇది ఒక ప్రధానమైన కారణం. ఈ కుల పట్టింపుల గురించి చెప్పాను. దీనిలో ఋగ్వేదంలో యజుర్వేదంలో మాత్రం బ్రాహ్మణుడు నీచవృత్తి అయిన వైద్య విద్యను అప్రసిద్ధించరాదని యజుర్వేదంలో ఒక చోట చెప్పారు. దీంతో పాటు ఇంకొక ప్రధానమైన కారణం ఏంటంటే ఈ విదేశీ దండయాత్ర తర్వాత కుల వ్యవస్థ మన దగ్గర చాలా పకడ్బందీగా తయారైన తర్వాత విదేశీయానాన్ని నిషేధించారు కుల పెద్దలందరూ కూడా. ఎవరు కూడా బయట దేశాలు మనం చూడొచ్చు, బ్రిటిష్ కాలంలో కానీ అంతకుముందు కానీ ఎవరైనా బయట దేశాలకు వెళ్తే వాళ్ళ కులం నుంచి వెలివేసేవాళ్ళు. దీంతో ఏమైపోయింది, ప్రపంచంలో బయట ఏ మార్పులు జరుగుతుందో మనకు తెలియదు, నూతిలోని కప్పల్లాగా మనం మిలిగిపోయాం. వాళ్ళు సైన్స్ డెవలప్ అయ్యి అన్ని డెవలప్ అయింది, మనం ఏమనుకుంటాం మన దగ్గర అన్నీ ఉన్నాయి, మనం నేర్చుకోవాల్సింది ఏం లేదని కోరుతుంది. దీనివల్ల కూడా మన సైన్స్ అనేది చాలా దెబ్బతింది. ఇంకొక ప్రధానమైన కారణం గురు శిష్య పరంపర. మనంతా కూడా మౌఖికంగానే ఉండేది, లిఖితపూర్వకంగా ఉండేది కాదు. దీంతో లిఖితపూర్వకంగా ఉండకపోవడం ఒకటి, గురువు మాత్రమే తన శిష్యులకు మాత్రమే చెప్పేవాడు. రాసి తాళపత్రం సేకరించి దాన్ని భద్రపరచాలి, ఒక లైబ్రరీలో పెట్టాలి, ఒక గ్రంథాలయం పెట్టాలి, 10 మందికి చేరాలనేది ఉండేది కాదు. దీంతో పాటుగా ఇంకొక వాళ్ళలో ఒక అపోహం ఉండేదంటే గురువు శిష్యునికి మొత్తం చెప్పేవాడు కాదు, చెప్తే నన్ను ఎక్కడ మించిపోతాడని చెప్పి కొన్ని ఆపుకునేవాడు అతను చెప్పడకుండా. దానివల్ల విద్య రాను ఇంకా తగ్గిపోతుంది కానీ వచ్చేది కాదు. ఇంకో ప్రధానమైన చివరిది ఏంటంటే సంస్కృత భాష నిర్లక్ష్యం అండి. చాలామంది ఈ విషయాన్ని గమనించరు కానీ, ఎందుకంటే మన ప్రాచీన విజ్ఞానము లేకపోతే మన సంస్కృతి మన చరిత్ర అంతా కూడా సంస్కృతంలోనే ఉన్నది. మనకు దాన్ని చిన్నచూపు చూడడం వల్ల బ్రిటిష్ వాళ్ళు కానీ మిగతా వాళ్ళు కానీ అందరు దాన్ని అదొక కులానికి సంబంధించిన భాషలాగా దాన్ని ట్రీట్ చేసి అది పెద్ద అపోహనం. అది ఒక కులానికి సంబంధించిన భాష కాదు, అది భారతీయ భాష, అది మన సంస్కృతికి సంబంధించిన భాష. మనకు సంబంధించిన విజ్ఞానం అంతా సైన్స్ అంతా ప్రతి సంస్కృతి అంతా కూడా అందులోనే ఉన్నది. దాన్ని మనం తెలుసుకోకుండా దాన్ని చిన్నచూపు చూడడం వల్ల ఏమైపోతుందంటే మనకు సంబంధించింది మన చరిత్ర మనమే అపహాస్యం చేసుకుంటున్నాం. లేకుండా మనకు తెలియదు కాబట్టి బయట వాడు ఏం చెప్తే అదే నువ్వు పనికి మాలిన వాడు అంటే నిజమే, మన గతమంతా పనికి మాలిన, అవును పనికి మాలినది అనేటువంటి ఒక బానిస మనస్తత్వానికి, అంటే సామ్రాజ్యవాదులు మన మీద రుద్దినటువంటి ఈ మానసిక బానిసత్వానికి మనం లోనైపోయాం అన్నమాట. కాబట్టి మనము వీటన్నింటిని తొలగించుకున్నట్లయితే వాస్తవంగా ప్రాచీన భారత కాలం లోపల సైన్స్ ఎంత అభివృద్ధి చెందేది, ఎంత పొటెన్షియల్ ఉండేది, దాన్ని ఏ రకంగా నాశనమైంది అంటే ఇంటర్నల్ కారణాలు, ఆ బయటి కారణాలు కూడా ఉన్నాయి ఇప్పుడు నేను చెప్పినట్లు. కాబట్టి మన ప్రాచీన సైన్స్ లోపల ఎంత మనవాళ్ళు సాధించారు దాన్ని ఒక ఆబ్జెక్టివ్గా వస్తుగతంగా మనం తీసుకోవాలి. కానీ అదే అందులోనే అన్ని గొప్పలు ఉన్నాయి, అప్పుడే మన వాళ్ళు అనుకున్నారు, ఇప్పటి మించికి అనుకున్నారు, ఆ దృక్పథంతో మనం వెళ్ళకూడదు. అది కూడా తప్పే. కానీ ప్రాచీన భారతదేశంలో ఏమీ లేదు, అంత శూన్యము, అవన్నీ బోకస్ అనేటివి కూడా తప్పే. రెండు తప్పించి మనం చెప్పినట్టు ఒక శాస్త్రీయ దృక్పథంతో ఏది సరైనది ఏది చరిత్ర గతిని అనుసరించి మనం చూసుకున్నట్లయితే మనది చాలా అద్భుతమైనది. ఎవ్వరూ ప్రపంచంలో ఏ దేశాన్ని తీసుకోకుండా అన్ని దేశాలకు జ్ఞానాన్ని ప్రసాదించినటువంటి సైంటిఫిక్ జ్ఞానాన్ని ప్రసాదించిన మొట్టమొదటి దేశము
దానికి ఎంతో ప్రోద్బలించినటువంటి చింతన మన దగ్గర ఉందని తెలుస్తుందండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. ప్రకాష్ గారు. ప్రకాష్ గారు. ఓకే సార్. ప్రకాష్ కనబడడం లేదు లైన్లో. హలో. You continue. ఓకే. అయితే డిస్కషన్ స్టార్ట్ చేసే ముందు ఒక రెండు నా అబ్జర్వేషన్స్ చెప్తాను. యాక్చువల్గా ఇండియన్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇన్ ఏన్షియంట్ టైమ్స్ మాట్లాడేటప్పుడు మెటలర్జీ ఒకటి ఇంపార్టెంట్ సబ్జెక్ట్. మ్యాథమెటిక్స్, మెడిసిన్తో పాటు మెటలర్జీలో చాలా అడ్వాన్స్మెంట్ ఉంది. అలాగే షిప్ బిల్డింగ్లో కూడా చాలా అడ్వాన్స్డ్ టెక్నికల్ ఆస్పెక్ట్స్ ఉన్నాయి. బహుశా మీరు ఈ రెండు ఏరియాస్ను మిస్ అయినట్టు అనిపించింది. అట్లాగే 11th సెంచరీలో తర్వాత 19th సెంచరీలో ఇప్పుడు మనము ఏదైతే టీకాలు వేయడం అంటున్నాం కదా, దానికి సంబంధించిన ఒక రూడిమెంటరీ ఏరియాస్ బెంగాల్లో అబ్జర్వ్ చేసినట్టుగా ఎడిన్బర్గ్ యూనివర్సిటీ వాళ్ళ రిపోర్ట్స్ ఉన్నాయి. ఈ రిపోర్ట్స్ అన్నీ కూడా నాకు తెలిసి రెండు ప్రధానమైన పుస్తకాలు ఉన్నాయి. అంటే ఈ మామూలుగా ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ మీద ఉన్న పుస్తకాల అంటే కూడా విభిన్నంగా చాలా ఎవిడెన్స్ బేస్డ్గా రాసిన రెండు గొప్ప పుస్తకాలు ఉన్నాయి. అవి ముఖ్యంగా 15th, 16th, 17th, 18th, 19th సెంచరీ, అంటే ఆల్మోస్ట్ అప్ టు అరౌండ్ 1830 దాకా, ఫ్రమ్ 1400 టు. ఇద్దరు గ్రేట్ ఆథర్స్, వాళ్ళకి చాలా సీరియస్ అండ్ ఇంటెన్సివ్ రీసెర్చెస్ ఇవి. ఒకటేమో అషన్ జాన్ కైజర్ అనే అతను ది ఇండియన్ రెస్పాన్స్ టు యూరోపియన్ టెక్నాలజీ అని బిట్వీన్ 1498 టు 1707 అనే ఒక పుస్తకం. అది చాలా హైలీ రీసెర్చ్ వర్క్ అది. అతను అదొక పుస్తకము. అది రెండోది అట్లాగే ధర్మపాల్ రాసినటువంటి పుస్తకము ఇండియన్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇన్ ది 18th సెంచరీ. అది ఈ రెండు పుస్తకాలు కూడా విచిత్రం ఏంటంటే ఒకే సంవత్సరంలో బయటకు వచ్చాయి, 1982లో. ఈ రెండు పుస్తకాలు కూడా ఎక్కడ ఏ రకమైనటువంటి ఊహాత్మకమైన చర్యలకు పోకుండా క్రానికల్స్, డిఫరెంట్ పీపుల్ రాసిన క్రానికల్స్, అలాగే వాళ్ళ రికార్డ్స్లో ఉన్నటువంటి వ్యవహారాలు చూసినటువంటి ఈ రెండు పుస్తకాలు. ఇందులో చాలా ఏరియాస్, అంటే చాలా వండర్ఫుల్ ఏరియాస్ టచ్ చేస్తున్నారు. ఈవెన్ ఆస్ట్రానమీలో ఈ ఆస్ట్రానామికల్ బాడీస్ని అబ్జర్వ్ చేయడానికి ఎక్కడెక్కడ సెంటర్స్ ఆఫ్ అబ్జర్వేటరీస్ ఉన్నాయి, అలాగే ఈ మెడికల్ సంబంధించినటువంటి వాటి మీద ఏ రిపోర్ట్స్ వచ్చాయి, ఇవన్నీ కూడా చాలా వండర్ఫుల్ ఏరియాస్ ఉన్నాయి. ఐ వుడ్ హ్యావ్ బీన్ మోర్ హ్యాపీ ఇఫ్ దట్ పర్టికులర్ లేటెస్ట్ సైంటిఫిక్ ఎవిడెన్స్ బేస్డ్ ఆర్గ్యుమెంట్స్ హ్యాడ్ బీన్ టేకెన్ ఇన్ టు కన్సిడరేషన్ బై యువర్ కైండ్నెస్ నాగరాజ్ గారు. దిస్ ఇస్ ఓన్లీ మై సజెషన్. మీరు ఫ్యూచర్లో ఆ సబ్జెక్ట్ మీద ఉన్నారు కాబట్టి మళ్ళీ వీలైతే మరొకసారి దాన్ని చదవగలరు. ఇప్పుడు నోట్స్ కూడా ఉన్నాయండి, నోట్స్ కూడా ఉన్నాయి నా దగ్గర. దానిపైన ఆర్కిటెక్చర్ మీద కూడా చేశాను. అయితే ఇప్పుడు టైం అయిపోతుంది కదా, అందుకోసమని కొన్ని చాప్టర్స్ నేను వదిలేశాను. మంచిది, ఎందుకంటే దీన్ని తర్వాత మళ్ళీ ఎప్పుడో మాట్లాడుకోవచ్చు. కానీ ఈ రెండు బుక్స్ దే ఆర్ హైలీ ఎవిడెన్స్ బేస్డ్. అంటే అతను ఇద్దరు కూడా వరల్డ్ వైడ్ గా ఆనాడు ప్రముఖంగా ఉన్న లైబ్రరీస్ నుంచి ఎవిడెన్స్ ను తీసుకొని ఏం జరిగింది, ఎలా జరిగింది అని వాళ్ళు ఏ రిపోర్ట్స్ లో ఉన్నాయి, అవి ఏ ట్రావెలాగ్ లో ఉన్నాయి, ఇవన్నీ కూడా చాలా వివరంగా చెప్తారు. ఇది ఇంకొక పుస్తకం ఇప్పుడు ఈ మధ్య విలియం డాల్రింపుల్ రాశాడు కదండి, విలియం గోల్డెన్ రోడ్ అనేది. అవును, ఆయన దాంట్లో కూడా చాలా డీటెయిల్స్ ఉన్నాయి. అవన్నీ నా నోట్స్ లో ఉన్నాయి. కాకపోతే ఏంటంటే ఇంకొక గంట పడుతుంది మళ్ళీ అని చెప్పేసి మెయిన్ ప్రధానమైన 4 అంశాలపైన నేను ప్రాచీనమైన వాటి దాని మీద దృష్టి పెట్టాను. మెటలర్జీ ఒకటి, తర్వాత మెటలర్జీ మీద కూడా బ్రహ్మాండ పుస్తకాలు ఉన్నాయి. ఆ తర్వాత అదే మన ఈ షిప్ బిల్డింగ్ టెక్నాలజీ మీద కూడా చాలా వండర్ఫుల్ ఏరియాస్ ఉన్నాయి.
సో ఇవి నేను అండ్ అసలు సివిల్ ఇంజనీరింగ్ అంటే టెంపుల్ కన్స్ట్రక్షన్ కానివ్వండి వాటిలో చాలా అసలు దాని మీద బ్రహ్మాండ పుస్తకాలు, దాని మీద సెపరేట్ మనం ఒక వెబినారే తీసుకోవచ్చు, అదే అంత ఉన్నది దానిపై. నేను కాదన్నా, బట్ అవి కూడా మెన్షన్కి వచ్చినా బాగుండేది అనిపించింది. సో నా ప్రకాష్ అలా గో హెడ్, ఎందుకంటే నేను యా నీకు అప్పచెప్పాను అది. Sir, okay, right. So, once again, as usual, we will initiate our discussion through Professor V. Balmohan Das garu. Sir, please. ఆనందేశి నాగరాజు గారికి ధన్యవాదాలండి. వారు యాన్షియంట్ సైన్సెస్లో చాలా కవర్ చేశారు, శృంగారాన్ని కూడా వదలలేదు. దాని మీద ఇప్పుడు మాలాంటి వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండకపోవచ్చు, కానీ పిల్లలకి చాలా అవసరమని నేను అనుకుంటున్నాను. రవికుమార్ గారు చెప్పినట్లుగా మెటలర్జీ, షిప్ బిల్డింగు, ఇంకా ఎయిర్ క్రాఫ్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ కూడా ఉందండి. ఎందుకంటే నేను నాగార్జున యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ అయినప్పుడు 2005, 2008లో నాకు గుర్తు 2006 అనుకుంటాను, వీ ఆర్గనైజ్ ఏ 2-day సెమినార్ ఆన్ ఇంపాక్ట్ ఆఫ్ యాన్షియంట్ సైన్సెస్ ఆన్ మోడర్న్ సైన్సెస్ మీద 2 రోజుల సెమినార్ పెట్టాను మేము. ఆ రోజున నేను కూడా నా గుర్తు ఏమిటంటే వినాయకుడి గురించి మాట్లాడాను నేను. మీరు డాక్టర్ గారి గురించి చెప్పారు కదా, శివుడు పెద్ద డాక్టర్ అండి. శివుడు పెద్ద డాక్టరు. ఆయన మానవ మొండెము కి ఒక ఏనుగు తల అతికిచ్చాడు ఆయన. సో అప్పుడే జరిగింది. ఇంకోటి ఏంటంటే నాగార్జునుడు, ఆచార్య నాగార్జునుడు, మా యూనివర్సిటీ పేరు ఆచార్య నాగార్జునుడు కాబట్టి ఆయన 4, 5, 6 సెంచరీస్ అంటారు. ఆయన మెటలర్జీ, రవికుమార్ గారు చెప్పిన మెటలర్జీలో ఎక్స్పర్ట్. ఆయన బేసిక్ మెటల్స్ని బంగారం ఎలాగా మార్చాలి, అది ఆయన రీసెర్చ్, అది చేశారు. సో నాకు ఒక మిత్రుడు, పరుసవేది, ఒక సైంటిస్ట్ నాకు ఎయిర్ క్రాఫ్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ బుక్ ఇచ్చాడండి. మీ సబ్జెక్ట్ అనగా నేను చూసాను, ఆ బుక్ దొరకలేదు, ఎక్కడో మిస్ప్లేస్ అయిందేమో తెలియదు, ఇంకెవరికైనా ఇచ్చారేమో తెలియదు. ఆయన పుష్పక విమానం గురించి మాట్లాడుతూ N+1 అంటాడండి. అంటే ఎక్స్పాండబుల్, బేస్డ్ అపాన్ ది నంబర్ ఆఫ్ పీపుల్ రిక్వైరింగ్ అకామిడేషన్, అది ఎంతమందినైనా ఎక్స్పాండ్ చేయడానికి అవకాశం ఉండే విమానాలు మన ఆ ప్రాంతంలో ఉన్నాయనేవారు. ఇంకొకటి ఏంటంటే నేను 1978లో జర్మనీ వెళ్ళాను, అక్కడ 2-3 నెలలు ఉన్నాను. బెర్లిన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్లో అక్కడ సైంటిస్ట్ మనవాళ్ళు, సాంస్క్రిట్ తెలుసుకున్న సైంటిస్ట్ అక్కడ వర్క్ చేస్తున్నారండి. నాకు జర్మన్ ప్రొఫెసర్ గారు అడిగారు, ఆయన అడిగిన మాట ఏమిటంటే నారదుడికి వాహనం ఏమిటని అడిగాడండి ఆయన. నారదుడికి వాహనం ఏమిటి? నాకు కాంతారావు గారు, కొత్త రఘురామయ్య గారు, బాలమురళీకృష్ణ గారు సినిమాలు చూసాం కదా, అవి గుర్తొచ్చినాయి నాకు. ఆయన ఒక తంబురా పట్టుకొని మేఘాల్లో నడిచిపోతుంటాడు, ఆయనకు వాహనం లేదండి అన్నా నేను. యు ఆర్ మిస్టేకెన్ అన్నాడు ఆయన. సరే చెప్పండి ఆయన వాహనం ఏమిటంటే ఆయన చెప్పింది, మేము నాసాలో వాడే రాకెట్ నారదుడు వాహనం అండి అని చెప్పాడు. ఐ డోంట్ నో, మీలాంటి వాళ్ళు చెప్పాలి దానికి. ఇలాంటివి చాలా ఉన్నాయి, కానీ నేను ఎక్కువ టైం తీసుకోకూడదు. ధన్యవాదాలు. సార్ డాక్టర్ మురళీధర్ గారు. ఒకటండి, ఒక విషయము, ఇప్పుడు శివుడు మొండె అమర్చే అటువంటివి అంటే కొన్ని ప్రతీకలుగా కూడా ఉంటాయి. మనం మాట్లాడేది సైన్స్ గురించి కాబట్టి సైంటిఫిక్గా ప్రూవబుల్ ఉన్న వాటినే మనం చెప్పుకోవాలండి. ఇందులో ఫిక్షన్కు సైన్స్కు ఆధారాలు నిలబడే వాటిని చెప్పాలి. అందుకోసమని అటువంటి చాలా చదువుతాం మనము. అంతే, ఋగ్వేదంలో ఒకటి మీకు ఎగ్జాంపుల్ ఇచ్చాను నేను. ఏంది, యుద్ధంలో రాజు రాణి ఇద్దరు వెళ్ళినప్పుడు ఆమె కాలు తెగిపోతే ఇనుప కాలు అమర్చినట్టు పెట్టారు. అంటే దానికి మేము ఎవిడెన్స్ ఉన్నది. దానికి ఎట్లా చేశారనేది సుశ్రుతుడు కానీ చరకుడు కానీ వాళ్ళంతా ఎవిడెన్స్ పెట్టారు. వాళ్ళు మనం ప్రధానమైనది ఋగ్వేదంలో అశ్విని దేవతలు అన్నారు, ఎందుకంటే అశ్విని దేవతలు ఫస్ట్ డాక్టర్స్. అట్లా కాబట్టి మనము చెప్పేటప్పుడు ఏంటంటే ప్రధానంగా చూడవలసింది ఏంటంటే సైన్స్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి దీంట్లో కల్పితమైన వాటికి అవకాశం లేకుండా, ఒకవేళ అవి వాస్తవమా కాదనే దానికి ఈ ఆధారాలు ఏమున్నాయి. నేను మొదటే చెప్పాను, సైన్స్ అనేది ఏంటంటే ఇట్ షుడ్ బి, అంటే అది ప్రతి ఒక్కరు రుజువు చేసుకోగలిగేటట్టు ఉండాలి.
ఊరికే చెప్పాం కాబట్టి అది వాస్తవం అంటే సరిపోదు. పుష్పక విమానం ఉన్నది ఎక్స్పాండ్ అవుతుందంటే మీరు చెప్పడం వినడానికి బాగుంటుంది, నేను చెప్పడం వినడానికి బాగుంటుంది, కానీ దానికి ఆధారాలు ఏంటి? ఇప్పుడు మనం ఏది చెప్పినా కానీ దానికి ఒక ఆధారం ఉండాలి, ఒక ప్రూఫ్ ఉండాలి, ఏదో రకమైన ప్రూఫ్ ఉండాలన్నమాట. దానికి ఒక సూత్రము ఏదో ఉండాలి. అటువంటివే నేను ఎన్నుకున్నాను. ఈ మెటలర్జీ అంటే దానికి సంబంధించి చాలా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర ఎన్నో ఇప్పుడు రస్ట్ పట్టని ఏ, ఎన్నో ఇనుపవి స్తంభాలే ఉన్నాయి మన దగ్గర. దానికి సంబంధించి చాలా గ్రంథాలు కూడా ఉన్నాయి. అటువంటివి మనం చెప్పొచ్చు, కంపల్సరీ చెప్పాలి కూడా. కాకపోతే టైం లిమిట్ వల్ల చెప్పలేకపోవడం అది వేరే, కానీ ఇటువంటి చెప్పేటప్పుడు మాత్రము మనం జాగ్రత్త ఉండాలి. పర్లేదు ఆ. సార్, నో ఇష్యూ, నో ఇష్యూ. ఇంకో ఇది ఇటువంటివి చెప్పేటప్పుడు మాత్రము మన ఇద్దరం ఇంకో 10-15 ఏళ్ళు ఉందాము, బోల్డ్ విషయాలు చర్చించుకుందాం. నో ప్రాబ్లం. అదే అంటే ప్రధానంగా చెప్పేది ఏంటంటే, మనం చెప్పేటప్పుడు ఏది కల్పితము ఏది వాస్తవము. మనం ప్రాచీనంలో కనుక్కునే అంటే ఇప్పుడవన్నీ అప్పుడు కనుక్కున్నామని చెప్పొద్దు. మనం ఇప్పుడు కనుక్కున్న వాటిలో వాళ్ళు దగ్గరగా ఉన్న సామ్యాలు ఉన్నాయి, ఏమున్నాయి, ఆ కాలంలో వాళ్ళు ఏ పరికరాలు లేకుండా కేవలము ఊహాశక్తి ద్వారా, హేతువాదం ద్వారా, లేకపోతే గణిత శాస్త్ర సూత్రాల ద్వారా ఏ రకంగా వాళ్ళు కనుక్కున్నారు ఈ అడ్వాన్స్డ్ అనేది అట్లా చెప్పుకోవచ్చు మనం. కానీ అన్నీ ఇప్పుడు నేను అప్పుడే కనుక్కున్నారంటే మళ్ళీ అది ఇంకొక ఎక్స్ట్రీమ్కి వెళ్తుంది. అది మనం జాగ్రత్తగా ఉండాలండి. డాక్టర్ మురళీధర్ గారు. సార్ గుడ్ ఈవినింగ్ సార్. ఆనందేశి నాగరాజు గారు పూర్తిగా వీలైనంత వరకు సైంటిఫిక్ స్పిరిట్ తోటి మన ఏన్షియంట్ సైన్స్ గురించి చెప్పడానికి చేసేటటువంటి ప్రయత్నం మాత్రము డెఫినెట్ గా హర్షించదగ్గ విషయము. నాగరాజు గారు అన్నట్టు ఈ కల్పితాలకు దాని తర్వాత సైన్స్ కు మధ్య ఈ డివిజన్ అన్నటువంటిది అది కంపల్సరీగా చూసుకోవాలి. రెండు, సైన్స్ కు సూడో సైన్స్ అన్నటువంటిది ఎనికి పోయే కొద్దీ ఈ రెండింటి మధ్య విభజన రేఖ అన్నటువంటిది కొద్దిగా మసకబాడుతూ ఉంటది. వాటిని కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలా. ఇప్పుడు మన ప్రొఫెసర్ బాలమోహన్ దాస్ గారు మాత్రము మాట్లాడితే పూర్తిగా ఆయన దాన్ని కన్విన్స్ అయి మాట్లాడినారనే నేను అనుకోగలను. ఆయనతో నాకున్నటువంటి అసోసియేషన్ ద్వారా ఆయన ఎట్లా మాట్లాడతారన్నది నాకు తెలుసు కాబట్టి. కానీ మోడీ లాంటి ప్రైమ్ మినిస్టరు సైన్స్ మహాసభలో మొండాన్ని అతికించడము అనే విషయాల గురించి మాట్లాడడము అన్నటువంటిది నేను పూర్తిగా డిఫరెంట్ పర్స్పెక్టివ్ నుంచి చూస్తాను. అతడు ఇంకొక విషయాల్ని ప్రమోట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు అనేసి. ఈ రకంగా సూడో సైన్స్ జాగ్రత్తగా విభజించకపోవడం వల్ల మనమే చాలా డిస్సర్వీస్ చేసుకుంటున్నాం. అట్లాంటి ప్రమాదం నుంచి నాగరాజు గారు ఈరోజు పూర్తిగా తప్పించినారు. అచ్చంగా సైంటిఫిక్ గా ఉన్నటువంటి విషయాలను ఏన్షియంట్ దాంట్లో ఉదాహరణకు సున్నా ఉంది. సున్నా అన్నటువంటిది మనం కనుగొన్నాము. ఈ కనుగొన్నాము అన్నటువంటిది వేరే వాళ్ళు చెప్తేనే మనకు తెలిసింది. ఇది ఏ రకంగా కనుక్కున్నాము? మనకున్నటువంటి తాత్విక చింతనలో భాగంగా సున్నా అనేది మనకు వచ్చింది. అంటే మనకున్న అసలు భారతదేశంలో ఉన్న తాత్విక చింతన ఏమనంటే ఊరికే ఉన్నంత ఉత్తమం లేదు, బోడి ఉన్నంత సుఖం లేదు అన్నటువంటిది మన తాత్విక చింతన. అందుకే ఏం పెద్ద పెద్ద కట్టడాలు కట్టడం కానీ ఇట్లాంటివన్నీ యజ్ఞయాగాదులు అవన్నీ కూడా చేయడము మామూలు వాటితోటే చేసినారు తప్ప పెద్ద పెద్ద కట్టడాలు అన్నటువంటివి చైనా వాళ్ళ గడ్డాలు ఇట్లాంటివి ఏవి కూడా లేవు. ఇన్ఫాక్ట్ వి డిడ్ంట్ బిలీవ్ ఇన్ ఆల్ సచ్ థింగ్స్. అట్లా సున్నాను కనుక్కోవడానికి భారతీయులే సరైనటువంటి వాళ్ళు, లేదా యోగా కానీ ఇవన్నీ కూడా. ఇక లైంగిక శాస్త్రం చాలా అద్భుతంగా చెప్పినారు. నాగరాజు గారు ఒక 20 సార్లు అన్నట్టు, బాలమోహన్ దాస్ గారు అన్నట్టు ఒక 20-25 ఏళ్ల క్రితము ఈ రకమైన క్లాస్ ఉన్నట్టు ఉపయోగకరంగా ఉండేది. ఇప్పుడు మీరు సారీ సార్, మీరు పెద్దగా అవసరం లేని గ్రూప్ చాలా విషయాలు చెప్పినారు. థ్యాంక్ యూ. దాని తర్వాత అయితే అందరు వింటారు కదా, మనమే కాదు కదా, యూట్యూబ్ లో పెడితే అందరు వింటారు. ఇప్పుడు మనమే, రేపు యూట్యూబ్ లో పెడితే ప్రపంచం అంతా వింటుంది. అయితే ఒక అద్భుతమైన విషయం ఏమనంటే వెస్ట్రన్ వరల్డ్ అంతా కూడా ఈ వాళ్ళకున్నటువంటి మతపరమైనటువంటి అంశాల రీత్యా లైంగిక శాస్త్రాన్ని అదొక పాపము అన్నటువంటి యాంగిల్ నుంచి వాళ్ళు మొదలైనారు. మనము మన తత్వశాస్త్రం, మన ఆలోచన విధానం ప్రకారము అది పాపము అన్నటువంటి కార్యం అనే ఇది ఎక్కడ కూడా లేదు. దాన్ని చాలా హెల్దీగా దాన్ని సరైనటువంటి పద్ధతుల్లో ప్రమోట్ చేయడం అన్నటువంటిది. ఇక దాని తర్వాత
అగ్రవర్ణ బ్రాహ్మణులు కానీ లేదా సుశ్రుతుడు బ్రాహ్మణుడే, బ్రాహ్మణుడు రాజుల దగ్గర పర్మిషన్ తీసుకోవాల్సి వస్తుంది. నేను మా అగ్రవర్ణాల వాళ్ళకి సంబంధించిన వాడినైనా నేను మిగతా వాళ్ళని ముట్టకుండా నేను ఈ వైద్య విజ్ఞానాన్ని నేను అభ్యసించలేను, ఆ రకంగా అభ్యసించకపోతే నేర్చుకోకపోతే మీకే ఇబ్బంది అని చెప్పేసి మొట్టమొదట అంటరాంతనానికి వ్యతిరేకంగా నిలబడినటువంటి అద్భుతమైనటువంటి వ్యక్తి ఒక వైద్యుడు, ఒక బ్రాహ్మణుడు, సుశ్రుతుడు. ఇట్లాంటి దాని తర్వాత మీరు అసలు అదొక నీచమైనటువంటి వృత్తి అనేది తర్వాత కాలంలో వచ్చింది అన్నటువంటిది మీరు చెప్పడం ద్వారా బ్రాహ్మణులు అట్లాంటి వృత్తి నేర్చుకోకూడదు అన్నటువంటిది అనేక విషయాలు మీరు చెప్పినారు సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకా మీరు అన్నట్టు దీంట్లో తవ్వుకుంటూ పోతుంటే బోలెడు విషయాలు అవన్నీ కూడా ఉంటూ ఉంటాయి. ఇంకా అవన్నీ సబ్సిక్వెంట్ మన దాంట్లో మనం మాట్లాడుకోవడానికి ఇంకా అవకాశం ఉంది. ఇంకా మీకు నిజంగా ఒక గంట టైంలో ఇన్ని విషయాలు చెప్పమనేసి రఘుకుమార్ గారు అనడం కూడా అత్యాశ అవుతుంది. ఆ లిమిటేషన్స్ అన్నటువంటివి ఉన్నటువంటి పెద్దలందరికీ తెలుసు అని నేను భావిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. లక్ష్మీ నాగేశ్వర్ గారు. నాగరాజు గారు చాలా బాగా చెప్పారు. హ్యాపీ అబౌట్ ఇట్. మన కరెక్ట్ గా మనం ఆ లైన్ గీయగలగాల. ఆ పాతకాలంలో ఏది సైంటిఫిక్ గా జరిగింది, ఏది ఊహాత్మకంగా జరిగింది అనేది అది చాలా ఇంపార్టెంట్ గా తెలుసుకోవాలి. ఇంకోటి ఏంటంటే సెంచరీ తర్వాత మన వైజ్ఞానిక అభివృద్ధి అంతా వైద్యంతో సహా నిలిచిపోయింది అనేది ఆ హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ లో కేవలం ఈ దండయాత్రలు, బయట నుంచి వచ్చిన ఫోర్సెస్, డిస్ట్రక్టివ్ వే ఆఫ్ హ్యాండ్లింగ్ విజ్ఞాన శాస్త్రాన్ని అందువల్ల జరిగిందా, కుల వ్యవస్థ వల్ల జరిగిందా, అన్ని కలిసి ఒక సామ్రాజ్యం అనేది లేకుండా చిన్న చిన్న రాజ్యాలుగా ఉండడం వల్ల ఈ విషయం మీద ఎంఫసిస్ పెట్టకపోవడం వల్ల జరిగిందా అనేది ఇంకో హేజీ పీరియడ్ ఉందేమో అనిపిస్తుంది. మన శాస్త్రాభివృద్ధి అంతా ఆగిపోయింది. ఇది లేకపోతే మతం వైపే హెచ్చు వెళ్ళి మతానికి సంబంధించిన పురాణాలు, ఆ ప్రబంధాలు, వేదాంత గ్రంథాలు వీటిని వృద్ధి చేయడమే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడం జరిగిందా, దానికి సంబంధించిన శిల్పకళ, మరి సంగీతం, ఇవన్నీ వృద్ధి చెందాయి. సైన్స్ మాత్రం అలా వెనకబడిపోయి ఉన్నది. దీనికి స్పెసిఫిక్ గా 3-4 కారణాలు ఏంటి, అదొకటి ఎనాలిసిస్ ఆయన చేయమని నేను అన్ను, కానీ అదొక విషయం పరిశీలించవలసిన విషయం నేను అనుకుంటున్నాను. చాలా బాగా చెప్పారండి, గొప్పగా ఉంది. మెయిన్ గా కుల వ్యవస్థే దానికి కారణమైందేమో. ఒక సార్వభౌమత్వం పెద్ద రాజు అండర్లో ఈ భారతదేశం లేకపోవడం వల్ల ఈ అభివృద్ధి జరగలేదేమో కూడా అనుకోవాల్సి వస్తుంది. చాలా థ్యాంక్స్ అండి నాగరాజు గారు. కంటిన్యూ యువర్ రీసెర్చ్. చాలా బాగా చెప్పారు. థ్యాంక్ యూ. ఉషా గారు మీరు లైన్ లో ఉన్నారా? మాకు ఉషా గారు అంటే ఉషా సాహితీ అని, సాహిత్యవేత్త ఉషా గారు. థ్యాంక్ యూ బాగా చెప్పారండి నాగరాజు గారు. చాలా ముఖ్యమైన విషయాలు చెప్పారు. అంటే విత్ ఇన్ లిమిటెడ్ టైంలో కవర్ చేయాల్సిన ఇంకొక 2 పేర్లు కనీసం స్మరించుకోవాల్సినవి రఘుకుమార్ గారు యాడ్ చేశారు. బాగుంది సార్, ఎంతో వివరంగా ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయని, ఎక్కడ టైం వేస్ట్ అనేది లేకుండా మీరు చెప్పారు. మీకు అభినందనలు. అలాగే ఆయన చెప్పిన కామసూత్ర గురించి నేను మీకు ఇంకొక విషయం చెప్తాను. మీరంతా వయసు దాటిపోయిన గ్రూప్ అంటున్నారు. నేనేమంటున్నానంటే మన తర్వాత తరాన్ని అర్థం చేసుకోవటానికి వాళ్ళు వెర్రి వేషాలు వేస్తున్నారు, పిచ్చి వేషాలు వేస్తున్నారు అని అనుకోకుండా ఇవన్నీ కూడా ఏమంటారు, గోప్యతని సంతరించుకోవటం వల్ల, అక్కర్లేని అడ్డుగోడలు కట్టడం వల్ల వస్తున్న వెర్రితలలు. నిజానికి ఆ స్వేచ్ఛ అంతకు ముందు ఉంది, మధ్యలో ఎక్కడో ఆ వివరాలు శాస్త్రంగా అందకపోవటం వల్ల వచ్చిన వెర్రితలలుగా వీటిని అర్థం చేసుకొని మనం మార్పుని స్వాగతించడానికి ఉపయోగపడుతుంది ఆయన చెప్పిన విషయం. అది నేను యాడ్ చేయాలనుకున్నాను.
బాగుందండి. యాజ్ యూజువల్ చక్కటి సెషన్. నాకు అసలు దీన్ని ఇలా డివైడ్ చేస్తూ అలాగే నెక్స్ట్ ది పొలిటికల్ వ్యూ పాయింట్స్ అన్నారు. నేను ఇక్కడి నుంచి బహుశా మిస్ అవ్వకుండా అటెండ్ అవ్వగలుగుతాను అనుకుంటున్నాను. సో అది థ్యాంక్ యూ వెరీ మచ్. అభినందనలు మరొకసారి. మేలో ఏప్రిల్ అంతా సైన్స్ అండి. అవును, మే అంతా రాజకీయ పొలిటికల్ థియరీస్ దట్ ఇన్ఫ్లుయెన్స్. విన్నాను ఇందాక మీరు చెప్పింది. అదే అంటే నేను రిటైర్ అయిపోయాను మొన్న 28న, కాబట్టి ఐ విల్ హ్యావ్ మోర్ టైం. ఇప్పుడు థ్యాంక్ యూ ఎక్స్క్యూజ్ for not attending the session. certainly yes. నేను అది డిక్లేర్ చేస్తున్నది అందుకే, అంటే అలా అడుగుతారు అనే ఒక భయం కూడా ఉంచుకోవడం మంచిదని. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. ఓకే, నెక్స్ట్ మన రంగారావు గారు, కాచర్ల రంగారావు గారు. ఇక్కడ ముఖ్యంగా ఆలోచించవలసింది ఏంటంటే 1000 సంవత్సరాలు దురాక్రమణకు, హింసకు, విధ్వంసానికి గురి అయిన సమాజం ఇప్పుడిప్పుడే తనేంది, తనకేముండే, ఏం కోల్పోయినామని ఆలోచిస్తున్నది. అయితే ఇక్కడ మనకి ఇటీవలి ఒక చిన్న ఉదాహరణ ఏంటంటే, దాశరథి కృష్ణమాచార్యులు, దాశరథి రంగాచార్యుల గారి తండ్రి దాశరథి వెంకటాచార్యులు గారు, అరే మీరిద్దరూ రాజద్రోహం చేస్తున్నారా, రాజుకు వ్యతిరేకం చేస్తున్నారని మిమ్మల్ని తయారు చేసింది మీ తల్లి అని చెప్పి వాళ్ళ ముగ్గురిని పరిత్యజించి వేరే పెళ్లి చేసుకున్నారు ఆయన. అయితే మనకు చరిత్ర ఏం జరిగింది? దాశరథి కృష్ణమాచార్యులు, దాశరథి రంగాచార్యుల గారి యొక్క విప్లవ భావాలు, అభ్యుదయ భావాలు, ఆధునిక భావాలు ఒక బలమైన ఒక రాచరికాన్ని ధ్వంసం చేయడానికి ఉపయోగపడ్డాయి. ఆ విధంగానే ఆ ఇంగ్లీషు భావన పటిమ, ఆ ముస్లిం ఐడియాలజీ వల్ల చాలామంది ఏ భావనలో ఉన్నారంటే వాళ్ళు తయారు చేసిన దృక్పథంలోనే ఆలోచిస్తున్నారు. ఇప్పుడు జర్మనీలో కానీ, యూరోప్లో కానీ, అమెరికాలో కానీ సంస్కృత గ్రంథాల మీద, సంస్కృత భాష మీద, ఆయుర్వేదం మీద ఎందుకు పరిశోధనలు జరుగుతున్నాయి? మన మెదళ్ళన్నీ ఎందుకు బానిసత్వం నింపారు? ఇది ఆలోచించుకోవాలి. సో ఈ క్రమంలో ఆనందేశి నాగరాజు లాంటి వాళ్ళ యొక్క నిర్విరామ కృషి, ఆయన మంచి తహసీల్దారు, మస్తు డబ్బులు సంపాదించుకోవచ్చు. సరే సంపాదించుకుంటూ లేదో నాకు తెలియదు. అంటే అటువంటి పరిస్థితుల్లో కూడా ఒక జిజ్ఞాస, ఒక ఆవేదన, ఒక ఆందోళన, ఇవన్నీ పురుకొల్పినాయి. ఇక ఈ చీకటి మబ్బులు, చీకటి ఉండదు, ఇవన్నీ పోయి నిజంగా అసలు భారతదేశం అంటే ఏంటి, భారతీయత అంటే ఏంటి, అసలు ఈ అభివృద్ధి అంటే ఏంటి మనం తెలుసుకోగలుగుతాం. ఇక్కడ వశిష్ఠుడు అరుంధతి పెళ్లి చేసుకున్నారు. వీడెవడో వచ్చి ఇంటర్కాస్ట్ చెప్పాల్సిన పని లేదు, జరిగింది ఎప్పుడో. అర్జునుడు ఉలూచిని పెళ్లి చేసుకున్నాడు, చిత్రంగాని పెళ్లి చేసుకున్నాడు. ఇవన్నీ జరిగినాయి. అంటే ఆ రిజిడిటీ ఫ్లూయిడిటీ ఎందుకు వచ్చినాయి? ఊళ్ళు దండయాత్ర చేసి తప్పుతూ పోతుంటే, తురుకోలు నరుకుతూ పోతుంటే కనీసం మిగిలిన వాటిని రక్షించుకుంటామని కొన్ని అప్పచెప్పారు. రంగారావు గారు, మీరు మళ్ళీ ఇలా ముస్లిమ్స్ నరకడాలు అవి అంటే మళ్ళీ అది ఒక ఊళ్ళని చెప్పింది కదా, అంటే ఊళ్ళ కోసిద్దాంతం, ముస్లింస్ కోసిద్దాంతం సార్ అని చెప్పేదంటే ట్యాక్స్ బయట పెడుతున్నాయి. ఎందుకు కొందరికి కేటాయించారు, ఎందుకు కేటాయించబడ్డాయి అనే దానికి అది కారణం. కనీసం మిగతా వాటిని రక్షించుకోవాలని ఆ విధమైన ఏర్పాటు చేశారు. ఇప్పుడు అందరికీ అన్ని అవకాశాలు ఇస్తున్నాం కదా, కాబట్టే కదా విషయాలు బయటపడుతున్నాయి. ఇక్కడ చరిత్రలో విషయాలు చెప్పడం వల్ల ముస్లిమ్స్కు వ్యతిరేకం, ముస్లిమ్స్ పోవాలి, క్రిస్టియన్లు పోవాలనేది తప్పు, చాలా తప్పు. అది ఎవరు అంగీకరించరు. భారతదేశం అంటే అందరూ ఉండాలి, భారతీయులు అందరూ ఉండాలి, ఎవరి మీద ద్వేషం లేదు. కానీ జరిగిన పొరపాటు అని చెప్పాలి, జరిగిన చరిత్రగా చూడాలి. ఎందుకు మసిపూసి మాట్లాడకాయ చేయాలి? ధన్యవాదాలు. డాక్టర్ కాళేశ ఫ్రమ్ నెల్లూరు ఉన్నారు సార్. ఈజ్ ఆల్సో ప్రొఫెషనల్ డాక్టర్. ఈజ్ ఎ ప్రొఫెషనల్ జనరల్ సర్జన్, ప్రొఫెషనల్ డాక్టర్. కాళేశ అన్మ్యూట్ చేసుకొని మాట్లాడితే బాగుంటది.
and Kalisha must be having a different viewpoint. He needs a separate session also. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని టైం కన్స్ట్రెంట్ కూడా దృష్టిలో పెట్టుకొని మాట్లాడితే బాగుంటారు కాళేశ. కాళేశ గారు, if you want to have a full session also, we will give. Absolutely, there is no problem. మీరు నాకు ఎక్స్ప్లోరర్స్ అనే గ్రూప్ ద్వారా పరిచయం అయ్యారు మీరు నాకు. థ్యాంక్స్ టు అలక్నంద. Because of her, I could have a contact with you. We are very much happy that you have joined. You are free to express your opinions. ఒకవేళ కనుక మీ ఎక్స్ప్రెషన్ lengthy answer అనుకుంటే కనుక I always provide another round of session for you on this subject. Sure, sir. Thank you very much for giving me this opportunity. So this is the first time I joined your Zoom meetings. చాలా బాగుంది నిజంగా. మీరు చాలా చక్కగా కనెక్ట్ చేస్తున్నారు. అంత ముందు కూడా మీరు ఎక్స్ప్లోర్ గ్రూప్ లో 2-3 జూమ్ మీటింగ్స్ గురించి పెట్టారు. నేను రాలేకపోయాను, కానీ బట్ ఈ రోజు మాత్రం ఖచ్చితంగా దీన్ని చూడాలనుకున్నాను, ఎందుకంటే సైంటిఫిక్ సెషన్స్ కాబట్టి. చాలా బాగుంది. అంటే ఏంటంటే ఇన్ఫర్మేషన్ చాలా బాగుంది. కాకపోతే కొన్ని డీవియేషన్స్ అనేవి ఉన్నాయి. నేను దాని గురించి నేను కామెంట్స్ లో రాశాను. ఇది ఓపెన్ అండి. ఇక్కడ రైట్ లెఫ్ట్ అందరూ ఉంటారు. ఎవ్వరికి నేనేమి మీరు వద్దు అని చెప్పను. అయితే డిస్కషన్ మాత్రం అత్యంత ప్రశాంతంగా జరగాలని కోరుకుంటే నాది అంతకంటే. షూర్ సార్. అంటే నేను మొత్తం నేను దాంట్లో వచ్చేసి నాకు అనిపించింది నేను కామెంట్స్ రూపంలో అక్కడ రాశాను. అదొకటి. తర్వాత నేను కూడా ఏంటంటే ఇక్కడ మనకు జనవిధాన వేదికలో పనిచేస్తాను సార్ నేను. అంటే యాక్చువల్గా నేను ఐఎమ్ ప్రొఫెసర్ ఆఫ్ సర్జరీ. నేను ఆపరేషన్ చేస్తాను. సుశ్రుతి గురించి మాట్లాడితే నాకు చాలా సంతోషం వేసింది. ఎందుకంటే మా సర్జనే కాబట్టి, ఆయన ఏన్షియంట్ ఇండియన్ సర్జన్ కాబట్టి నాకు చాలా సంతోషం వేసింది ఆయన గురించి మాట్లాడితే. తర్వాత ఏంటంటే నేను యాక్చువల్గా అంటే సైన్స్ గురించి ప్రచారం చేసుకుంటూ తిరుగుతూ ఉంటాను. నా దగ్గర ఒక 6-7 టాపిక్స్ ఉన్నాయి సార్ దీనికి సంబంధించి. నేను ఖచ్చితంగా మీరు నాకు అవకాశం ఇస్తే ఒకసారి నేను ఒక సెషన్ మీరు చెప్పే సెషన్లో నేను చెప్తాను. నా టాపిక్స్ వచ్చేసి మానవ మహాప్రస్థానం ఒకటి. అంటే అవుట్ ఆఫ్ ఆఫ్రికా నుంచి బయలుదేరిన మానవుడు ఎలా మొత్తం ప్రపంచం వ్యాపించాడు, ఎలా ఈ మానవ పరిణామం జరిగిందని ఒకటి. దాని తర్వాత చార్లెస్ డార్విన్కి సంబంధించినటువంటి ఎవల్యూషన్, దానికి సంబంధించినటువంటి చాలా ఉదాహరణలు, చాలా ఎగ్జాంపుల్స్ వీటికి సంబంధించి. దాని తర్వాత వచ్చేసి ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ ప్లస్ అండ్ క్లైమేట్ చేంజ్, తర్వాత సైంటిఫిక్ టెంపర్మెంట్స్, ఇటువంటి కొన్ని టాపిక్స్ నేను చెప్పుకుంటూ తిరుగుతున్నాను. కాబట్టి మీరు అవకాశం ఇస్తే మీ దగ్గర కూడా నేను చెప్తాను మీరు చెప్పినట్టుగా. సో దిస్ ఈస్ ఎ వెరీ నైస్ సెషన్. ఐ ఎన్లైటెన్ మచ్ విత్ దిస్ టాపిక్. సో థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు మేము యాక్చువల్గా మా ప్లాన్ ప్రకారం ఈ ఎంటైర్ ఏప్రిల్ విల్ బి ఫర్ సైన్స్ అండి. సైన్స్ ఇంకా రకరకాల ఫేజెస్ లో దీని డిస్కషన్ నడుస్తుంది. ఆల్రెడీ వీ హ్యావ్ ఐడెంటిఫైడ్ స్పీకర్స్ ఫర్ ఆల్ ది 4 సెషన్స్. ఓకే. తర్వాత నెక్స్ట్ మే నుంచి మనము 6 వీక్స్ పాటు పొలిటికల్ ఐడియాస్ విచ్ హ్యావ్ ఇన్ఫ్లుయెన్స్డ్ ఇండియన్ మైండ్ అనే దాని మీద వీఆర్ గోయింగ్ టు డిస్కస్. సో మనకు మళ్ళీ అవకాశం ఈ సబ్జెక్ట్ మీద రావడానికి సమ్వేర్ ఇన్ ద మంత్ ఆఫ్ 2nd week of June తర్వాత వీ విల్ హ్యావ్ అన్ ఆపర్చునిటీ. 2nd week of June తర్వాత డెఫినెట్ గా నేను మీ సెషన్ ద్వారా 2 సెషన్స్ విల్ హ్యావ్ ఫ్రమ్ యూ. షూర్ సార్. థ్యాంక్ యూ. నాకైతే రేపు సాయంత్రం అయితే మీరు ఉన్నటువంటి ఎక్స్ప్లోర్ గ్రూప్ వాళ్ళు ఒక సెషన్ కండక్ట్ చేస్తున్నారు క్లైమేట్ చేంజ్ మీద. Part 2 అది. Part 1 అయిపోయింది, లాస్ట్ వీక్ అయిపోయింది. నాకు తెలుసు, నేను జాయిన్ అయ్యాను, కానీ నేను బయట నడుస్తున్నాను కాబట్టి ఐ కుడ్ నాట్ ఫుల్లీ. అండ్ మోర్ ఓవర్ మీరు చెప్పిన టాపిక్ మన దగ్గర ఈ CSD లో కూడా దాదాపు ఒక 3-4 టైమ్స్ డిస్కస్ చేశాం. సుధాకర్ రెడ్డి చెప్పినాడు టాపిక్. ఓకే సార్. రైట్. వెరీ గుడ్. 2 to 3 సెక్షన్స్ అయినాయి సుధాకర్ రెడ్డి గారి ద్వారా మాకు. అవును సార్, చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ సార్. అదే నేను సార్తో డిస్కస్ చేశాను ఈ విషయానికి సంబంధించి కూలంకషంగా. ప్లీజ్ మన June 2nd week నుంచి మాత్రం డెఫినెట్ గా ఐ విల్ యూ అండ్ అదర్స్ హు ఆర్ వెయిటింగ్ ఫర్ ది సెషన్స్. సార్ చూడండి. థ్యాంక్ యూ. నాద్, యు ఆర్ నౌ యువర్ టర్న్. నాద్ చేయెత్తావు. Hello, am I audible, sir? You are audible. Yes. More than enough. Sir, Nagaraj garu, Anandeshi, can I see one small question for you, sir? Hello? చెప్పండి. Sir, wanted to first of all thank you for the insights about our ancient medicine, Ayurvedic medicine. But some are claiming that this Charaka knew all the chemistry, but I doubt whether Charaka knew this electronic configuration, the full periodic table, and these things are recent discoveries. And there is not much evidence which I have seen. If you have seen evidence, please share. It is one thing to say that a certain ratio
some medicines have to be dispensed. But it is quite another to claim knowledge of entire periodic table, chemistry, and these orbitals. These are all post 18th century things, even in allopathy also. Earlier, these were not known. After Mendeleev, then we had further amendments to periodic table, and these orbitals configurations are all recent discoveries. So please say one word about it. I mean, let's not, as you said already, get too enthusiastic about Charak while giving him due credit. That is the right approach for Ayurveda. ఒకటండి, నేను చెప్పినవన్నీ కూడా ఏంటంటే సైంటిఫిక్ ప్రూఫ్ ఉన్న వాటినే చెప్పాను. ఇదివరకే చెప్పాను, ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాను. చాలా విషయాలు వాళ్ళకి ఆపాదిస్తారు. అంటే రెండు దృక్పథాలు ఉంటాయి మన దగ్గర. ప్రాచీనమైనదంతా కరెక్ట్ అని చెప్పేవాళ్ళు ఒకళ్ళు ఉంటారు, ప్రాచీనమైనదంతా చెత్త అని చెప్పేవాళ్ళు ఒకళ్ళు ఉంటారు. రెండు తప్పేనండి. వీళ్ళు ఉన్న దాంట్లో ఏం చేస్తారంటే తప్పని చెప్పేవాళ్ళు ఏ చెప్పినా అది ఊహ అని కొట్టేస్తూ ఉంటారు. ఇప్పుడు నేను చెప్పిన ఏది కూడా ప్రధానికి ఎవిడెన్స్ బేస్డ్ చెప్పాను మీకు. మీరు చూసి నేను చెప్పింది విని ఉంటారు కదా, ఎవరు చెప్పారు, ఎట్లా చెప్పారు, ఏ రకంగా అనుకున్నారు, వాళ్ళ శ్లోకాలతో సహా అధ్యాయాలతో సహా చెప్తూ వచ్చాను. వాళ్ళు ఏం కనుక్కున్న సూత్రాలతో సహా చెప్పాను. అట్లా ఉన్న వాటిని చెప్పాను. ఇప్పుడు మీరు అన్నారు మెండెలివ్ థియరీ కానీ లేకపోతే ఇవన్నీ ఉన్నాయంటే వాటికి సంబంధించిన ఎవిడెన్స్ నేను చూసినంత వరకు లేదండి ఎక్కడ కూడా. స్పెక్యులేషన్ కావచ్చు, లేకపోతే వాళ్ళ దగ్గర ఇంకేదైనా పుస్తకాల నుంచి చెప్పవచ్చు. ఆ పుస్తకాలు నేను చదవకపోవచ్చు, అది కూడా ఒక రీజన్ కావచ్చు. కానీ నేను చదివిన పుస్తకాలు దాదాపు ఏన్షియంట్ ఇండస్ట్రీ మీద, కల్చర్ మీద చాలా చదివాను. వాటి వల్ల చాలా అపోహలు పోయాయి. కాకపోతే ఏంటంటే మనం అప్పటికి ఇప్పటికి వచ్చినప్పుడు ఒక ఫండమెంటల్ రూల్ ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఆ కాలంలో ఉన్న లిమిటెడ్ రిసోర్స్తోని, ఆ కాలంలో ఉన్న అసలు ఈ కాలంలో ఉన్న సైంటిఫిక్ డెవలప్మెంట్ కానీ టెక్నాలజికల్ డెవలప్మెంట్ లేని కాలంలో వాళ్ళు అద్భుతమైన పరిశోధనలు అద్భుతమైనది చేశారు. ఎట్లా చేశారని దానికి ప్రూఫ్స్ ఉన్న వాటిని, సైన్స్ విధానం అది కదండి. ఏది చేశారో అది వేరే వాళ్ళు కూడా వెరిఫై చేసుకునే పద్ధతి ఉండాలి. ఉన్నప్పుడే సైన్స్. వెరిఫై చేసుకోకుండా వాళ్ళు మొండెం అంటించాడు, అది చేశాడు, ఇది చేశాడు కాబట్టి సైన్స్ అంటే దాని ప్రూఫ్ ఏమున్నది, ఏ రకంగా చేశాడని వివరించాలి. ఆ వివరించిన ఇప్పుడు నేను చెప్పిన సుశ్రుతుడు చెప్పినది కానివ్వండి, లేకపోతే చెరకుడు చెప్పినది కానివ్వండి, ఋగ్వేదంలో చెప్పినటువంటి ఆ రాజుకు కాలు అతికించడం కానీ వాళ్ళు ప్రూఫ్స్ ఎట్లా చేశారో వాళ్ళు వివరించారు. అటువంటి ఉన్నా మాత్రమే చెప్పాను నేను. మీకు ఎవరైనా పుస్తకంలో ఇట్లా మెండెలివ్ థియరీని ఆల్రెడీ కనుక్కున్నాడని ఎవరైనా చెప్పి ఉంటే ఆ పుస్తకంలో ఆధారాలు పెట్టాడా అతను, పెడితే ఓకే, పెట్టకపోతే మనం వాటిని నమ్మవలసిన అవసరం లేదు. సైన్స్ ఫండమెంటల్ రూల్ ఏంటంటే మనం ఎప్పుడైనా గుర్తుంచుకోవాల్సింది, వీ షుడ్ హావ్ సమ్ ప్రూఫ్. లాజిక్ ఉండాలి, ప్రూఫ్ ఉండాలి, మిగతా వాళ్ళు వెరిఫై చేసుకునేటట్టు ఉండాలి. ఒకళ్ళు చెప్పారు ఏదో పుస్తకం చెప్పారు కాకుండా ఉండాలి. ఇవి ఉన్న వాటిని మాత్రమే నేను చెప్పాను, మిగతా వాటి జోలికి వెళ్ళలేదు నేను. అదే కరెక్ట్ సైంటిఫిక్ పద్ధతి అనుకుంటున్నాను. సార్ ప్రకాష్ जी, ఓకే. సరోజిని గారు. సార్ నాగరాజు. సరోజిని గారు ఒక్క నిమిషము. ఈ మధ్యలో అలక్నంద అనే ఒక అమ్మాయి మెసేజ్ పెట్టింది హూయామై అని. ఈ హూయామై అనే ప్రశ్నే మొత్తం వేదాంతం అంతా. అలక్నంద, దట్ ఈస్ మై ఆన్సర్. ఓకే, రైట్ అన్న, ప్లీజ్ క్యారీ ఆన్. సార్ నా నాలెడ్జ్ సరిపోదులే సార్, నేను అన్ని బుక్స్ చదవలేదు, నాకు తెలియదు, నేనేం మాట్లాడలేను. మీరు కానివ్వండి, నేను విని నేర్చుకుంటున్నాను అనుకుంటున్నాను, కానీ నేర్చుకున్నది కూడా గుర్తుంటుందో ఉండదో నాకు అర్థం కావట్లేదు. ఐ యామ్ 73. కస్తూరి గారు ఇప్పుడు కూడా పార్టిసిపేట్ చేస్తుంటే గొప్ప అండి. అది తెలుసుకోవాలని ఇప్పటికి ఉన్నదంటే చాలా గొప్ప. కస్తూరి గారు నేను కోర్టు గుమాస్తాను అయిపోయానండి, 3 సార్లు పిలవాల్సి వస్తుంది. కస్తూరి గారు ప్లీజ్. అందరికి నమస్కారం అండి. నమస్కారం. ఈరోజు చాలా డేట్ కూడా భలే ఉంది కదండి, 4/4/2024. నాగరాజు గారు స్పెషల్ గా ఉంది సెషన్. అన్ని శాస్త్రాలను చక్కగా కవర్ చేశారు, చాలా మటుకు చాలా చక్కగా విశదీకరించారండి, చాలా బాగుంది. నేను అనుకున్నాను ఇంకా ఏమిటి చరక సంహిత చెప్పలేదు ఏంటి అనుకుంటున్నాను. ఇలాగ మీరు చరక సంహితను కూడా చెప్పారు, దాని గురించి కూడాను చాలా అద్భుతమైన జ్ఞానం ఉందండి మనకు. మన
హిందూ తెలుగు వారికి కానీ భారతదేశంలో అద్భుతమైన జ్ఞానం ఉంది, విజ్ఞానం ఉంది. దాన్ని చక్కగా మీరు అందరికి తెలిసేట్లుగా వివరించారండి. ధన్యవాదాలు సార్, శుభాభినందనలు. థ్యాంక్ యూ. రఘురామ్ గారు మీకు కూడా ధన్యవాదాలండి. థ్యాంక్ యూ అండి. స్వర్ణలత గారు, శ్రీరామనవమి శుభాకాంక్షలు అండి అందరికి. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ మీకు కూడా. స్వర్ణలత గారు. సార్ అందరికీ నమస్కారాలు సార్. నమస్తే సార్, ఇవాళ నాగరాజు గారికి అభినందనలు తెలియజేస్తున్నాను. చాలా పెద్ద టాపిక్ మీరు 1 hour లో ముగించడం అంటే చాలా హెక్టిక్ టాస్క్ అది. కానీ చాలా వరకు కవర్ చేశారు సార్ మీరు. నాకైతే సార్ స్కూల్లో పిల్లలందరికీ కూడా మీ టాక్ వినిపిస్తాను నేను. చాలా ఇంపార్టెంట్ కూడా. అంటే మన దగ్గర ఉన్న శాస్త్ర విజ్ఞానం అంతా అదే చాలా వరకు ప్రపంచానికి తెలియకపోవడానికి కూడా కారణాలన్నీ మీరందరూ చెప్పారు. అంటే ఆయన కూడా అంటున్నారు, రంగారావు గారు కూడా, ఏదో ఒక కారణం వల్ల మన జ్ఞానం అంతా బయట వాళ్ళకి తెలియలేదని. కానీ జ్ఞానం ఉంది కానీ రివీల్ చేయలేకపోయారేమోనని. అంతకుముందు అంటే ఎక్కువ బుక్స్ ప్రింటింగ్ అంతా కూడా పాశ్చాత్య దేశాల్లో ఉన్నింది కాబట్టి అవి తొందరగా వ్యాప్తి చెందింది, వాళ్ళ పేటెంట్లు తీసుకోవడం అంతా జరిగిందని. కానీ ఇప్పుడు అంటే రీసెంట్ గా NEP 2020 వచ్చాక అండి, ఫోకస్ పేపర్స్ అన్ని కూడా అన్ని సబ్జెక్టుల మీద ఫోకస్ పేపర్ చేస్తూ ఇండియన్ ఏన్షియంట్ విజ్డమ్ మీద కూడా ఒక ఫోకస్ పేపర్ ఇన్వైట్ చేసింది గవర్నమెంట్. దాంట్లో ఇవన్నీ కూడా వచ్చాయండి. మన యోగా దగ్గర నుంచి మనకి ఇప్పుడు మీరు ఏదైతే చెప్తున్నారో ఈ అంశాలన్నింటినీ కూడా వాళ్ళు క్రోడీకరించుకొని ఇంకా టెక్స్ట్ బుక్ లో అంటే నేను ఇప్పుడు గత 30 years గా 25 years గా నేను టెక్స్ట్ బుక్ ప్రిపరేషన్ లో ఉన్నాను. కానీ ఎక్కడ కూడా మన సైంటిస్టుల గురించిన అంటే దానికి రిలేటెడ్ గా ఉన్న అంశాలను కూడా ఎక్కడ ప్రస్తావించలేదు బుక్స్ లో. అంటే మన దాని గురించి మనమే చెప్పుకోలేని పరిస్థితిలో మనం ఉన్నాం. అంటే మన ప్రపంచానికి అసలు మన భారతదేశంలో ఉన్న శాస్త్ర విజ్ఞానం అంతా కూడాను మనం చెప్పలేని స్థితిలో మన పుస్తకాలు కూడా తయారైనాయి. అలాగా ఇప్పుడు కొత్త ఒక ప్రయత్నం చేస్తోంది NEP 2020 వచ్చాక ఈ బుక్స్ అంతా కూడా మొత్తం మన ఏన్షియంట్ విజ్డమ్ ఏదైతే ఉందో, విజ్డమ్, నాలెడ్జ్ అండ్ హెరిటేజ్ ఇదంతా కూడా ముందు మన పిల్లలకి ముందు తెలియాలి, ఆ ప్రయత్నం చెయ్యాలి అనే ఒక దీంతో ముందుకు వెళ్తోంది. అదొక మంచి ఆనందించాల్సిన విషయం అండి. అంటే నాకు ఒక లెక్చరర్ ని మాట్లాడుతూ ఉంటే, నేను ఒక ఆయన మా ఊరి దగ్గర ఒక లెక్చరర్ ఉన్నారు, ఆయన ఫిజిక్స్ లెక్చరర్. ఆయన సరదాగా కూర్చొని అంటే రిటైర్ అయిన తర్వాత ఆయన రామాయణాలు, భారతాలు, ఇవన్నీ పురాణాలు అని చదువుకుంటున్నారు. చదువుకొని ఆయన ఒక రోజు కూర్చొని సరదాగా నాతో మాట్లాడుతూ అట్లా వాల్మీకి ఎప్పుడో రాశారమ్మా రామాయణంలో ఉన్న సైన్స్ గురించి చెప్తున్నారు ఆయన. అంటే ఒక్కొక్కరి దృష్టి ఎలా ఉంటుందంటే, ఒక సైన్స్ టీచర్ గా ఉన్న ఆయన ఇది చదువుతుంటే దీంట్లో ఆయన సూత్రాలన్నీ కూడా ఆయన చదువుకున్న సూత్రాలన్నీ దాంట్లో ఎక్కడో ఒక చోట కనబడుతున్నాయి. దాన్ని ఆయన చెప్పారు, మీకు ఇప్పుడు బెర్నౌలీ ప్రిన్సిపల్ అని విన్నావా అమ్మా, తెలుసా నీకు అని అడిగారు నన్ను. అనేసి ఆంజనేయుడు ఇట్లా ఒక కుప్పించి ఇలా లేచినప్పుడు ఎగిరినప్పుడు ఆయనతో పాటు చెట్లు, చేమలు అన్ని కూడా వెళ్ళిపోయినాయి పైకి. అది నథింగ్ బట్ బెర్నౌలీ ప్రిన్సిపలే, కానీ వాల్మీకి చెప్పలేదు, కానీ బెర్నౌలీ చెప్పాడు, అదే తేడా అని చెప్పారు. సరే అంటే ఇలాగా సైంటిఫిక్ యాటిట్యూడ్ ఉన్న వాళ్ళు ఇలాంటి చదివినప్పుడు వాళ్ళు క్యాచ్ చేయగలుగుతున్నారేమో అనిపించింది నాకు ఆ రోజు. సో కాబట్టి మంచి ప్రయత్నం, మంచి సెషన్ తీసుకున్నారు. నాకైతే ఇంకొక సెషన్ కూడా మీ దగ్గర నుంచి ఇప్పిస్తే బాగుండని రఘుకుమార్ గారిని కోరుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. ఈ షెడ్యూల్ అయిపోయిన తర్వాత మళ్ళీ we will come back. I am hopeful that I will be living for another 30-35 years and I will be conducting more sessions. Next, Prakash Rao. Prakash. హలో, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ సార్. చాలా బాగుంది సార్, చాలా కవర్ చేశారు. కాకపోతే నేను ఆల్కెమీ ఎక్కువ మోస్ట్ టాక్డ్ అబౌట్ వర్డ్ ఫ్రేజ్ ఇన్ ఏన్షియంట్ మెడిసిన్. ఆల్కెమీలో మట్టిని బంగారం చేయటం అనే దాని మీద ఎక్స్పెరిమెంట్లు, ఋషులు, మంత్రాలు తెగ నడిచింది. మీరు దాని గురించి కొంత ఇది చేసి అసలు ఆల్కెమీ సీక్రెట్ ని అన్ఫోల్డ్ చేస్తారేమో. మట్టిని బంగారం చేసుకోవచ్చని ఒక కప్పులో మట్టి కూడా తెచ్చి పెట్టుకుని కూర్చున్నాను. అవకాశం ఇవ్వలేదు.
చెప్పాను కదండి, పరసవేది నాగార్జునాచార్య వీళ్ళు ఉన్నారు కదండి, అది కాదు, నెక్స్ట్ మీ ఇంటికి ఉన్నారు వచ్చి కానివ్వండి. చెప్తారు, మీ ఇంటికి వచ్చి చెప్తారు అది సీక్రెట్ గా, ఎందుకంటే బయట చెప్తే అందరూ అంటే అందులో అన్సైంటిఫిక్ ఏం లేదండి. అల్టిమేట్లీ ఏం ప్రూవ్ చేశారు? అరేంజ్మెంట్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అండ్ ప్రోటాన్స్ అని ప్రూవ్ చేశారు కదా. అవును. కాకపోతే మట్టిని బంగారం చేస్తే అయ్యే కాస్ట్ చాలా ఎక్కువ అవుతుంది బంగారం కంటే. అదే అల్టిమేట్లీ ఇట్ ఈస్ డిస్కవర్డ్. ఇప్పుడు Yes. ఫిక్షన్ లోంచి ఇంగ్లీష్ లో కూడా ఫిక్షన్ సినిమాల్లోంచి డిస్కవరీ చేసిన కొన్ని ఐటమ్స్ ఉన్నాయి. అవును, అవును. అట్లానే ఫిక్షన్ అంత తీసేయక్కర్లేదు. ఇట్ ఈస్ గుడ్. అంటే చెప్పాను కదండి, మనం ఏంటంటే ప్రూఫ్స్ ఉండాలి. వాళ్ళు చెప్పారు దానికి, మళ్ళీ మిగతా వాళ్ళు ఎవరైనా చేశారా, చేసింది ఎక్కడెక్కడ మళ్ళీ రికార్డ్ అయిందా, అటువంటివి మాత్రమే నేను తీసుకున్నాను. బట్ తీసుకున్న కొన్ని ఆల్కెమీ మీద వాళ్ళు చేసిన ఎఫర్ట్ అయితే చాలా ఎక్కువ చాలా ఉంది ఉంది, మామూలుగా లేదు, చాలా ఉన్నది, చాలా ఉంది. రససిద్ధి చాలా ఉన్నది. కాకపోతే ఏంటంటే అది అందుకని ఏన్షియన్ లుప్తమైపోయినాయి, చాలా కంట్రిబ్యూషన్ కొన్ని దొరకకుండా పోయినాయండి. వాళ్ళు చేసిన ప్రూఫ్స్ కానీ అవి కానీ దొరకకుండా పోయినాయి. కాబట్టి ఆ దొరకని వాటి గురించి మనం దొరికించుకునే పద్ధతులు వెతకాలి, కానీ దొరకలేదు కాబట్టి మనం ఊహాగానాలు చేయొద్దు. నా పాయింట్ ఏంటంటే ఊహాగానాలు చేయొద్దు. ఎంత దొరికినాయో దొరకకపోతే దొరికించుకోవాలి మనం. నేను చెప్పాను అందే, మన దగ్గర తాళపత్ర గ్రంథాలు చాలా మంది ఏంటంటే పండిత పుత్రులు ఉంటారు, వాళ్ళు దాని విలువ తెలియదు, పడేస్తారు, ఎవరికి అమ్మేస్తారు, పడేస్తారు, అట్లా ఉంటుంది. అట్లా కూడా చాలా పోయినాయి, చాలా గ్రంథాలు, కొన్ని లక్షల గ్రంథాలు విదేశీ దాడులలో పోయినాయి. తర్వాత సామ్రాజ్యవాదులు వచ్చిన తర్వాత వాళ్ళు నిర్లక్ష్యంతో పోయినాయి. తర్వాత మళ్ళీ కుల వ్యవసాయం, నేను చెప్పాను రీజన్స్ చాలా ఉన్నాయి, అక్కడ రకరకాల కారణాలతో పోయినాయి అనుకోండి. ఇప్పటికైనా కానీ దొరికితే దొరకొచ్చు ఎక్కడైనా కానీ. చాలా మంది ఏం చేస్తారు, మన దగ్గర తాళపత్ర అటుకుల మీద ఎక్కడో పడేస్తారు, వాటి విలువ తెలియదే, ఇవన్నీ తంతాతలు పనికిరానివి ఎక్కడో పెట్టారు, ఇది ఎందుకు అనుకుంటారు, పూజ చేస్తారు, పక్కన పడేస్తారు, కనీసం అందులో ఏముందో కూడా చూడరు. పూజ అంటే చేస్తున్నాం నేను కదండి, అనుకునేది అంతకంటే ఏం కాదు, అత్యంత we are doing పూజ, అంతకంటే ఏం కాదు. అత్యంత ఫ్యూటైల్ ప్రయత్నం ఈ ఒక్క ఆల్కెమీలోనే జరిగినట్టు అనిపిస్తుంది నాకు అవును, చదివితే. అదే అందుకే నేను దాన్ని టచ్ చేయలేదు. నైస్ సార్, థ్యాంక్ యూ. అంటే వెరీ నైస్. ఆల్కెమీ స్టేటస్ అనేది ఒక్క ఇండియాలోనే కాదు, దాదాపు 16th century 17th century దాకా వరల్డ్ అంతా ఆల్కెమీ స్టేజ్ లోనే ఉంది. ఇట్స్ ఓన్లీ ద లాస్ట్ 150-200 years లోనే మేజర్ చేంజెస్. అవును, ఇది రహస్యంగా జరిగింది, ఓపెన్ గా జరిగింది మెకానస్ గోల్డ్. అది 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 ఇంకా డైరెక్ట్ ఇన్ సెన్స్ ఆఫ్ గోల్డ్ అది. అందులో ఎఫర్టే ఉండదు. కృష్ణమూర్తి గారు నాకు కోర్టు డ్యూటీ బాగుందండి. కృష్ణమూర్తి గారు ఒకటోసారి మీకు తప్పడం లేదు అది. ఆ డ్యూటీ తప్పించుకున్నాడు ప్రకాష్ రావు. నేను ప్రకాష్ రావుకి అప్పచెప్పాను ఆ డ్యూటీ. రామ్మోహన్ గారు మీరేమైనా మాట్లాడతారా? Sir, nothing to speak much. I am Rammohan Nagale, retired Chief Manager, Indian Bank. 73 not out. వెరీ గుడ్, వెరీ గుడ్ సార్, వెరీ గుడ్. అట్లా చెప్పొద్దండి, వెయిటింగ్ ఫర్ సెంచరీ అని చెప్పాలి. అదే నాట్ అవుట్ అంటే గోయింగ్ ఆన్ అనే కదా. అంటే కొంచెం పాజిటివ్ గా చెప్తే. ఇది పాజిటివే, కానీ మీరు ఇంకా మోర్ పాజిటివ్ అంటున్నారు. ఇట్ విల్ గో అప్ టు సెంచరీ సార్, ఓకేనా? అదే దట్ విల్ బి సెంచరీ, వెయిటింగ్ ఫర్ సెంచరీ. నేను ఇందాక ఒక పాయింట్ అన్నారు, మనకేమైందంటే సార్ ఇండియన్ ట్రెడిషన్స్ లో చాలా ఓల్డెస్ట్ వే ఆఫ్ లివింగ్ అండ్ ఓల్డెస్ట్ నాలెడ్జ్ ఉన్నా కూడా డాక్యుమెంటేషన్ లేక, ఇప్పుడు పేపర్ ఇదంతా వచ్చిందంతా ఇట్స్ ఓన్లీ ఫర్ 500-600 years బ్యాక్ నుంచి ఉంది కనుక వెస్టర్నర్స్ వాట్ ఎవర్ దే హ్యాడ్ ఫౌండ్ దే కుడ్ క్రియేట్ ఏ డాక్యుమెంట్ ఫర్ ఇట్. మన ట్రెడిషన్ లో ఇట్ వాస్ ఏ ట్రాన్స్మిషన్ ఆఫ్ నాలెడ్జ్ ఫ్రమ్ పర్సన్ టు పర్సన్, దట్ టు బేస్డ్ ఆన్ ద సెలక్షన్ ఆఫ్ ద స్టూడెంట్. యోగ్యత లేని వానికి, అనర్హులకి చెప్పేవాడు కాదు, టు ద ఎక్స్టెంట్ ఐ అండర్స్టాండ్. దీంతో ఏం సార్, అదే గురు శిష్య పరంపర అని చెప్పాను కదండి, అదే గురు శిష్య పరంపర మౌఖికంగా రావడం. అందుకని ఏమైందంటే వీళ్ళు లేటెస్ట్ గా కనుక్కున్నవన్నీ పాతవి ఉన్నా కూడా రీఇన్వెన్షన్ ఆఫ్ వీల్లో వీళ్ళు మళ్ళీ కనుక్కునేసి డాక్యుమెంటరీ రూపంలో ఇచ్చారు. బట్ మనం బ్రాడ్ గా అండర్స్టాండ్ చేసుకునేది ఏమంటే, ప్రపంచంలో ఎవరు ఏ విషయం కనుక్కున్నా కూడా వసుధైక కుటుంబం ఫార్ములాలో అది అందరికీ అంకితం. దిస్ ఈజ్ ఏ లిటిల్ కాంట్రాస్ట్ టు ద
the latest intellectual property rights and all. There is no property. We don't own any property, even if knowledge also. We are all media in the hands of the nature, universe, or God, whatever name we say, and whatever we do is it is only to the service of the society. Parameshwararpana buddhi ante ade. You in the మీరు దేవునికి అర్పించినా సమాజానికి అర్పించినా it's all the same. These are my simple thoughts, and basically I'm a life skill trainer. అంటే నేను ఎక్కువసేపు చాలా వరకు ఏంటంటే వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ హ్యూమన్ లైఫ్, ఆర్ వి సెట్టింగ్ ఏ పర్పస్ అండ్ ఆర్ వి గోయింగ్ ఇన్ ద రైట్ డైరెక్షన్ అనేది ఎవరికి వాళ్ళు ఎప్పటికప్పుడు అది గమనించుకుంటూ ఎవాల్యుయేషన్ చేసుకుంటూ వెళ్తుండాలనేసి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఈ రికార్డింగ్ వర్షన్ ఉంటే సార్ నేను చెప్పినది ఇఫ్ ఇట్ ఈస్ పాసిబుల్ లింక్ పంపించచ్చు. నేను ఐ పుట్ మై ఫోన్ నంబర్ ఆల్సో ఇన్ ద మన గ్రూప్ దీంట్లో చాట్ లో పెట్టాను. మీ నెంబర్ మేము ఫీడ్ చేసుకుంటాము, మీకు నెక్స్ట్ టైం డైరెక్ట్ గా మెసేజ్ వస్తుంది. అది రికార్డెడ్ ఇది కూడా 3-4 గ్రూప్స్ లో పెడతాం మేము. మా సిఎస్డి గ్రూపే కాకుండా ఎక్స్ప్లోరర్స్ గ్రూప్ లో కూడా పెడతాము, 2-3 గ్రూప్స్ లో పెడతాం దాన్ని. నా నంబర్ మీరు ఏదైనా గ్రూప్ లో యాడ్ చేసుకుంటే సిఎస్డి గ్రూప్ లో కూడా యాడ్ చేస్తాను మీ నెంబరు, మా గ్రూప్ లో కూడా. అప్పుడు 2 గ్రూప్ లో కూడా మీకు ఇన్ఫర్మేషన్ వస్తుంది ఖచ్చితంగా. మోస్ట్ ఆఫ్ ది పార్టిసిపెంట్స్ మాట్లాడేశారండి. వీఆర్ ఆల్సో రీచింగ్ 8 o'clock. 8 నార్మల్లీ బియాండ్ అవర్ నార్మల్ టైం. సో ఒక 2 to 3 minutes క్లోజింగ్ రిమార్క్స్ తో ఆనందేశ్ నాగరాజు గారి క్లోజింగ్ రిమార్క్స్. రంగారావు గారు, నేను మిమ్మల్ని ఆపినందుకు కనుక ఏమైనా కోపం వచ్చింటే నన్ను క్షమించండి. నేను రంగారావు గారు మీకే. సార్ కోపం ఎప్పుడు రా సార్ మీ మీద. ఫస్ట్ పాయింట్ ఎందుకంటే సార్ చెప్పిందే ఊణులు ముస్లిం ఇన్వేషన్స్ దండయాత్రలను నేను మెన్షన్ చేసిన, నేను కొత్తగా ఏమి లేదు. అంటే నేనేంటంటే ఒక బ్రాడర్ స్పెక్ట్రంతో మనం ముందుకెళ్ళాలి. వీటి మాట్లాడుకోవడానికి మళ్ళీ వేరే వేరే ఫోరమ్స్ ఉంటాయి, నేను కాదన్ను. బట్ లెట్ us invite, let us allow more number of people to participate and let us build up a democratic structure. అంతవరకే. చరిత్రలోకి వెళ్తే బోల్డ్ విషయాలు మాట్లాడుకోవచ్చు. ఇప్పుడు చరిత్ర గురించే మనం ఎక్స్క్లూజివ్ గా కొన్ని సెషన్స్ పెట్టుకుందాం ఆన్ అండర్స్టాండింగ్ హిస్టరీ. సో థ్యాంక్ యూ వెరీ మచ్. నాగరాజ్ గారు ఒక 2 to 3 minutes మీరు రిఫ్లెక్ట్ చేస్తే విల్ ఎండ్ ద సెషన్. ఓకేనండి. అదే ఒక్క మాట నేను చెప్తాను సార్. రఘుకుమార్ గారు, మీరు కోర్టు లాగా 4 సార్లు ఎందుకు పిలవాల్సి వస్తుందంటే, దీన్ని ఆన్ లో పెట్టుకొని వేరే పనులు వింటూ చేసుకుంటూ ఉంటాము. అక్కడి నుంచి వచ్చి ఆఫ్ లో ఉన్న మ్యూట్ ని మళ్ళీ ఆన్ చేయటంలో టైం పడుతుంది. నాకు తెలుసు ఆన్లైన్ సెషన్స్ లో ఉండే సమస్యలు నాకు తెలుసు. థ్యాంక్ యూ వెరీ మచ్. సో నాగరాజ్ గారు కూడా ఇంకా ఫర్దర్ గా ఏమి యాడ్ చేసేది లేదన్నారు కాబట్టి థ్యాంకింగ్ యూ ఆల్ ఫర్ యువర్ వండర్ఫుల్ కోఆపరేషన్. నెక్స్ట్ వీక్ I think Bhaskaracharya garu will be talking on modern science, contribution of Indian scientists to modern science. So thanking you all for your wonderful cooperation, help and guidance. Today, thank you, Andy. Thank you. We are closing the session for today. Thank you Muralidhar garu, thank you Usha garu, thank you Ram Mohan garu, Rangarao garu, Prakash and ఇంకా ఎవరున్నారు, స్వర్ణలత గారు, నాథ్, సరోజిని గారు, కస్తూరి, కృష్ణమూర్తి గారు, డాక్టర్ మురళీధర్ గారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్.